హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు చెప్పినట్టే లైవ్ ప్రోగ్రామ్ చేస్తానని చెప్పాను. సో ఎవరైనా ఆన్లైన్లో ఉంటే ఇప్పుడే మీరు నన్ను అడగవచ్చు. సో మీకు లైవ్లో నేను ఆన్సర్స్ చెప్పబోతాను. హౌ టు గెట్ 90+ మార్క్స్ ఇన్ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ దానికి సంబంధించిన లైవ్ నేను చేస్తున్నానని చెప్పాను కాబట్టి ఇప్పుడు చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, మీకు మీరు కనుక కామెంట్ చేస్తే నేను కామెంట్ ట్యాబ్ ఆల్రెడీ తీసేసుకున్నాను. ఈ ట్యాబ్ లో మీరు పెట్టే కామెంట్స్ నాకు వస్తుంది కాబట్టి ఫ్రెండ్స్, ఎవరెవరైతే లైవ్ లో ఉన్నారో సో మీరు కామెంట్ చేయండి. సో కామెంట్ చేస్తే నేను డెఫినెట్ గా మీరు అడిగే క్వశ్చన్స్ కి సో నేను ఆన్సర్ చెప్తూ ఉంటాను. రైట్, సోము తిమ్మాపురం, హాయ్ సార్. రైట్ సోము, మీకు ఏ టాపిక్ మీద డౌట్ ఉంది, ఇంటర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ అనేది? రైట్, స్వామి కూడా హాయ్ అని చెప్పారు మనకి. దెన్ ప్రమోద్ కూడా మనకి లైవ్ లో ఉన్నారు. రైట్, మీరు మీ టాపిక్ చెప్తే 90+ మార్క్స్ ఎలా చేయాలి? ఐఎమ్ ఫ్రమ్ టిఎస్ స్వామి. రైట్, ఇది కూడా తెలంగాణ స్టేట్ కి సంబంధించిన దాంట్లో మనం అంటే టిఎస్ సిలబస్ కు సంబంధించి క్వశ్చన్ పేపర్ కి సంబంధించి 90 మార్క్స్ ఎలా స్కోర్ చేయాలి, 90 మార్క్స్ కాకుండా 95. సో నేను చెప్పే కాలేజ్లో 4 స్టూడెంట్స్ కూడా 93, 95 అలా స్కోర్ చేస్తుంటారు. ఇంకొకటి ఏంటంటే, నేను ఇస్తాను మెటీరియల్, వాళ్ళకి ఎలాంటి మెటీరియల్ ఇస్తాను అంటే అన్ని క్వశ్చన్స్ కి ఎనిటేషన్స్ కానీ క్వశ్చన్స్ ఒక లెసన్ కి ఒకటే ఆన్సర్ ఇస్తూ, సో దానికి సంబంధించి హౌ టు గెట్ గుడ్ మార్క్స్ ఇన్ ఇంగ్లీష్ సోము తిమ్మాపురం నుంచి అడుగుతున్నాడు. నెక్స్ట్ ఇంకెవరైనా ఉంటే రైట్, గౌతమ్ కూడా మనకి ఆన్లైన్ లోకి వచ్చేసారు. హాయ్ సార్, ఐఎమ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్, ఐ వాజ్ వెరీ కన్ఫ్యూజ్డ్ అబౌట్ ఫోనెటిక్స్ ట్రాన్స్క్రిప్షన్. రైట్, సో ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ గురించి నీకు రావాలి అంటే ఫస్ట్ ఇయర్ కి సంబంధించి అంటే నీకు 44 సౌండ్ సింబల్స్ అవి రావాలి కంపల్సరీ. మీ సార్లు కనుక చెప్తే అదొకసారి చూసుకోండి. ఫోనెటిక్స్ ఏంటంటే 20 ఓవల్ సౌండ్స్ ఉంటాయి, 24 కాన్సనెంట్ సౌండ్స్ ఉంటాయి. ఆ 20 ఓవల్ సౌండ్స్ లో 12 ప్యూర్ ఓవల్స్ ఉంటాయి, 8 డిప్తాంగ్స్ ఉంటాయి. తర్వాత అవన్నీ చేసుకోండి. అది సౌండ్ ఎలా ప్రొడ్యూస్ చేస్తుంది అనేది మీరు కంపల్సరీ చూసుకోవాల్సి ఉంటుంది. సో ఎవరు మనకి కామెంట్ చేసింది అంటే సోము అనుకుంటా. రైట్, గౌతమ్ చేశారు. సో గౌతమ్ ఎలా ఉంటుందంటే కొన్ని మీకు చెప్పగలుగుతాను ఇప్పుడు. సో 44 సౌండ్స్ నేను మీకు చెప్పలేను ఆన్ ది స్పాట్, ఎందుకంటే మనకి టైం సరిపోదు కాబట్టి. రైట్, ఇంకా మన వాళ్ళు ఉన్నారు. షేర్, రైట్, ఒక్క నిమిషం మిగతా కూడా చూసి నేను చెప్తుంటాను. షేర్ ఇట్ విత్ అస్. రైట్, మెటీరియల్ షేర్ ఇట్ విత్ అస్. రైట్, ఐఎమ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్, హౌ టు గెట్ గుడ్ మార్క్స్ ఇన్ ఇంగ్లీష్, గ్రామర్ టిప్స్. సార్, ఇన్ షార్ట్ స్టోరీస్ ఆన్సర్ వీ హ్యావ్ టు రైట్ అదర్ ఇన్ఫర్మేషన్. సో రాయొచ్చు, లేకపోతే లేదండి, కంపల్సరీ రాయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్ లో కూడా మనం రాస్తున్నాం, అనోటేషన్స్ లో ఆథర్ గురించి రాస్తున్నాం, తర్వాత ఆన్సర్లలో కూడా మనం రైటర్ గురించి రాస్తున్నాం. సో కాబట్టి ఇందులో కూడా రాస్తే బెటర్ గా, ఎందుకంటే దానికి కూడా 4 మార్క్స్ ఉన్నాయి, మనకి తక్కువ మార్క్స్ ఏం లేవు కదా. సో అనోటేషన్స్ తర్వాత క్వశ్చన్స్ ఎన్ని క్యారీ చేస్తున్నాయో, సో అవి కూడా షార్ట్ స్టోరీకి సంబంధించిన ఆన్సర్స్ కూడా సేమ్ మార్క్స్ క్యారీ చేస్తున్నాయి. కాబట్టి మీరు షార్ట్ స్టోరీస్ కూడా అబౌట్ ద ఆథర్ గురించి రాయండి డెఫినెట్ గా, అది చాలా మంచిది. సో తిట్టే వాళ్ళకి మంచి ఇంప్రెషన్ పడుతుంది మీ మీద. సో కాబట్టి అది చూడండి. సో మన గౌతమ్ అడిగిన దానికి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఓవర్స్ తీసుకుందాం అనుకోండి మన ట్రాన్స్క్రిప్షన్ లో. ఇది ఏంటి, ఇది షార్ట్ ఆ. సో ఇలా ఒకటి ఉంటుంది, ఇది లాంగ్ ఆ. కొంచెం పెద్దగా మీకు బోర్డు మీద కనిపిస్తుందని కొంచెం పెద్దగా రాస్తున్నా, బోర్డు చిన్నగా ఉంది మనకి. సో నెక్స్ట్ ఇంకోటి కూడా ఉంటుంది. సో దిస్ ఈస్ ఆల్సో లాంగ్ ఆ. సో ఇంకొకటి ఉంటుంది, ఈ స్లాంగ్స్ అంటారు, ఇది వెరీ షార్ట్ ఆ, వెరీ షార్ట్
ఆ. సో ఈ విధంగా మనకి ఇంకొకటి ఇది ఉంది కదా, ఇది ఆ. ఆకు యావత్ ఇస్తే ఆ ఉంటుంది కదా, సో ఆకు యావత్ ఇస్తే ఇలా ఉంటుంది అని ప్రొనౌన్స్ చేయాలి. ఇది ఎక్స్ లాగా ఉంటుంది కదా, సో దాన్ని అని ప్రొనౌన్స్ చేయాలి. ఇలా కనుక మీకు కాన్సోనెంట్స్ కనుక తెలుసుంటే, కాన్సోనెంట్స్, ఓవెల్స్, రైట్, ఇంకా మనకి చేశారు లెసన్స్ ఇనఫ్ ఫర్ పోయిటరీ అప్రోచ్. సో మీరు అడిగిన క్వశ్చన్స్ కి రైట్, జనాబ్ అంజల్ అండ్ యువర్ స్టూడెంట్స్ ఆర్ రైట్, మా స్టూడెంట్స్ కూడా ఈ లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్నారు. సో వీ హ్యావ్ ఫస్ట్ ప్రియారిటీ టు ఆన్సర్ ఆర్ గ్రామర్. సో ఇవన్నీ నేను చెప్తూ ఉంటా. సో గౌతమ్ ఇవన్నీ ఇలా మీరు నేర్చుకోవాలి కంపల్సరీ, అలా మీరు కరెక్ట్ గా ప్రొనౌన్స్ చేయగలిగితే, సో ఈ ప్రొనౌన్స్ ఇవి మీకు కనుక కరెక్ట్ గా తెలిసి ఉంటే, సో మీరు డెఫినెట్ గా ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఫొనెటికల్ ట్రాన్స్క్రిప్షన్ మీరు డెఫినెట్ గా చేయగలుగుతారు. ఇంకొకటి మనకు చాలా మంది అడుగుతున్నారు, 3 యూనిట్స్ రాస్తే సరిపోతుందా? 3 యూనిట్స్ రాస్తే సరిపోదు చదువుకుంటే. ఎందుకు అంటే మనకి ఉన్నాయి 5 యూనిట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇయర్ లో అయినా సెకండ్ ఇయర్ లో మనకి ఎన్ని ఉన్నాయి? 5 యూనిట్స్ ఉన్నాయి. సో 5 యూనిట్ లో మీరు ఒకటి స్కిప్ చేసుకోవచ్చు. నేను మా స్టూడెంట్ అంటే లాస్ట్ యూనిట్ ఉంది కదా మాడ్యూల్ 5, ఆ మాడ్యూల్ 5 స్కిప్ చేయమని చెప్తాను. సో ఆ మాడ్యూల్ 5 రాయకపోయినా మీకు సరిపోతుంది, అంటే దట్ మీన్స్ చదవకపోయినా సరిపోతుంది. మినిమం 4 యూనిట్స్ అయితే డెఫినెట్ గా చదువుకోవాలి. సో మీరు 3 యూనిట్స్ చదువుకుంటే మాత్రం ఒకసారి లాస్ట్ నుంచి ఫస్ట్ అడుగుతాడు, అంటే 5th మాడ్యూల్ 4th మాడ్యూల్ అడిగారు అనుకోండి, సో అవే అడిగింది అనుకోండి, ఒకటే రాయగలుగుతారు, 2 ఆన్సర్లు మీరు రాయలేరు. సో సార్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ టోటల్లీ బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి, డెఫినెట్ గా చేస్తాను. స్వామి అడిగారు మనల్ని. నెక్స్ట్ ప్రమోద్, ఫస్ట్ ఇయర్ ఆర్టికల్స్ చెప్పండి సార్. సార్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ బిఎస్కే 1493 రైట్. సో ఆల్రెడీ నేను ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కి ఇంపార్టెంట్ వీడియో నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఆల్రెడీ. సో మీరు ఒకసారి నా యూట్యూబ్ ఛానల్లో చెక్ చేసుకోండి. ఇంపార్టెంట్ అనోటేషన్స్ చెప్పాను, ఇంపార్టెంట్ వొకాబులరీ చెప్పాను. ఇంకొకటి ఈ 15 days లో నేను ఏం చేయబోతున్నానంటే ఫస్ట్ ఇయర్ కి సంబంధించిన, సెకండ్ ఇయర్ కి సంబంధించిన మిగతా గ్రామర్ టాపిక్స్ మీద అన్నిటి మీద వీడియోస్ చేయబోతున్నాను. బట్ మీరు ఏం చేయండి అంటే స్టే ట్యూన్ టు మై యూట్యూబ్ ఛానల్. మీకు డెఫినెట్ గా ఈ ఎగ్జామ్స్ కి సరిపోయేంత నేను డెఫినెట్ గా చెప్తాను. సో ఇంటర్ సెకండ్ ఇయర్ కి సంబంధించి బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. సో మనకి 20 ఉంటాయి బిట్స్, ఫస్ట్ ఇయర్ లో అయినా సెకండ్ ఇయర్ లో అయినా. మనకు ఫస్ట్ 5 ఏముంటాయి అంటే, సెక్షన్ ఏ మొత్తం దేనికి సంబంధించి ఉంటుంది అంటే, నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సెక్షన్ ఏ దేనికి సంబంధించింది అంటే, దీంట్లో 40 మార్కులు ఉన్నాయి మనకు సెకండ్ ఇయర్ లో అయినా ఫస్ట్ ఇయర్ లో అయినా. సో ఫస్ట్ బిట్ లో అనోటేషన్స్ ఉంటాయి క్లోజ్ నుంచి. సో అనోటేషన్స్ రాసేటప్పుడు చాలా మంది అడుగుతున్నారు, ఎన్ని పేజీలు రాయాలి సార్? ఎన్ని పేజీలు అనేది కాదు, మ్యాటర్ ఇంపార్టెంట్ రైట్ సార్. డిస్క్రైబింగ్ ప్రాసెస్, ప్యాసేజ్ లేదా రైట్, ప్యాసేజ్ లేదా రాయాలా, లేదా పాయింట్ వైజ్ రాయాలా రైట్. మీరు కొంచెం టైప్ చేసేటప్పుడు కొంచెం తప్పు లేకుండా టైప్ చేస్తే నాకు కొంచెం ఈజీగా అర్థమవుతుంది రైట్. హౌ టు ఎక్స్ప్లెయిన్ బార్ గ్రాఫ్ లైక్ tabular from given in question paper. ఇది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఒకసారి చెప్తే నేను డెఫినెట్ గా మీకు చెప్తాను. బార్ గ్రాఫ్స్ అంటే మీకు ఫస్ట్ ఇయర్ కి వెళ్తేనేమో దాని ప్యాసేజ్ కింద కన్వర్ట్ చేయాలి. సెకండ్ ఇయర్ కి అయితే మీరు బార్ గ్రాఫ్, ఇది నాన్ వర్బల్ డాటా అంటారు. సో ఇది కనుక అయితే మీరు సెకండ్ ఇయర్ లో అయితే ఏం చేయాలంటే దాని కింద క్వశ్చన్స్ ఉంటాయి, ఆ బార్ గ్రాఫ్ లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది, దాని కింద క్వశ్చన్స్ అడగబడతాయి, ఆ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయాలి సెకండ్ ఇయర్ వాళ్ళు. సో ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఏంటంటే దాన్ని కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ప్యాసేజ్ ఇస్తే దాన్ని పారాగ్రాఫ్ లో కానీ, పై చార్ట్ లో కానీ, ట్రీ డయాగ్రామ్ లో కానీ, ఫ్లో చార్ట్ లో కానీ, టేబుల్ లో కానీ దాన్ని ఏం చేయాలి అంటే కన్వర్ట్ చేయాలి. అదే బార్గ్రాఫ్ ఇస్తే ఆ ఇన్ఫర్మేషన్ ని, ఆ బార్గ్రాఫ్ ఏదైతే చెప్తుందో ఆ ఇన్ఫర్మేషన్ ని సో మీరు దేనిలోకి కన్వర్ట్ చేయాలి అంటే ప్యాసేజ్ లోకి కన్వర్ట్ చేయాలి. ఇది ఫస్ట్ ఇయర్ కి సంబంధించి. సెకండ్ ఇయర్ కి మాత్రం ఇది నాన్ వర్బల్ డేటా, ఫస్ట్ ఇయర్ కైనా నాన్ వర్బల్ డేటా. సో ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఫస్ట్ ఇయర్ జనార్దన్ అన్నాడు, ఇది ఫస్ట్ ఇయర్ నేను ఆల్రెడీ చెప్తున్నాను కదా, ఏంటి మీకు బార్గ్రాఫ్ ఇచ్చారనుకోని పారాగ్రాఫ్ రాయాలి. పారాగ్రాఫ్ లో బార్గ్రాఫ్ రాయమంటారా, పై చార్ట్ రాయమంటారా, ట్రీ డయాగ్రామా, టేబుల్ మీకు ఫస్ట్ ఇయర్ లో క్లియర్ గా మీకు క్వశ్చన్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది. సో దానిలోకి కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. ప్యాసేజ్ ఇస్తే బార్గ్రాఫ్ లోకి కానీ,
పారాగ్రాఫ్ ఇస్తే ప్యాసేజ్ లో కానీ మీకు అది చాయిస్ కింద ఇవ్వడం జరుగుతుంది. మీ ఎగ్జామినేషన్ లో ఏదైనా ఒకటి తీసుకోవచ్చు. పారాగ్రాఫ్ నుంచి టేబుల్ లో కన్వర్ట్ చేస్తారా, లేదా ఏదైనా చార్ట్ ఇస్తే దాన్ని పారాగ్రాఫ్ గా చేస్తారా, దానికి చాయిస్ ఉంది. అందులో ఏదో ఒకటి మీరు కంపల్సరీ రాయాలి. రైట్, ఇంకా మన వాళ్ళు మెసేజ్ చేస్తున్నారు. మా అలీ చేశాడు, హౌ మెనీ ప్రోస్ వీ హ్యావ్ టు రీడ్ ఫర్ ఐపీ. నేను ఆల్రెడీ చెప్పాను కదా, 4 యూనిట్స్ చదువుకోండి. ఫస్ట్ 4 యూనిట్స్ చదవండి, లాస్ట్ యూనిట్ స్కిప్ చేయండి, సరిపోతుంది. నెక్స్ట్, హౌ మెనీ మాడ్యూల్స్ వీ హ్యావ్ టు రైట్, హౌ మెనీ ప్రోస్ వీ హ్యావ్ టు రీడ్. రైట్, నిధి అడుగుతున్నారు, వీ హ్యావ్ టు ఓన్లీ రైట్ గివెన్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఎనీ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇన్ బారాగ్రాఫ్ ఆర్ పై చార్ట్. సో మీరు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏం రాయకండి. దాన్ని ఏం చేయాలంటే ఫస్ట్ ఇయర్ లో అయితే కంపేర్ చేసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ పై చార్ట్ ఇచ్చారనుకోండి, పై చార్ట్ లో ఏదైనా 2 ఐటమ్స్ లేదా 2 అవి కలిపి 50% ఉన్నాయి అనుకోండి. దీస్ 2 ఐటమ్స్ ఆర్ కవరింగ్ మోర్ దాన్ 50% ఫ్రమ్ హిజ్ సాలరీ, లైక్ దట్. ఒక పర్సన్ యొక్క సాలరీ ఎక్స్పెండిచర్ తీసుకోండి. హౌస్ రెంట్ కు 30% ఖర్చు, సారీ 10% ఖర్చు లేదు, ఫుడ్ కి 30% ఖర్చు చేస్తున్నాడు, మెడికల్ ఖర్చుకి 20% ఖర్చు చేస్తున్నాడు అనుకోండి. సో అది ఎంత అవుతుంది ఆయన ఖర్చులో, ఆయన ఎక్స్పెండిచర్ లో 50% అవుతుంది. కాబట్టి దీస్ 2, దట్ మీన్స్ he spend expenditures on food and medicine both together are more than 50% of his salary. సో ఈ విధంగా మనం రాయొచ్చు, అలా మనం ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. సో రైట్, ఇంకా ఎవరన్నా అడుగుతున్నారా చూద్దాం మనం. రైట్, ఇంకొకటి, ఇట్ ఈస్ బెటర్ టు రైట్ డిస్క్రైబింగ్ ప్రాసెస్ యాజ్ పాయింట్ వైజ్ ఆర్ passage wise, which way we can get full marks in second year. Right, describing a process కి వచ్చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ఐటమ్ తయారు చేయాలనుకోండి, ఫుడ్ ఐటమ్ కనుక తయారు చేయాలనుకోండి, అది పాయింట్ వైజ్ గా రాస్తే మంచిది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి సెకండ్ ఇయర్ లో ఉంది రైల్వే టికెట్ ఎలా బుక్ చేయాలి. సో అది మీరు పాయింట్ వైజ్ గా రాస్తే మంచిది కాదు. సో ప్యాసేజ్ వైజ్ గా రాస్తే బాగుంటుంది. ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ బత్తాయి జ్యూస్ చేయండి అన్నాను అనుకోండి, ఆరెంజ్ జ్యూస్ తయారు చేయాలి, అది పాయింట్ వైజ్ గా చేయండి. ఫుడ్ కి సంబంధించిన అన్ని ఐటమ్స్ మీరు పాయింట్ వైజ్ గా చేయొచ్చు. ఇంగ్రీడియంట్స్ అని పెట్టవచ్చు, కావాల్సిన పదార్థాలు, దట్ మీన్స్ ఇంగ్రీడియంట్స్, హౌ టు మేక్ జ్యూస్ ఫర్ 2 persons, ఆరెంజ్ జ్యూస్ ఫర్ 2 persons, ఆ విధంగా హెడ్డింగ్ పెట్టి అలా మీరు పాయింట్ వైజ్ గా రాయొచ్చు ఫుడ్ కి సంబంధించింది. మిగతా మీరు ఎలా రాస్తారు అంటే పారాగ్రాఫ్ వైజ్ రాయండి, అది బెటర్. ఇంకా ఆర్టికల్స్ అండ్ ప్రిపోజిషన్స్ అండ్ ఎర్రర్స్ ఆర్ గివెన్ ఫ్రమ్ టెక్స్ట్ బుక్ ఆర్ అవుట్ సైడ్. రైట్, మాక్సిమం మీకు టెక్స్ట్ బుక్ లో నుంచి చేస్తారు. ఇది ఫస్ట్ ఇయర్ కి సంబంధించిన క్వశ్చన్, జనార్దన్ అడుగుతున్నాడు. సో ఏంటి అంటే మీకు టెక్స్ట్ బుక్ లో ఉన్న అవే చదువుకోండి. మీకు ఏంటి అంటే, సార్ హౌ మెనీ లెటర్స్ షుడ్ రీడ్, సెకండ్ ఇయర్ కి సంబంధించి లెటర్ రైటింగ్ అన్ని చదవాలి. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, లెటర్ రైటింగ్ లో సెకండ్ ఇయర్ కి సంబంధించి ఏం చేస్తారంటే, ఒకటి అఫీషియల్ లెటర్ అడుగుతారు, ఒకటి అన్అఫీషియల్ లెటర్ అడుగుతారు. మీకు 2 లెటర్స్ ఇస్తారు, అందులో ఒకటి మాత్రమే రాయాలి. కాబట్టి మీరే డిసైడ్ చేసుకోండి ఏది బెటర్ గా చదువుతారు అనేది. అఫీషియల్ లెటర్స్ చదువుతారా, అన్అఫీషియల్ లెటర్స్ చదువుతారా? అఫీషియల్ లెటర్స్ ఎవరికి రాస్తారు? ఆఫీసర్స్ కి రాస్తారు, మున్సిపాలిటీ కానీ, పోలీస్ స్టేషన్ కానీ, ఇంకా ఏదైనా న్యూస్ పేపర్ ఎడిటర్స్ కానీ, ప్రిన్సిపల్ కానీ, ఇలాంటి అన్ని అఫీషియల్స్. అన్అఫీషియల్స్ ఏంటి అంటే ఏముంటాయి అంటే, మీకు అన్అఫీషియల్ లెటర్స్ ఫ్రెండ్స్ కి రాసేది, ఫ్యామిలీస్ కి అంటే పేరెంట్స్ కి రాసేది, రిలేటివ్స్ కి రాసే వాటిని అన్అఫీషియల్ లెటర్స్ అంటారు. ఈ 2 ఇస్తారు మీకు, రెండిట్లో చాయిస్ ఉంటుంది. కాబట్టి మీరు ఏది అఫీషియల్ లెటర్ రాస్తారా, అన్అఫీషియల్ లెటర్ రాస్తారా, మీరే డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. రైట్, నెక్స్ట్ సోనియా అని పెట్టారు, వాళ్ళు మెసేజ్ డిలీట్ చేశారు. రైట్, ఆర్టికల్ అండ్ ప్రిపరేషన్. రైట్, నేను ఆల్రెడీ జనార్దన్ మీకు చెప్తున్నాను, నాలో వేరేది వచ్చింది. ఏంటంటే టెక్స్ట్ బుక్ లోనే సరిపోతుంది. ఆర్టికల్స్ తీసుకోండి మీరు. ఆర్టికల్స్ ఏంటంటే ఏ అండ్ ది 3 ఉంటాయి, దానికి సంబంధించిన రూల్స్ ఉంటాయి. ఇంకొకటి ఫస్ట్ ఇయర్ లో చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడ అంటే గ్రామర్ లో. సో మీరు ఏం చేస్తారంటే కాన్సెప్ట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. గ్రామర్ లో అయినా, తర్వాత సెకండ్ ఇయర్ గ్రామర్ లో అయినా, ఫస్ట్ ఇయర్ గ్రామర్ లో అయినా కాన్సెప్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఇయర్ లో మొత్తం కాన్సెప్ట్ గ్రామర్ ఉంటుంది, రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ బేస్ చేసుకొని మీరు చదవాల్సి ఉంటుంది. ఇదే సెంటెన్స్ ఎగ్జాంపుల్ ఇస్తారని మాత్రం చెప్పలేము. ఆ ఏ లెక్చరర్ అయినా ఎవరైనా చెప్పలేరు, అది ఎవరు మోస్ట్ లెక్చరర్ కూడా చెప్పలేరు. టెక్స్ట్ బుక్ లో ఉన్న ఇదే సెంటెన్స్ మీకు
ఎగ్జామినేషన్ లో ఇస్తాడని లేదు. సెంటెన్స్ మార్చొచ్చు కానీ ద కాన్సెప్ట్ మాత్రం మార్చదు. అప్పుడు అంటే ఏ ఎప్పుడు యూజ్ చేస్తాం, యాన్ ఎప్పుడు యూజ్ చేస్తాం, దా ఎప్పుడు యూజ్ చేస్తాం అనేది ఎవరు చేంజ్ చేయలేరు. బట్ సెంటెన్సెస్ మారుతాయి. అట్లానే ప్రిపోజిషన్స్ కూడా మీకు టెక్స్ట్ బుక్ లోనే మాక్సిమం సరిపోతాయి. టెక్స్ట్ బుక్ లో ఇచ్చారు టైము డేట్ కి ఎప్పుడు యూజ్ చేయాలి, ఏ వర్డ్స్ ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. ప్రిపోజిషన్ కు సంబంధించి నేను ఆల్రెడీ నా యూట్యూబ్ లో వీడియోస్ ఉన్నాయి. లెటర్ రైటింగ్ దాని ఫార్మాట్ కూడా సెకండ్ ఇయర్ వాళ్ళకి కావాలంటే లెటర్ రైటింగ్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం అని నేను ఒక వీడియో చేశాను. సో మీరు లైవ్ చూసే వాళ్ళు ఏంటంటే కొన్ని టాపిక్స్ ఆల్రెడీ నేను నా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేశాను. ఒకసారి మీరు చూస్తే మీకు చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. రైట్ సార్, టెల్ మీ అబౌట్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అండ్ యాక్ట్ వైజ్ పాసివ్ వైజ్ ఫర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. ఇంకొకటి నోట్ మేకింగ్ టు సెకండ్ ఇయర్, ప్లీజ్ మేక్ ఎ వీడియో ఆన్ ఇట్. సో దేని మీద ఆర్టికల్స్ ప్రిపోజిషన్స్ మీద కరెక్షన్ ఆఫ్ ది ఎర్రర్స్ మీద జనరల్ వీడియో చేయమంటున్నారు. డెఫినెట్ గా చేస్తారు మీకోసం. సార్ వీ హ్యావ్ రిఫర్ ప్రీవియస్ పేపర్స్. సో ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ప్రీవియస్ పేపర్స్ సబ్జెక్ట్ లాంగ్వేజ్ వాళ్ళకి చాలా కష్టం. సో మీకు ఎందుకు యూజ్ అవుతుంది ప్రీవియస్ పేపర్స్ అంటే జస్ట్ క్వశ్చన్స్ ఏవి రిపీట్ అవుతున్నాయి, అనోటేషన్స్ ఏవి రిపీట్ అవుతున్నాయి అనే దానికోసమే మీకు యూజ్ కావడం జరుగుతుంది. కానీ సో సేమ్ గ్రామర్ అందులో ఇవ్వాలని లేదు. అనోటేషన్ ఈ పారాగ్రాఫ్స్ కానివ్వండి మిగతా అన్ని చేంజ్ అవుతుంటాయి. గ్రామర్ పార్ట్ కంప్లీట్ గా చేంజ్ అవుతాయి. సో మీరు దేనికోసం ప్రీవియస్ పేపర్ చూసుకోవాలంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, దెన్ అనోటేషన్స్ ఏవి రిపీట్ అవుతున్నాయి అనేది చూసుకోవాలి. నెక్స్ట్ కాంటాక్ట్ నెంబర్ ప్లీజ్, ఫోన్ నెంబర్. సో సారీ మీరు ఫోన్ నెంబర్ అడుగుతున్నారు, నేను పర్సనల్ నెంబర్ ఇవ్వను. సో మీరు కామెంట్ సెక్షన్ లో పెడితే కనుక నేను డెఫినెట్ గా మీకు వీడియోస్ పెడతాను. ఎందుకంటే పర్సనల్ నెంబర్ ఇస్తే ప్రాబ్లం అవుతుంది. అందరు ఫోన్ చేస్తుంటారు, నేను కూడా జాబ్ చేస్తుంటా. నేను జాబ్ చేసే టైంలో మీతో మాట్లాడలేను. నేను ఈవినింగ్ టైంలోనే ఫ్రీగా ఉంటా. నైట్ వరకు నేను వీడియోస్ చేస్తూనే ఉంటా డైలీ మాక్సిమం మీకోసం. కాబట్టి పర్సనల్ ఫోన్ నెంబర్ ని మాక్సిమం ఇవ్వను. సో దానికి సారీ ఏమనుకోకండి. నెక్స్ట్ మళ్ళీ మీ మెయిల్ మీ అనోటేషన్స్ ప్లీజ్. ఒకటి ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ రాధిక అడుగుతుంది మెయిల్ మీ అనోటేషన్స్. ఆల్రెడీ నేను ఇంపార్టెంట్ ఫస్ట్ ఇయర్ మీరు సెకండ్ ఇయర్ ఒకసారి చెప్పండి. ఫస్ట్ ఇయర్ కు సంబంధించిన సెకండ్ ఇయర్ కు సంబంధించిన ఇంపార్టెంట్ అనోటేషన్స్ క్వశ్చన్స్ అన్ని నేను ఆల్రెడీ చెప్పాను. సో మీరు ఏం చేయండి అంటే మీరు మెయిల్ చేయాలి. మీకు మెయిల్ కావాలి అంటే ఒకటి చేయండి, నా యూట్యూబ్ ఛానల్ అఫీషియల్ వెబ్సైట్ అది మెయిల్ ఉంది నాకు. సో దానికి మీరు మెయిల్ చేస్తే నేను డెఫినెట్ గా ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ నేను మీకు సింపుల్ క్వశ్చన్స్ అంటే క్వశ్చన్స్ కి అనోటేషన్స్ కి కలిపి ఒకటే అంటే లెసన్ కు ఆర్ పోయం కి ఒకటే ఆన్సర్ ఉన్నది నేను మీకు మెయిల్ చేసే ఛాన్స్ ఉంది. సో నా ఈమెయిల్ ఐడి ఏంటి అంటే యూట్యూబ్ ఛానల్ ఈమెయిల్ ఐడి ఈజ్ englishparadise606@gmail.com. ఇక్కడ నేను రాస్తుంటాను, మీరైతే చూడండి. ఇంగ్లీష్ అన్ని స్మాల్ లెటర్స్, పారడైజ్ దేర్ ఇస్ నో గ్యాప్. పారడైజ్ స్పెల్లింగ్ ఏంటంటే PARADICE060@gmail.com. సో దీనికి మీరు మెయిల్ పెట్టండి. సో కొంచెం మెయిల్ చేసేటప్పుడు నాకు కొంచెం క్లియర్ గా మెయిల్ చేస్తే దాని దేనికి సంబంధించింది అనేది నా దగ్గర నోట్స్ ఉంటే మీకు డెఫినెట్ గా మెయిల్ చేస్తాను. హౌ టు రైట్ పంక్చుయేషన్స్ ఆన్ బోర్డ్ ఎగ్జామ్. సో పంక్చుయేషన్ మార్క్స్ ఆల్రెడీ నేను కొన్ని వీడియోస్ చేశాను. మిగతా ఇంకొక 1-2 వీడియోస్ ఉంది, అది కూడా నేను చేయబోతున్నాను. సో మీకు రెండు ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను పంక్చుయేషన్ మార్క్స్ రూల్స్ తో సహా. నెక్స్ట్ సార్ ఐ am ఫస్ట్ ఇయర్, హౌ టు ప్రెజెంట్ annotations kindly explain sir. నెక్స్ట్ సార్ explain how we should wrote each bit in exam, please make a video on second year. రైట్, అది కూడా చేస్తాను మీకు. ఫస్ట్ ఇయర్ annotations చెప్పండి సార్. రైట్, మీరు annotations అంటే నేను ఆన్సర్స్ చెప్పలేను. మెయిల్ చేశాను, నో రిప్లై రాధిక. రైట్, నేను ఈ మధ్యలో కొంచెం బిజీగా ఉండి చూసుకోలేకపోయాను. డెఫినెట్ గా రేపు మీకు మెయిల్ చూసి డెఫినెట్ గా నేను చేస్తాను. నాకు కొంచెం టైం ఇస్తే నేను టాపిక్ వైజ్ గా చేస్తుంటాను. చాలా మంది రైట్ మేక్ ఏ వీడియో ఆన్ ఆర్టికల్ అండ్ ప్రిపోజిషన్ బిఫోర్ మార్చ్ 4 బికాస్ మై రైట్ నాకు తెలుసు మార్చ్ బిఫోరే నేను చేస్తాను. నాకు ఈ 15 days టైం, నియర్లీ 14 days టైం ఉంది. ఆ 14 days 12 days టైం ఉంది. నాట్ ఆన్సర్ ఫార్మాట్.
మీరు ఏది అడిగారు? గౌతమ్ నాట్ ఆన్సర్ ఫార్మేట్ అని అడిగారు. అది నాకు కొంచెం క్లియర్ గా చెప్పండి. అది నాట్ ఆన్సర్ ఫార్మేట్ చెప్తా, నేను మీకు చెప్తాను. ఇంకా ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉన్నాయా? అవి మీరు మళ్ళీ ఒకసారి మెయిల్ చేయండి. కొంచెం టైం ఇచ్చి నాకు కామెంట్ చేయండి. నేను అది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇంకొకటి వస్తుంది, ఈ చార్ట్ అంతా పైకి వెళ్ళిపోతుంది, నేను మళ్ళీ ఫస్ట్ నుంచి చూసుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి రైట్, ఆర్టికల్స్ ప్రిపోజిషన్స్ సంబంధించి ఫస్ట్ ఇయర్ మీ టెక్స్ట్ బుక్ లో ఉన్నాయి. కరెక్షన్ ఆఫ్ ది ఎర్రర్స్ కంప్లీట్ టెక్స్ట్ బుక్ లో నుంచి వస్తాయి, అది చదువుకోండి. నెక్స్ట్ రైట్, సెకండ్ ఇయర్ వాళ్ళు ఒకసారి మళ్ళీ ఒకసారి కామెంట్ పెట్టండి. సెకండ్ ఇయర్ వాళ్ళకు కూడా నేను చెప్పబోతున్నాను. సో సెకండ్ ఇయర్ వాళ్ళు ఎవరైతే ఈ లైవ్ చూస్తున్నారో మీ డౌట్స్ ఒకసారి కొంచెం గ్యాప్ ఇవ్వండి. నాకు గ్యాప్ ఇస్తే నేను డెఫినెట్ గా రైట్, అనోటేషన్స్ ఎలా రాయాలి నేను ఆల్రెడీ ఇంపార్టెంట్ అనోటేషన్స్ అండ్ క్వశ్చన్స్ దాంట్లో ఎండింగ్ లో, వీడియో ఎండింగ్ లో చెప్పా, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఇది ఫస్ట్ ఇయర్స్ అండ్ సెకండ్ ఇయర్ కూడా ఇది పనిచేస్తుంది. సో సెకండ్ ఇయర్ వాళ్ళు కూడా వినండి. సెకండ్ ఇయర్ వాళ్ళు తొందరగా మీరు కామెంట్ చేస్తే దాని మీద నేను ఇంకొకటి, నాకు కొంచెం గ్యాప్ ఇవ్వండి. ఒక టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నియర్లీ 5 to 8 minutes అట్లా పడుతుంది నాకు, మీకు ఈజీగా అర్థం కావడానికి. మీరు టకటగా పెట్టేస్తే నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది. సెకండ్ ఇయర్ వాళ్ళు మళ్ళీ ఒకసారి కామెంట్ చేయండి ఎవరైనా లైవ్ చేస్తుంటే. అనోటేషన్ విషయానికి వస్తే ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ ఏం చేయాలి మీరు అంటే, ఫస్ట్ ఇంట్రడక్షన్ రాయాల్సి ఉంటుంది ప్రతి దానికి, తర్వాత కాంటెక్స్ట్ రాయాల్సి ఉంటుంది, తర్వాత ఎక్స్ప్లెనేషన్ రాయాల్సి ఉంటుంది, లాస్ట్ లో కంక్లూజన్ కూడా రాయాల్సి ఉంటుంది. ఇది ఆన్సర్స్ కి ఫాలో అవ్వండి. ఇది ఆన్సర్స్ కి ఇది ఫాలో కావద్దు. ఆన్సర్స్ కి ఏం రాస్తారంటే ఇంట్రడక్షన్ ఉండదు, కాంటెక్స్ట్ ఉండదు, ఎక్స్ప్లెనేషన్ ఉండదు, బట్ ఏముంటుందంటే కంక్లూజన్, ఆ రిలవెన్స్ లాస్ట్ లో రాయొచ్చు. ఇంకొకటి, ఇది రాసేటప్పుడు ఆన్సర్స్ రాసేటప్పుడు అందరు గుర్తుపెట్టుకోండి, ఇంట్రడక్షన్ లో అనోటేషన్ కి సంబంధించి ఇంట్రడక్షన్ లో దీస్ లైన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ద ప్రోజ్ ఆర్ పోయం రిటన్ బై సంథింగ్ సంథింగ్ అలా రాస్తారు కదా, ఆర్ పోయెట్ ఆర్ రైటర్ అని రాస్తారు కదా. సో దాంట్లో ఆ పోయెట్ రిటన్ బై, ఫర్ ఎగ్జాంపుల్ మై మదర్ అనుకో, దీస్ లైన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ద ప్రోజ్ లెసన్ మై మదర్ రిటన్ బై ఏపీజే అబ్దుల్ కలాం. అబ్దుల్ కలాం గురించి కొంచెం రాయండి. ఆయన మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటాం ఆయన్ని, తర్వాత పీపుల్స్ ప్రెసిడెంట్ అంటాం ఆయన్ని, తర్వాత ఇంకా ఆయన రాసిన ఫేమస్ బుక్స్ గురించి కొంచెం రాయండి. ఇంకోటి, అనోటేషన్స్ లో రాసేటప్పుడు కాంటెక్స్ట్ కంపల్సరీ జాగ్రత్తగా రాయాలి. మీకు ఇచ్చిన అనోటేషన్ రైట్, ప్లీజ్ షేర్ యువర్ నోట్స్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ఓకే, డెఫినెట్లీ చేసే ప్రయత్నం చేస్తాను జనార్దన్. రైట్, ఇది చెప్తాను మీకు మళ్ళీ. సార్, యు ఆర్ రియల్లీ గ్రేట్ ఫర్ ప్రొవైడింగ్ ఫ్రీ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్. థ్యాంక్ యూ. మీరందరూ మీ ఫ్రెండ్స్ కి చెప్పండి నేను ఎంత కష్టపడుతున్నాను. ఇంత టిప్స్ మీకు ప్రైవేట్ కాలేజ్ లోనే ఇస్తారు, గవర్నమెంట్ కానీ ఇంకెక్కడ మీకు దొరకదు. బాగా ఫేమస్ కాలేజీలలోనే ఇస్తారు. రైట్, ఇంకటి హాయ్ సార్, ఐఎమ్ లేటర్. ఓకే, లేట్ అయినా పర్లేదు, మీరు అడిగే డౌట్స్, మీకున్న డౌట్స్ అడగవచ్చు. ఎవరు మనకి అక్షయ్ దాస్ లేట్ గా నేను లైవ్ లో జాయిన్ అయ్యానని చెప్పారు. సో మీరు డెఫినెట్ గా మీ డౌట్స్ అడిగితే నేను డెఫినెట్ గా చెప్తాను. మీరు నా మెయిల్ చేయండి, ఇంగ్లీష్ పారడైజ్ 060@gmail.com. దానికి మీరు మెయిల్ చేస్తే నేను ఫస్ట్ ఇయర్ సంబంధించిన నోట్స్, సెకండ్ ఇయర్ సంబంధించిన నోట్స్ మీకు డెఫినెట్ గా షేర్ చేస్తాను, పంపిస్తాను, మీకు మెయిల్ చేస్తాను. అది మీకు యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. చాలా మంది అడుగుతున్నారు. రైట్, ఇప్పుడు మన అనోటేషన్స్ కి వెళ్తే కాంటెక్స్ట్ ఏంటంటే మనకి ఇచ్చిన లైన్స్ ఉంటాయి కదా క్వశ్చన్స్ లో, లేదా ఫస్ట్ బిట్ లో, సెకండ్ బిట్ లో, ప్రోజ్ పోయట్రీ సంబంధించిన అనోటేషన్స్ ఉంటాయి కదా. ఆ అనోటేషన్ లెసన్ లో లేదా పోయం లో ఏ సందర్భంలో వచ్చింది డెఫినెట్ గా రాయాలి మీరు కాంటెక్స్ట్ లో. ఎక్స్ప్లెనేషన్ లో ఆ అనోటేషన్ ఏదైతే ఉందో దాని ఎక్స్ప్లెనేషన్ కంపల్సరీ రాయాలి. మీరు ఆన్సర్ లో కానీ లేదా అనోటేషన్ లో కానీ ఎక్స్ప్లెనేషన్ రాస్తున్నప్పుడు మీరు టెక్స్చువల్ లైన్స్ తీసుకొని రాయండి. టెక్స్చువల్ లైన్స్ తీసుకొని రాయండి, రాస్తే మీకు డెఫినెట్ గా ఉంటుంది. ఇంకొకటి, టెక్స్చువల్ లైన్స్ రాసిన తర్వాత టెక్స్చువల్ లైన్స్ మీనింగ్ మీరు కింద వచ్చేటట్టు చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా రాశారు అనుకోండి, సో మై మదర్ అనుకోండి, షీ కేరింగ్ సూతింగ్ లైక్, అలా కొన్ని టెక్స్చువల్ లైన్స్ ఉన్నాయి కదా. సో జెంట్లీ త్రూ ర్యాండల్లీ త్రూ మై హెయిర్స్ అంటే ఆమె ఫింగర్స్ ఈయన హెయిర్స్ లో నుంచి పోవడం, సూతింగ్ అండ్ కేరింగ్ అలానే ఉంటుంది కదా. ఆ టెక్స్చువల్ లైన్ రాశారు అనుకోండి, దానికి సంబంధించిన ఆన్సర్ మీరు దాని కింద కంపల్సరీ రాయాల్సి ఉంటుంది. రైట్, స్వీట్ హనీ వీళ్ళు చెప్పారు, గుడ్ ఈవినింగ్ సార్. సో ప్లీజ్ టెల్ us how to write resume or leave letter
ఇన్ ఎ ప్రాపర్ వే టు గెట్ ఫుల్ మార్క్స్, రైట్. సెకండ్ ఇయర్ సంబంధించి ఇది కూడా చెప్తాను. సో చాలా మంది సివి గురించి అడుగుతున్నారు సెకండ్ ఇయర్ వాళ్ళు. సివి ఏం లేదండి, సివి చాలా మంది ఏమనుకుంటున్నారంటే మేము బయోడేటా రాయాలా సార్ లేదా రెజ్యూమ్ రాయాలని అంటున్నారు. మీరు అది రాయకూడదు. ఓన్లీ సివి మనకు సిలబస్ లో ఉంది, ఓన్లీ సివి. ఇంకొకటి సివి రాసేటప్పుడు మీరు ఏం చేయండి అంటే దానికి కవరింగ్ లెటర్ కంపల్సరీ రాయాలి. అలా రాస్తేనే మీకు 4 మార్క్స్ పడతాయి. కొంతమంది ఏం చేస్తారంటే ఓన్లీ సివి రాసి వదిలేస్తారు, దానికి 3 మార్క్స్ పడే ఛాన్స్ ఉంది. లేదా మీరు అందులో మిస్టేక్స్ చేశారు అనుకోండి, అది కూడా నేను సివి గురించి మళ్ళీ చెప్తాను. దీనికి సంబంధించి మీరు చూసేవాళ్ళు కొంచెం ఓపిక చూడండి. సివి గురించి డెఫినెట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు టాపిక్ పెట్టేయండి సరిపోతే, నేను అది ఎలా రాయాలి ఏం చేయాలి దాని టిప్స్ అని మొత్తం చెప్పేస్తాను. జస్ట్ నేను టాపిక్ పెట్టేయండి, రైట్. ఇంకోటి ఏంటంటే రైట్ అనోటేషన్స్ మనం కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి అనోటేషన్స్ కాంటెక్స్ట్ ఎలా రాయాలి, ఎక్స్ప్లెనేషన్ ఎలా రాయాలి, కన్క్లూజన్ మీరు రాస్తే మీ నోట్స్ లో ఉంటే రాయండి, లేకపోతే లేదు. పెద్దగా దిద్దే వాళ్ళ కన్క్లూజన్ పెద్దగా పట్టించుకోరు. సో చాలా మంది ఎవరంటే బాగా ఏమంటారు, బాగా స్టాండర్డ్స్ ఉన్న కాలేజ్ వాళ్ళు రాస్తుంటారు కన్క్లూజన్ రిలవెన్స్. కానీ మీరు రాసినా రాకపోయినా 3.5 మార్క్స్ అయితే డెఫినెట్ గా వస్తాయి. సో ఒకవేళ మీ సార్లు ఇచ్చిన నోట్స్ లో నేనైతే కన్క్లూజన్ ఇవ్వను మా స్టూడెంట్స్ కి, అయినా కూడా వాళ్ళు 90+ మార్క్స్ పొందుతున్నారు ఎవ్రీ ఇయర్. చాలా మంది పిల్లలు, మా పిల్లలు ఏంటంటే చాలా ఈజీగా ఆడుతూ పాడుతూ ఎగ్జామ్ రాస్తారు. ఎందుకంటే నేను వాళ్ళకి చాలా సింపుల్ ట్రిక్స్ అన్ని నేర్పిస్తుంటా మీకోసం కూడా, అందుకనే మీకోసమే లైవ్ చేశాను. సో కాబట్టి రైట్, మనం ఇది అనోటేషన్. సో క్వశ్చన్స్ కి వస్తే అర్థమైంది కదా. అనోటేషన్స్ ఏం రాయాలి, ఇంట్రడక్షన్ రాయాలి. ఇంట్రడక్షన్ లో రైటర్ గురించి లేదా పోయెట్ గురించి లేదా ఆథర్ గురించి కొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఆయన ఫేమస్ బుక్స్ ఏమైనా ఉంటాయి రాయండి. తర్వాత ఆయన బిరుదులు ఏమైనా ఉంటాయి రాయండి. ఆయన పద్మశ్రీ అవార్డు కానీ, తర్వాత ఇంకేమైనా అవార్డ్స్ కానీ, సాహిత్య అకాడమీ అవార్డు కానీ రాస్తే అవి కూడా మెన్షన్ చేయండి. అవి మెన్షన్ చేస్తే ఏం జరుగుతుంది అంటే ఇది ఆన్సర్ లో కూడా రాయొచ్చు, అనోటేషన్ లో రాయొచ్చు రైటర్ గురించి. సో దిద్దే వాళ్ళకి చాలా మంచిగా అనిపిస్తుంది, ఈ అబ్బాయి లేదా అమ్మాయి బాగా చదివారు, సో కాబట్టి మార్క్స్ మంచిగా వేస్తారు. సో అదే ఒకటి గుర్తు పెట్టుకోండి, రైట్. అదే క్వశ్చన్స్ కి సంబంధించి వస్తే ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ సేమ్ ఉంటుంది. సో చాలా మంది ఏం చేస్తుంటారంటే నేను దిద్దేటప్పుడు యాన్యువల్ పేపర్ నేను దిద్దేటప్పుడు చాలా చూస్తుంటారు ఆన్సర్స్ కూడా ఇంట్రడక్షన్, కాంటెక్స్ట్, ఎక్స్ప్లెనేషన్ రాస్తారు. అది కరెక్ట్ ఫార్మేషన్ కాదు. మేము అలా కనుక చేస్తే రౌండ్ అప్ చేస్తాం. మీరు చేసిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కి మీరు ఏం చేస్తారు, ఎక్స్ప్లెనేషన్, కాంటెక్స్ట్, ఇంట్రడక్షన్ కనుక రాస్తే మేము ఏం చేస్తాం దాన్ని టోటల్ రౌండ్ అప్ చేస్తాం. ఎందుకంటే ఆన్సర్స్ కి ఇది రాయకూడదు, ఇంట్రడక్షన్ రాయకూడదు, కాంటెక్స్ట్ రాయకూడదు, ఎక్స్ప్లెనేషన్ రాయకూడదు. సో ఇంకొకటి చాలా మంది ఏం చేస్తారంటే ఆన్సర్స్ రాసేటప్పుడు దీస్ లైన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ అంటారు. సో క్వశ్చన్ ని మనం లైన్స్ అని అనలేము, అనోటేషన్స్ లో మాత్రమే లైన్ అంటారు. వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ మాడ్యూల్స్ టు బి కవర్డ్ సార్? సో మీరు ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ నేను ఆల్రెడీ ఫస్ట్ లైవ్ చార్ట్ ఫస్ట్ నుంచి లైవ్ ప్రోగ్రామ్ ఫస్ట్ నుంచి చెప్తున్నా 4 మాడ్యూల్స్ చదువుకోండి. ఫస్ట్ టు 4 మాడ్యూల్స్. ఒక లాస్ట్ మాడ్యూల్ 5th మాడ్యూల్ ఉంది కదా, అదొకటి స్కిప్ చేయండి సరిపోతుంది. ఎనీ 4 లేదా లాస్ట్ ఎందుకు స్కిప్ చేయాలి సార్, లాస్ట్ నుంచి కూడా అడుగుతారంటే మిడిల్ లో మీది ఏదైనా ఒకటైనా స్కిప్ చేయండి. ఎనీ 4 మాడ్యూల్స్ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ ఎనీ 4 మాడ్యూల్స్ సరిపోతాయి మీకు, రైట్. మేక్ వీడియోస్ రాధిక చేశారు, మేక్ వీడియోస్ ఆన్ రిమైనింగ్ షార్ట్ స్టోరీస్ అండ్ ప్రోజ్ పోయట్రీ ఇన్ సెకండ్ ఇయర్, రైట్. సో సెకండ్ ఇయర్ లో మీరు అడుగుతున్నారు కానీ చాలా మంది ఏంటంటే గ్రామర్ మీద చాలా మంది రిక్వెస్ట్ పెడుతున్నారు, నాకు గ్రామర్ టాపిక్స్ చేయండి అని. సో వీలైతే మధ్య మధ్యలో ప్రోజ్ పోయట్రీ కూడా చేస్తున్నాను. కొంతమంది ఆల్రెడీ సెకండ్ ఇయర్ వాళ్ళు పెట్టారు. సో 5th మాడ్యూల్ శాండ్ బాక్స్, వాట్ కైండ్ ఆఫ్ ఎ ప్లేస్, డోంట్ డై, డోంట్ డై, ఇది చెప్పమన్నారు. ఈ 3 వీడియోస్ కనీసం చెప్పండి సార్, ఎగ్జామ్స్ కి దగ్గరలో ఉన్నామన్నారు. వీలైతే డెఫినెట్ గా చేస్తాను. మెయిన్ ఏంటంటే మనకి ఇంకోటి గుర్తు పెట్టుకోండి, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కి 40 మార్కులే ఉన్నాయి ఫస్ట్ ఇయర్ లో కానీ సెకండ్ ఇయర్ లో కానీ. అదే మీకు గ్రామర్ కి అయితే 60 మార్క్స్ ఉన్నాయి. మీరు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎన్ని రాసినా 35 మార్క్స్ కంటే ఎక్కువ రావు, గుర్తుపెట్టుకోండి. 35 నుంచి 36 అంటే 3.5 మార్క్స్ మాత్రమే పడుతుంటాయి. ఎప్పుడు మీరు ఎక్స్ట్రా ఆర్డినరీ రాసినప్పుడు మాత్రమే 4 మార్క్స్ పడతాయి మీకు. ఏదైనా గ్రామాటికల్ మిస్టేక్స్, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏది ఉన్నా మీకు 3.5 మార్క్స్ వచ్చేస్తుంది ఉన్న 4 మార్క్స్. సో కాబట్టి మీరు 4 మాడ్యూల్స్ చదువుకోండి, దట్ ఈస్ ఎనఫ్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్, యాన్యువల్ ఎగ్జామినేషన్. సో కాబట్టి మనం ఇక్కడ ఎక్కడ ఉన్నామంటే ఏం చెప్తున్నాను నేను,
దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే సివి రైట్. సారీ, సివికి ఇంకా నేను వెళ్ళలేదు. సో ఆన్సర్స్ గురించి చెప్తున్నాను కదా, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కి సంబంధించిన ఆన్సర్స్ ఎలా రాయాలి. చాలా మంది ఏం చేస్తుంటారంటే స్టూడెంట్స్, దీస్ లైన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ద ప్రోజ్ లెసన్ డాన్సింగ్ ఇన్ ద రైన్ రిటన్ బై అజయ్ ప్రేమ్జీ అని రాస్తారు. దేనికి ఆన్సర్స్ కూడా అలా రాస్తారు, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. అది ఎట్టి పరిస్థితుల్లో రాయకండి. ఎలా రాయండి అంటే ద ప్రోజ్ లెసన్ డాన్సింగ్ ఇన్ ద రైన్ రిటన్ బై అజయ్ ప్రేమ్జీ, ఆ విధంగా రాయండి. సో మిగతాది సేమ్ కంటిన్యూ చేయొచ్చు. అనోటేషన్స్ కి అయితే ఏది ఉంటుందో అది ఆటోమేటిక్ గా కంటిన్యూ చేయొచ్చు. సో క్వశ్చన్స్ లో అయినా అనోటేషన్స్ లో అయినా మీరు ఎక్స్ప్లెనేషన్ లో కానీ ఆన్సర్ మధ్యలో, ఆన్సర్స్ సంబంధించి వాటి మధ్యలో కూడా ఏం చేయండి అంటే టెక్స్చువల్ లైన్స్ రాయండి, వాటిని కొంచెం హైలైట్ చేయండి. సో దాన్ని కొంచెం పేజ్ మిడిల్ లో రాసి దాన్ని అండర్లైన్ చేస్తే దిద్దే వాళ్ళకి అది క్లియర్ గా తెలుస్తుంది, అది టెక్స్చువల్ లైన్స్ అని. టెక్స్చువల్ లైన్స్ రాస్తే మంచి ఇంప్రెషన్ పడుతుంది, ఎందుకంటే వీళ్ళు రాసిన వాళ్ళు రైట్ వీడియో బఫరింగ్. సో నా దగ్గర అయితే ఏం బఫరింగ్ లేదండి. సో మీ నెట్ ఒకసారి చూసుకోండి. సార్ విచ్ బుక్ టు ఫాలో రైట్ ఫర్ అనోటేషన్స్ అండ్ ఆన్సర్స్ అలీ చేశాడు. నెక్స్ట్ జనార్దన్, వాట్ ఆర్ ద సైడ్ హెడింగ్స్ ఇన్ అనోటేషన్స్? ఆల్రెడీ నేను చెప్పాను జనార్దన్, మీరు నన్ను ఫాలో కావట్లేదు నా వీడియో రైట్. నా వీడియో మీరు ఫాలో అయితే నేను ఆల్రెడీ చెప్పాను జనార్దన్, మీరు కొంచెం జాగ్రత్తగా వినండి. అనోటేషన్స్ కి ఇంట్రడక్షన్ ఉంటుంది, కాంటెక్స్ట్ ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, లాస్ట్ లో మీ సార్ కనుక కంక్లూజన్ ఇస్తే అది కూడా రాయండి. సో రెఫరెన్స్ అని కొందరు ఇస్తారు, రిలవెన్స్, రెఫరెన్స్ కాదు రిలవెన్స్ అని ఇస్తారు, అది కూడా రాయొచ్చు మీరు రైట్. ఇది ఆన్సర్స్ సంబంధించి ఆన్సర్స్ ఇలా రాయాలి. ఇంకొకరు చాలా మంది అడుగుతున్నారు క్వశ్చన్స్ ఆన్సర్స్ ఎన్ని పేజీలో రాయాలి. సో మీ క్వశ్చన్ పేపర్ లో చాలా క్లియర్ గా మెన్షన్ చేస్తారు, రైట్ ఇన్ ఈచ్ క్వశ్చన్ ఆర్ ఈచ్ అనోటేషన్ రైట్ ఇన్ 100 words అంటారు. 100 words లో మీరు రాయవచ్చు. సో ఎక్స్ట్రా కూడా రాయండి 100 words అనే కంక్లూజన్ ఆర్ క్రిటికల్ కామెంట్ రైట్. జనార్దన్, కంక్లూజన్ అని దాన్ని అంటారు. చాలా మంది క్రిటికల్ కామెంట్ అని రాస్తారు, క్రిటికల్ కామెంట్స్ అని కూడా రాస్తారు. మీరు ఏదైనా రాయండి, క్రిటికల్ కామెంట్ అని పెట్టండి. చాలా మంది అదే యూజ్ చేస్తుంటారు ఎండింగ్ లో, అనోటేషన్ ఎండింగ్ లో కానీ లేదా ఆన్సర్ ఎండింగ్ లో కానీ క్రిటికల్ కామెంట్ అని పెట్టండి. సో క్రిటికల్ కామెంట్ అంటే మరి ఏదో రాస్తే కుదరదు, దానికి సంబంధించి ఓవరాల్ క్రిటికల్ గా అంటే ఏది ఎలా ఉంది, అనోటేషన్స్ ఏంటి, క్వశ్చన్స్ ఏంటి అని పర్ఫెక్ట్ గా రాయాలి రైట్. అక్షయ్ దాస్, నౌ ఓకే సార్ రైట్. సార్ ఐ am first year, it's okay to write passage questions in 1 or 2 lines or repeat whole sentence రైట్. నేను అది కూడా చెప్తాను. సంబంధించి అడుగుతున్నారు గౌతమ్. నెక్స్ట్ సెకండ్ ఇయర్ వాళ్ళు మీకు సంబంధించినవి చెప్పండి, నేను ఆల్రెడీ చేస్తున్నాను, చెప్తాను మీకు. హౌ టు రైట్ రెజ్యూమే. మీకు రెజ్యూమే లేదు, గుర్తుపెట్టుకోండి. చాలా మంది రెజ్యూమే అంటున్నారు, దట్స్ నాట్ రెజ్యూమే, ఇట్స్ సివి. గుర్తుపెట్టుకోండి. సార్ విచ్ స్టడీ మెటీరియల్ ఫర్ ఆన్సర్ విజేఎస్ఆర్ విక్రమ్ రైట్. హౌ టు గెయిన్ 90 marks ఇన్ ఫస్ట్ ఇయర్ రైట్. ఇది లాస్ట్ లో చెప్తాను. ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ 90+ marks ఎలా. ఇంకొకటి అడిగారు కుమారస్వామి, అడుగుతున్నారు ఏంటంటే 90 marks ఎలా సాధించాలి, అది నేను చెప్పేస్తాను. అలీ అడుగుతున్నాడు విక్రమ్ చదవాలా విజేఎస్ చదవాలా. నేనైతే ఈ రెండు ఏది నేను సజెస్ట్ చేయను. ప్లీజ్ చెక్ యువర్ మెయిల్ టుడే అండ్ రిప్లైస్ రైట్. చేస్తాను, నాకు ఒకటి కాదు చాలా పనులు ఉంటాయి. డెఫినెట్ గా అందరికి మెయిల్ డెఫినెట్ గా రేపు రిప్లై ఇస్తాను, ఓకేనా? దానికి ఏం టెన్షన్ పడకండి. సో చాలా ఈజీగా చదివేస్తారు, ఆల్రెడీ మీరు చదివారు కాబట్టి. సార్ హౌ టు పాస్ సింప్లీ రైట్ సెకండ్ ఇయర్ ఎంపీసీ. ఎంపీసీ మీన్స్ మీకు ఓన్లీ ఇంగ్లీష్ వరకే చెప్పగలుగుతా, నేను మిగతా చెప్పగలను. ఎక్స్ప్లెయిన్ కరికులం వీటే రైట్. ఎక్స్ప్లెయిన్ కరికులం వీటే అంటున్నారు. సో కరికులం వీటే రేపు కానీ ఎల్లుండి కానీ మీ మాక్సిమం అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ సెకండ్ ఇయర్ వాటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తాను ఈ మంత్ లోనే, అన్ని టాపిక్స్ మీద. ఫస్ట్ ఇయర్ కూడా మధ్య మధ్యలో మీకు చేస్తుంటా. ఫస్ట్ ఇయర్ వాళ్ళు డోంట్ గెట్ డిసప్పాయింటెడ్, నేను డెఫినెట్ గా మీరు అడిగినవి కూడా చేస్తాను. సో సివి నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఆన్సర్స్ అయిపోయిన తర్వాత. సో ఇంతకుముందు మనం అడిగారుగా, జనార్దన్ అడిగాడుగా ఏంటి అంటే కాన్క్లూజన్ రాయమంటారా క్రిటికల్ కామెంట్ రాయమని అంటారంటే క్రిటికల్ కామెంటే రాయండి. సో అది కొంచెం మంచిగా ఉంటుంది. సార్ మీ ఎక్స్ప్లెనేషన్ సూపర్, దేశోజీ అన్నాడు మనకి. థ్యాంక్ యూ దేశోజీ. నెక్స్ట్ సార్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ సివి. ఇది రామ్ అడిగాడు, డెఫినెట్ గా చెప్తా. ఇంకోటి ఏంటంటే రైట్ సివి గురించి చాలా మంది సెకండ్ ఇయర్ వాళ్ళు అడుగుతున్నారు. సివి ఏంటంటే కరికులం బీజే. చాలా మంది మీకు టెక్స్ట్ బుక్ లో రెజ్యూమే ఇచ్చాడు,
బయోడేటా ఇచ్చాడు, సివి కూడా ఇచ్చాడు, 3 ఇచ్చాడు మీకు. కానీ మీరు యాన్యువల్ ఎగ్జామ్ లో ఏది రాస్తారు అంటే ఓన్లీ సివి మాత్రమే రాయాలి. సో సివి మీరు తీసుకోండి. నేనేం చెప్తానంటే సివి నేను ఆల్రెడీ నెక్స్ట్ వీడియో చేస్తున్నాను, అది చెప్పినప్పుడు చెప్తాను. 2 పేజెస్ లో ఉంటుంది, సింపుల్ సివి, అన్ని ఫార్మాట్లకు యూజ్ అవుతుంది. అది ఏ యాడ్ ఇచ్చినా మీకు, సో సూపర్వైజర్, మార్కెట్ సూపర్వైజర్ కానీ, టీచర్స్ కానీ, గ్రాఫికల్ డిజైనర్ కానీ, ఇలాంటి ఏది ఇచ్చినా మీకు అన్ని ఈజీగా ఆ ఫార్మాట్ లో ఇంక్లూడ్ చేసుకోవడానికి సంబంధించి ఆ వీడియో చేస్తాను. ఇప్పుడు కూడా చెప్తాను. సార్ ఇంగ్లీష్ లో 90 తెచ్చుకోవాలంటే ఏమేమి చదవాలో చెప్పండి సార్, అది ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయరా చెప్పండి, డెఫినెట్ గా నేను చెప్తాను. నాకు కొంచెం టైం ఇస్తే డెఫినెట్ గా నేను చెప్తాను. మీకు కనుక ఓపిక ఉంటే 1 అవర్ అయినా 2 అవర్ అయినా నేను లైవ్ చేసుకునే ఉంటాను మీకోసం. సో ఎందుకంటే చాలా మంది పిల్లలకి ఎక్స్ట్రా హెల్ప్ చేయాలి, వాళ్ళు మంచి మార్కులు పొందాలి అని నా ఉద్దేశం. ఎందుకంటే దాచిపెట్టుకుంటే ధనం ఏమో ఉంటుంది, పెరుగుతుందేమో కానీ సో విద్యను దాచిపెట్టుకోకూడదు, టాలెంట్ ని ఎప్పటికీ మనం మిగతా వాళ్ళకి షేర్ చేయాలి. కాబట్టి అదొకటి. ఇంకొకటి ఏంటంటే నేను ఇంత కష్టపడుతున్నాను కాబట్టి ఫ్రెండ్స్, మీరు అందరు చూస్తున్నారు, మీకు ఎంతో కొంత బెనిఫిట్ అవుతుంది నేను వీడియోస్ చేయడం వల్ల, నేను ఆ వీడియో చూడడం వల్ల. అది మీతోనే సరిపెట్టుకోకుండా ఏం చేయండి అంటే చాలా మందికి అది షేర్ చేయండి, నా వీడియోస్, నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఎందుకంటే అది నాకు సపోర్టివ్ గా ఉంటుంది. ఎందుకంటే నాకు కూడా అది ఏంటంటే కొంచెం హ్యాపీనెస్ ఇస్తుంది, నాకు ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది ఎక్కువ మంది కనుక చూస్తే. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సెకండ్ లైవ్ చాలా మంది చూస్తున్నారు. ఫస్ట్ లైవ్ మీరు చెప్తే నమ్మరు, నేను ఫస్ట్ లైవ్ చేసినప్పుడు నా యూట్యూబ్ ఛానల్లో ఓన్లీ 5 to 4 మెంబర్స్, 4 to 5 మెంబర్స్ లైవ్ చూశారు. అది కొద్దిసేపే చూశారు, 1.5 అవర్ లో క్లోజ్ చేసేసాను. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ మై సెకండ్ లైవ్ ప్రోగ్రామ్. రైట్, వీళ్ళు సాయి ప్రసూన్ ఈయన చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, చాలా మెసేజ్ పెట్టాడు. సార్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ స్ట్రెస్. ఆల్రెడీ స్ట్రెస్ మార్క్స్ ఎలా మనం ఐడెంటిఫై చేయాలి అనేది మీకు ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేసి పెట్టాను యూట్యూబ్ లో, ఒకసారి చూడండి. అది స్ట్రెస్ హాస్ బీన్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్. సో ఆల్రెడీ ఫాలో అవుతున్నారు. సపోర్ట్ చేస్తాం సార్, థ్యాంక్ యూ. ఎవరు వీళ్ళు సపోర్ట్ చేస్తాం? సంపత్, చాలా థ్యాంక్ యూ, నాకు సపోర్ట్ చేయండి అందరూ. ఫస్ట్ ఇయర్ వాళ్ళు కూడా అండి, సెకండ్ ఇయర్ కానీ. ఆల్రెడీ స్ట్రెస్ మార్క్ ఆల్రెడీ నేను అప్లోడ్ చేసి పెట్టాను, ఒకసారి చూడండి. నా యూట్యూబ్ లో ఏమేమి వీడియోస్ ఉన్నాయో ఒక్కసారి చూడండి. అవి చూస్తే డెఫినెట్ గా రైట్. సంపత్, అనిల్ రెడ్డి, రైట్, మీరు సివి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ లో ఉన్నాను, అది నేను డెఫినెట్ గా చేస్తాను. సో సివి సంబంధించి మీరు ఏం చేయండి అంటే 2 పేజెస్ ఉంటుంది. ఇంకొకటి సెకండ్ ఇయర్ వాళ్ళు గుర్తుపెట్టుకోండి, లెటర్ రైటింగ్ రాసేటప్పుడు కానీ, తర్వాత ఈ సివి రాసేటప్పుడు కానీ ఫ్రెష్ పేజ్ లో తీసుకోండి. ఫ్రెష్ పేజ్ లో కొంతమందికి ఏమో ప్లేస్ సరిపోదు, అంటే ఇచ్చిన మీ బుక్లెట్ సరిపోకపోతే మామూలుగా మధ్యలో కంటిన్యూ చేయండి, మా హాఫ్ పేజ్ లో అయినా కంటిన్యూ చేయండి, మీకు ప్లేస్ సరిపోతుంది, మీకు ఐడియా వస్తుంది కదా. ఆ ప్లేస్ సరిపోతుంది అంటే ఏం చేయండి అంటే మీరు సో ఫ్రెష్ పేజ్ లో లెటర్ రైటింగ్ తీసుకోండి. లెటర్ రైటింగ్ అయితే మాక్సిమం ఫ్రెష్ పేజ్ లో తీసుకోవడానికి ట్రై చేయండి. ఆ హాఫ్ పేజ్ కనుక ఉంటే హాఫ్ పేజ్ లో మీరు ఏం చేస్తారంటే ఏదైనా ఇంకా ఎనీ గ్రామర్ టాపిక్ రాసే ప్రయత్నం చేయండి. సో ఈ సివి కూడా 2 పేజెస్ ఉంటుంది. ఫస్ట్ పేజ్ లో ఏమొస్తుందంటే ఆబ్జెక్టివ్, ప్రొఫైల్, తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, తర్వాత ఎక్స్పీరియన్స్, తర్వాత టెక్నికల్ స్కిల్స్ అంటే కంప్యూటర్ కి సంబంధించిన స్కిల్స్, దాని తర్వాత స్ట్రెంగ్త్స్. ఇది ఫస్ట్ పేజ్ లో ఉంటుంది. ఇది సివికి సంబంధించిన ఫస్ట్ పేజ్ లో ఉంటుంది. సెకండ్ పేజ్ లో పర్సనల్ డీటెయిల్స్ అని మెయిన్ హెడింగ్ పెడతాం. నేమ్, మదర్ నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మ్యారేజ్ స్టేటస్, తర్వాత కమ్యూనిటీ, తర్వాత నేషనాలిటీ, దాని తర్వాత లాంగ్వేజెస్, అడ్రస్, హాబీస్, స్పెషల్ ఇంట్రెస్ట్. సో ఇవి సెకండ్ పేజ్ లో ఉంటాయి. సెకండ్ పేజ్ లో లెఫ్ట్ సైడ్ కి వచ్చేస్తే ఇటు లెఫ్ట్ సైడ్ లో ఏముంటుందంటే ప్లేస్, డేట్ ఉంటుంది. రైట్ సైడ్ లో నేమ్ బ్రాకెట్ లో రాస్తాం క్యాపిటల్ లెటర్ లో, దానిపైన సిగ్నేచర్ ఉంటుంది. ఇది సివికి సంబంధించినది ఉంటుంది. నేను నెక్స్ట్ వీడియో చేయబోతున్నాను సివి గురించి, మీకు కొంచెం క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను నేను. సార్ హౌ టు మేక్ నోట్స్ ఫ్రమ్ ప్యాసేజ్, రైట్, ఎస్ సార్. సార్ సెండ్ అనిటేషన్స్, ఓకే, మీరు మెయిల్ చేయండి, నేను డెఫినెట్ గా చేస్తాను. ఒకవేళ మెయిల్ చేస్తుంటే నేను డెఫినెట్ గా ఏం చేస్తానంటే మీకు ఆల్రెడీ రేపు కానీ ఎల్లుండి కానీ, వీలైతే రేపే చేస్తాను అందరికి. నెక్స్ట్ సాయి ప్రసన్, హౌ టు మేక్ నోట్స్ ఫ్రమ్ ప్యాసేజ్, నోట్ మేకింగ్ సెకండ్ ఇయర్ వాళ్ళకి చెప్తారు సార్. అప్లోడ్ ద శాండ్ బాక్స్ లెసన్, ఎక్స్ప్లెయిన్, ఆల్రెడీ అడుగుతున్నారు. చాలా టాపిక్స్ ఉన్నాయి, నేను వీడియోస్ చేయాలి. గ్రామర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి, దీనికంటే దేనికి సంబంధించినవి
ఏమంటారు లెసన్స్, పోయమ్స్, షార్ట్ స్టోరీస్ కంటే మీరు గ్రామర్లో ఎక్కువ చేయండి కాన్సన్ట్రేషన్. బై మార్క్స్ వస్తాయి గ్రామర్లో, 60కి 60 మార్కులు వస్తాయి. ఫస్ట్ ఇయర్ లో అయినా సెకండ్ ఇయర్ లో అయినా. నేను డెఫినెట్ గా శాండ్ బాక్స్ చేస్తాను, చాలా మంచి లెసన్ అది కూడా. శాండ్ బాక్స్ చేస్తాను. వాటర్ కైండ్ ఆఫ్ ప్లేస్. శాండ్ బాక్స్ అంటే చాలా ఇప్పుడే కొంచెం మీకు డీటెయిల్ గా చెప్తాను. శాండ్ బాక్స్ లో ఏం లేదు, ఒక డాక్టర్ ఉంటుంది, ఒక ముసలావిడ ఉంటుంది, వాళ్ళ డాక్టర్ ఉంటుంది, వాళ్ళ అల్లుడు ఉంటాడు. సో ఈ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఈ ఆస్తి కోసం ఏం చేస్తుంటారంటే ఆ ముసలావిడ ఎప్పుడు చనిపోతుందా అని వాళ్ళు వెయిట్ చేస్తుంటారు అన్నమాట. ఇది 1 యాక్ట్ ప్లే, ఇది శాండ్ బాక్స్ అనేది సెకండ్ ఇయర్ సంబంధించిన రోజు లెసన్ ఇది. సో ఆమె ఎప్పుడు చనిపోతుందా ఆమె చాలా ముసలి ఆవిడ అయిపోతుంది, ఆమెను చూసుకోవడం ఇబ్బంది అవుతుంది వాళ్ళకి. వాళ్ళ పర్సనల్ లైఫ్ లో వాళ్ళు బిజీగా ఉంటారు, ఈ ముసలావిడని చూసుకోలేకపోతారు. ఆమె చాలా బాధపడుతుంది. ముసలావిడకి అది తెలుస్తుంది, నా కొడుకు నా అల్లుడు, నా బిడ్డ వెయిట్ చేస్తున్నారు, నా చావు కోసం వెయిట్ చేస్తున్నారు అని తెలిసి ఒకసారి కొంచెం స్పృహ తప్పిపోయినట్టు ఉంటే చనిపోయారని వాళ్ళు చాలా ఆనందంగా ఫీల్ అవుతారు, ఎవరు వాళ్ళ బిడ్డ ఉన్న అల్లుడు. సో తర్వాత మళ్ళీ ఆ ముసలావిడ లేస్తుంది, దానికి ఒక యంగ్ మ్యాన్ ఉంటాడు, ఆమెకి హెల్ప్ చేస్తూ ఉంటాడు, ఆయన పేరు యంగ్ మ్యాన్ అని ఉంటుంది. సో ఇది స్టోరీ. మాక్సిమం మీరు అడిగారు కాబట్టి ఇప్పుడు వాట్ కైండ్ ఆఫ్ ఎ ప్లేస్ ఇది పోయం సెకండ్ ఇయర్ లో ఉన్న లాస్ట్ మాడ్యూల్ లో ఉంది. ఉమా పరమేశ్వరం రాస్తారు. సో ఇందులో ఏముంటుందంటే ఒక మదర్ ఉంటుంది, వాళ్ళ సన్ బాగా చదువుకొని మంచి జాబ్ అబ్రాడ్ లో అదర్ కంట్రీలో సెటిల్ అయిపోతాడు. సో వాళ్ళ మదర్ ని సార్ ఇందాక అడిగారు కదా సెకండ్ ఇయర్ ఏం అడిగారు అనేది ఒకసారి చేయండి. సరే సార్, ఐ థింక్ మై ఇంటర్నెట్ స్లో, రైట్ సార్. మ్యాథ్ ద ఫాలోయింగ్ ఆర్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ చదవాలా లేకపోతే ఎక్సర్సైజ్ కూడా చదవాలి? రైట్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కూడా చదవండి సెకండ్ ఇయర్ కి సంబంధించి. మ్యాథ్ ద ఫాలోయింగ్ కూడా ఉంది మీకు, అది కూడా చదవండి. అన్ని చదవండి, టెక్స్ట్ బుక్ లో ఉన్న అన్ని చేయండి. నేను మ్యాథ్ ద ఫాలోయింగ్ సెకండ్ ఇయర్ కి సంబంధించి ఇంపార్టెంట్ అని నేను మీరు ఆల్రెడీ ఒక వీడియో చేస్తే అది ఒకసారి చూడండి. హౌ టు గెట్ 60 మార్క్స్ ఇన్ గ్రామర్. రైట్, ఇది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చెప్తే నేను చెప్తాను. లాస్ట్ లో గుర్తుపెట్టుకోండి, ఒక హాఫ్ అన్ అవర్ ప్రతి పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 90 మార్క్స్ ఫస్ట్ ఇయర్ లో ఎలా వస్తాయి, సెకండ్ ఇయర్ లో ఎలా వస్తాయి, 90+ మార్క్స్ అనేది డెఫినెట్ గా మీకు అందరికి చెప్తాను. సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ చెప్తాను, కొంచెం వెయిట్ చేస్తూ ఉండండి. అలా మీ డౌట్స్ అడగండి, నేను చెప్తుంటాను. వాట్ కైండ్ ఆఫ్ ఎ ప్లేస్ కనుక వస్తే 1-2 minutes లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాగా వాళ్ళ సన్ బాగా సెటిల్ అయిపోయి అదర్ కంట్రీలో మంచిగా సెటిల్ అయిపోయి వాళ్ళ మమ్మీని పిలుస్తాడు అక్కడికి రమ్మని. సో అక్కడికి పోయిన తర్వాత ఆమెకి ఏమి కనబడవు, అన్ని చుట్టూ ఇల్లు, కాంక్రీట్ స్ట్రీట్స్ అన్ని. ఆమెకి ఎట్లా ఉంటుందంటే అక్కడ మెకానికల్ లైఫ్ ఉంటుంది. సో ఇంటి ముందు ముగ్గులు ఉండవు, సో ఇంట్లో ఫ్రెష్ గా అప్పుడే వండుకోరు, హోటల్ నుంచి తెచ్చుకొని తినేసుకుంటా అంటారు. వండిన వేస్టేజ్ అలా ఉంటుంది, బ్యాడ్ స్మెల్ వస్తుంటుంది. మనుషులు ఇంటి ముందు ఆ పూల చెట్లు అవి గార్డెన్ ఉండకుండా కార్లు, వెహికల్స్, బైక్లు ఇవన్నీ ఉంటున్నాయి. ఇది ఏం ప్లేస్ ఇది? మనుషులు కనీసం పలకరించుకోరు, వచ్చిన వాళ్ళు ఎవరిని పలకరించుకోరు. ఇంటి ముందు రంగోలీ ఉండదు, ముగ్గులు, దట్ మీన్స్ ముగ్గులు, రంగోలీ మీన్స్ ముగ్గులు అంటాం కదా, అవన్నీ ఏమి ఉండవు. ఫ్రెష్ గా వండుకొని తినరు, మళ్ళీ బయట నుంచి తెచ్చుకొని వండుకొని తింటారు. ఒకరినొకరు కలిసి కూర్చొని ఒకే దగ్గర కూర్చొని తినరు. ఫారెన్ కంట్రీలో అలానే ఉంటుంది కదా కల్చర్, ఒక దగ్గర కూర్చొని ఫ్యామిలీ అంతా ఒకసారి తినరు. ఎవరి బిజీ వాళ్ళు ఉంటుంది, ఎవరితో మాట్లాడుకోరు, ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయి ఎవరి బిజీలో వాళ్ళు ఉంటారు. ఇది ఇలానే ఎనర్జీ ఇచ్చేది. మన ఇండియాలో ఎంత మంచి సాంప్రదాయాలు ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనేది తెలియజేసేది వాట్ కైండ్ ఆఫ్ ప్లేస్ అనే పోయం. ఏమేం చదవాలి అని అడిగితే విచ్ ఇయర్ అని అడుగుతున్నారు. రైట్ సార్, ఫస్ట్ ఇయర్ లో నాకు 94 బికాస్ ఆఫ్ యూ సార్, అండ్ నౌ సెకండ్ ఇయర్ లో గ్రామర్ లో 60 మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి? స్వీటీ హనీ అనే వాళ్ళు చేశారు. సో మీరు నా యూట్యూబ్ ఛానల్లో ఏమన్నా ఫాలో అయ్యారా? మీరు నా స్టూడెంట్ అన్నారు, ఒకసారి చెప్పండి. ఫస్ట్ ఇయర్ లో 94 మార్క్స్ వచ్చాయన్నారు, బికాస్ ఆఫ్ యూ అన్నారు. సెకండ్ ఇయర్ లో కూడా నేను చెప్తాను, 94 or 95, 96 కూడా వచ్చే ఛాన్స్ ఉన్నాయి సెకండ్ ఇయర్ లో. సో వాటి అది మీకు డెఫినెట్ గా చెప్తాను. మీరు స్వీట్ హనీ వాళ్ళు ఏంటంటే మీరు నా స్టూడెంటా అనేది ఒకసారి మీరు కామెంట్ చేయండి. రైట్, సో ఇది నెక్స్ట్ డోంట్ డై హిట్ అండ్ డోంట్ డై. అది ఏంటంటే సింపుల్ గా, రైట్ సార్, ఐ గాట్ 70 మార్క్స్ ఇన్ ఫస్ట్ ఇయర్, కెన్ ఐ గెట్ 90+ మార్క్స్ ఫ్రమ్ నోటేషన్స్ అండ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్? రైట్, చాలా మంది నేను ఆల్రెడీ చెప్తున్నాను, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీద ఎక్కువ, అనోటేషన్స్ మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. 90+ మార్క్స్ రావాలి అంటే
గ్రామర్ పర్ఫెక్ట్ గా ఉండాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. 90+ కంపల్సరీ అంటే మీకు గ్రామర్ లో 60కి మినిమం 58-59 మార్క్స్ రావాల్సి ఉంటుంది. అది మాత్రం కొంచెం గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఇదే అడుగుతున్నారు, ఓన్లీ అనోటేషన్స్ క్వశ్చన్స్ అడుగుతున్నారు కానీ గ్రామర్ టాపిక్స్ చాలా తక్కువ అడుగుతున్నారు. మీకుండే అన్ని ప్రోజ్ లెసన్స్, పోయమ్స్, షార్ట్ స్టోరీస్ అన్ని చదివితేనే మీకు జస్ట్ 40 మార్క్స్, అంతే తప్ప మీకు గ్రామర్ కి 60 మార్క్స్ ఉన్నాయి. కొంచెం దాని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయండి. డోంట్ డై హిల్టన్, డోంట్ డై అని ఉంటుంది, పేటాలిన్ ఉంటుంది, హిల్టన్ ఉంటారు. వీళ్ళిద్దరు వాళ్ళ ఫ్యామిలీస్ చాలా బాగుంటాయి, అంటే ఫ్రెండ్స్ లా ఉంటారు. వీళ్ళు ఒకరోజు రైడ్కి వెళ్తారు, బయటికి వెళ్తారు, ఒక మడ్ వాటర్ అంటే బురద నీళ్ళలో నది ఒడ్డున వీళ్ళు వాళ్ళు టైం స్పెండ్ చేసుకుంటే సడన్ గా ఒక క్రొకడైల్ వచ్చేసి హిల్టన్ ని పట్టుకోవడం జరుగుతుంది. అప్పుడు పేటాలిన్ ఏం చేస్తుంది అంటే దాన్ని అంటే ఆ క్రొకడైల్ కి భయపడకుండా హిల్టన్ కి ధైర్యం చెప్పుకుంటూ తాను ఆ దాంట్లో నుంచి ఏంటి ఆ క్రొకడైల్ నుంచి తప్పేయడానికి, హిల్టన్ ని తప్పేయడానికి ట్రై చేస్తుంటుంది. ఒకసారి బాగా తన 2 కాళ్ళ మడ్ వాటర్ లో పెట్టేసి బాగా స్ట్రాంగ్ పెట్టేసి హిల్టన్ లాగేస్తుంది. అప్పుడు అది ఏం చేస్తుందంటే తన రైట్ లెగ్ ని పట్టుకుంటుంది. ఏది హిల్టన్ యొక్క రైట్ లెగ్ ని పట్టుకుంటుంది, ఏది క్రొకడైల్ పట్టుకోవడం జరుగుతుంది. చాలా కష్టపడి ఏం చేస్తుంది అంటే తనని లాగేస్తుంది. తనకు ధైర్యం కూడా చెప్తుంది హిల్టన్ కి, నువ్వేం కాదు, నేను నీకున్నాను, డెఫినెట్ గా నేను నీకు సాయం చేస్తాను, నువ్వు చనిపోవని ధైర్యం చెప్పుకుంటూ అమ్మాయి అయినప్పటికీ పేటాలిన్ ఏం చేస్తుంది అంటే బాగా ఆమె లాగేస్తుంది. లాగేసి వీళ్ళు కొంచెం రిలాక్స్ అవుతారు. కొంచెం ఒడ్డుకు వచ్చేసరికి ఇంకోసారి క్రొకడైల్ ఆయన మీద, హిల్టన్ మీద దాడి చేస్తుంది, మెరుపు దాడి చేస్తుంది. అప్పుడు ఆయన రైట్ థైని పట్టుకుంటుంది. అప్పటికి బాడీలో నుంచి, హిల్టన్ బాడీలో నుంచి బ్లడ్ వస్తూనే ఉంటుంది. అప్పటికి కూడా మళ్ళీ టగ్ ఆఫ్ వార్ అనే వర్డ్ కూడా యూజ్ చేస్తారు. ఇది మీరు ఒకవేళ డోంట్ డై హిల్టన్, డోంట్ డై అనే దాంట్లో ఉంటే ఈ వర్డ్ కంపల్సరీ మెన్షన్ చేయండి. టగ్ ఆఫ్ వార్ అనేది ఉంటుంది వర్డ్. మనం గుంజుకు లాగుతాం కదా, అటుకొందరు పట్టుకొని లాగుతారు, తాడుని ఇటుకొందరు పట్టుకొని లాగుతారు, ఇటువాళ్ళు గట్టిగా లాగితే అటువాళ్ళు గెలుస్తారు కదా, అదే టగ్ ఆఫ్ వార్ స్పోర్ట్స్ అన్నమాట. అది అలా జరుగుతుంది. ఇటు క్రొకడైల్ పట్టుకుంటుంది హిల్టన్, ఇటు పేటాలిన్ పట్టుకుంటుంది. మళ్ళీ సడన్ గా ఒక గుద్దుతుంది. సెకండ్ టైం క్రొకడైల్ హిల్టన్ పట్టుకున్నప్పుడు సో అప్పుడు ఒక గుద్దుగానే ఆ క్రొకడైల్ వాటర్ లో పడిపోతుంది. సో హిల్టన్ బయటకు వచ్చేసి ఇలా సేవ్ చేస్తుంది అమ్మాయి. అదే డోంట్ డై హిల్టన్, డోంట్ డై. ఎక్స్ప్లెయిన్ ద యాంటీడోట్ లెసన్ ఇన్ ఫస్ట్ ఇయర్ సార్. సో ఇది కూడా ఇప్పుడే చెప్పేయచ్చు. ఐఎమ్ నాట్ యువర్ కాలేజ్ స్టూడెంట్, బట్ ఐఎమ్ యువర్ యూట్యూబ్ ఛానల్ స్టూడెంట్, రైట్ స్వీట్ హనీ. నేను ఆమె ఏం చెప్పిందంటే మీ స్టూడెంట్ కాదు, నేను డైలీ లేదా ఎప్పుడు మీ యూట్యూబ్ ఛానల్ నేను చూస్తుంటాను. థ్యాంక్ యూ అండి. సో మీరు నా యూట్యూబ్ ఛానల్ నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ద్వారా 94 మార్క్స్ సాధించారు ఫస్ట్ ఇయర్ లో, అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. సో మీరు ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇయర్ లో కూడా 90+, దట్ మీన్స్ 95+ మార్క్స్ పొందాలని నేను అనుకుంటున్నాను. డెఫినెట్ గా వీలైతే మళ్ళీ ఈ మధ్యలోనే ఒక లైవ్ ప్రోగ్రామ్ చేస్తాను, అది కూడా మీరు వీలైతే కామెంట్ చేయండి. రైట్, మీకు ఇంకా ఏం చెప్పాలి అన్నారు, కొంతమంది స్ట్రెస్ అన్నారు. స్ట్రెస్ ఆల్రెడీ ఉంది నా యూట్యూబ్ ఛానల్లో. మ్యాథ్ ద ఫాలోయింగ్ అన్నారు, అది కూడా నేను ఆల్రెడీ చెప్పాను. ఇంటర్నెట్ రైట్ 60 మార్క్స్ ఎలా స్కోర్ చేయాలి గ్రామర్ లో. ఫస్ట్ ఇయర్ అయినా సెకండ్ ఇయర్ అయినా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇయర్ గ్రామర్ టోటల్ కాన్సెప్ట్ గ్రామర్ కంపల్సరీ రూల్స్ గుర్తు ఉండాలి మీకు. ఆర్టికల్స్ ఉన్నాయి, ప్రిపోజిషన్స్ ఉన్నాయి, టెన్సెస్ ఉన్నాయి ఫస్ట్ ఇయర్ అయితే. తర్వాత కరెక్షన్ ఆఫ్ ది ఎర్రర్స్ ఉన్నాయి, సిలబుల్స్ ఉన్నాయి, ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్స్ ఉన్నాయి, ఆర్ట్ సౌండ్స్ ఉన్నాయి, తర్వాత ఇవన్నీ సిలబుల్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ రావాలి. మనకి నాన్ వర్బల్ డాటా కూడా ఉంది. సో ఇవన్నీ మీరు చేయాలి అంటే డెఫినెట్ గా మీరు అన్ని రూల్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి ఫస్ట్ ఇయర్ వాళ్ళు గుర్తుపెట్టుకోండి, గ్రామర్ లో ఏ చిన్న తప్పు చేసినా మార్క్స్ మాత్రం రావు. అది మీరు ఫస్ట్ ఇయర్ వాళ్ళు అది గుర్తు పెట్టుకుంటే మంచిది. 60కి 60 మార్క్స్ మీకు కంపల్సరీ రావాలి అంటే 100% మీరు గ్రామర్ పర్ఫెక్ట్ గా చేస్తేనే మీకు 60కి 60 వస్తాయి. ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ లో 35 ఆర్ 35 ఎబో మార్క్స్ వస్తాయి. ఇది మాత్రం నేను గ్యారంటీగా చెప్పగలను. ఇంకోటి ఏంటంటే అనోటేషన్స్ క్వశ్చన్స్ మీరు ఏం చేయాలంటే 35+ మార్క్స్ రావాలి. అనోటేషన్స్ అండ్ క్వశ్చన్స్ లో మీరు డెఫినెట్ గా ప్రతిదీ కరెక్ట్ గా రాయాలి. చాలా మంది ఎక్కడ తప్పు చేస్తారు, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళు అనోటేషన్స్ లో బాగా మిస్టేక్స్ చేస్తుంటారు. మీరు అనుకుంటారు నేను రాసింది కరెక్ట్ అనుకుంటారు, కానీ అనోటేషన్స్ లో మిస్టేక్స్ జరిగే ఛాన్స్ ఉన్నాయి. కాబట్టి మీరు ఏం చేయండి అంటే అనోటేషన్స్ ని ఎట్టి పరిస్థితులలో జాగ్రత్తగా చూడండి. కొన్ని వర్డ్స్ ఏం చేయండి అంటే గుర్తుపెట్టుకోండి. ఈ వర్డ్స్ కనిపిస్తే లేదా ఈ వర్డ్స్ వస్తే ఈ లెసన్, ఈ పోయం అనేది గుర్తుపెట్టుకోండి. కొన్ని
గుర్తు పెట్టుకోండి, అండర్లైన్ చేసుకోండి కొన్ని వర్డ్స్. మీరు ఏం చేయండి అంటే అన్ని అనోటేషన్స్ గుర్తు పెట్టుకోండి. చాలా మంది స్టూడెంట్స్ మా పిల్లలు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా, ఏంటి అంటే మీరు డైరెక్ట్ చదువుతుంటారు, క్వశ్చన్స్ చదవరు, ఆన్సర్స్ చదవరు. సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఆన్సర్ ని డైరెక్ట్ చదువుతారు, అనోటేషన్ చదవరు, క్వశ్చన్ చదవరు. అలా చదవకపోయేసరికి ఒక్కోసారి మీరు కన్ఫ్యూజ్ అయ్యి ఒక అనోటేషన్ కి ఇంకోటి రాస్తారు. సో దానివల్ల మేము 0 మార్క్స్ అవార్డ్ చేస్తాం. మీరు గుర్తుపెట్టుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ అయితే మై మదర్ అనుకోండి, మీరు వేరే రాశారు అనుకోండి, సైనా నెహ్వాల్ అని రాశారు అనుకోండి అదే వీటికి, సో అది 0 మార్క్స్. ఇర్రిలవెంట్ ఆన్సర్ అని రాసేసి ఏం చేస్తాం, 0 మార్క్స్ మీకు అవార్డ్ చేయడం జరుగుతుంది. అదే సెకండ్ ఇయర్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ డాన్సింగ్ ఇన్ ద రెయిన్ ఉన్న ఆపర్చునిటీస్ ఫర్ యూత్ అనుకోండి, ఈ రెండింటి మధ్య చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో దేనికి, డాన్సింగ్ ఇన్ ద రెయిన్, ఆపర్చునిటీస్ ఫర్ యూత్. సో ఒకదాని వల్ల ఇంకోటి రాశారు అనుకోండి, యాక్చువల్ గా అనోటేషన్ వచ్చేసి డాన్సింగ్ ఇన్ ద రెయిన్ గాంధీజీ అని ఉంటుంది కాబట్టి మీరేమనుకుంటారు, గాంధీజీ ఆపర్చునిటీస్ ఫర్ యూత్ లో వస్తుంది దాని ఆయన గురించి, తర్వాత డాన్సింగ్ ఇన్ ద రెయిన్ గురించి కూడా గాంధీజీ గురించి రావడం జరుగుతుంది. సో కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అయ్యి ఒకదానికి ఒకటి రాశారు, నేను బాగా రాశాను 90+ మార్క్స్ రాలేదు అని చాలా మంది అంటుంటారు. మా స్టూడెంట్స్ కూడా అంటారు, సార్ నేను బాగా రాశాను, దిద్దేవారు మంచిగా దిద్దలేదు కాబట్టి నాకు మార్క్స్ తక్కువ వచ్చినాయి అంటారు. సో ఎక్కడ మిస్టేక్స్ అవుతాయి అంటే అనోటేషన్స్ లో ఎక్కువ మిస్టేక్స్ అవుతాయి. సో అనోటేషన్స్ చదివిన తర్వాతనే ఆన్సర్ చదవండి. ప్రతి లెసన్ కానీ పోయం కానీ 3 నుంచి 4 అనోటేషన్స్ ఉన్నాయి, రోజుకైతే మాక్సిమం 4 అనోటేషన్స్ ఉన్నాయి. కొన్ని పోయమ్స్ కి 3 అనోటేషన్స్ ఉన్నాయి. అవి చదివి కొన్ని వర్డ్స్ ని అండర్లైన్ చేసుకొని, ఈ వర్డ్స్ కనుక కనిపిస్తే ఈ ప్రోజ్, ఇది కనుక కనిపిస్తే పోయం, లెసన్ అని గుర్తుపెట్టుకోండి, అది మీకు చాలా యూజ్ అవుతుంది. సో ఆ తప్పు మాత్రం చేయకండి మీరు. రైట్ సార్, హౌ టు పాస్ ఇన్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఎనీ యూట్యూబ్ ఛానల్ స్టూడెంట్, రైట్. సెకండ్ ఇయర్ ప్లీజ్ క్వశ్చన్స్, ప్లీజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, అది నా యూట్యూబ్ ఛానల్ ఉంది. సార్ ఎక్స్ప్లెయిన్ ఫిల్లింగ్ ద బ్యాంక్ ఫార్మ్స్. సార్ ఫోన్ నంబర్ ప్లీజ్ ఓన్లీ ఫర్ అనోటేషన్స్ అండ్ క్వశ్చన్స్ ఆన్సర్. ఆల్రెడీ రాధిక మీరు ఆల్రెడీ ఏం చేశారు, మీరు ఏం చేశారంటే ఆల్రెడీ మెయిల్ చేశారు, నేను మీకు రిప్లై ఇస్తాను క్వశ్చన్ అండ్ ఆన్సర్ సంబంధించి. ప్లీజ్ చెక్ యువర్ మెయిల్ అండ్ సెండ్ PDF. డెఫినెట్ గా పంపిస్తాను, ఆన్ ద స్పాట్ నేను పంపించలేను కదా, కొంచెం మీరు వెయిట్ చేయండి, డెఫినెట్ గా నేను పంపిస్తాను PDF ఫార్మ్స్. కూర్చోను ఇక్కడ కూర్చో, రైట్. కొంచెం టైం ఇస్తే నేను కొన్ని వాటర్ తాగుతాను విత్ యువర్ పర్మిషన్. రైట్ సార్, అప్లోడ్ థర్డ్ మెటీరియల్ 3D మెటీరియల్ ఫర్ సెకండ్ ఇయర్ ఇంటర్. 3D మెటీరియల్ అన్నారా, ఏదన్నారు, డెఫినెట్ గా నాకు కొంచెం చెప్పండి. రైట్, 3D మెటీరియల్ అంటే కొంచెం కష్టం. 3D మెటీరియల్ నేను చేయలేను, దానికి కొంచెం స్కిల్స్ కావాల్సి ఉంటుంది. నా కంప్యూటర్ తెలుసు కానీ అంత బాగా తెలియదు. రైట్, ఇంకా ఏమైనా మీ డౌట్స్ ఉంటే అడగండి. రైట్, ఇప్పుడు మీరే చేశారు 3D అని, సో 3D అంటే మీరే మెసేజ్ చేశారు, డిలీట్ చేశారు ప్రశాంత్ కుమార్. రైట్, మళ్ళీ మీరు మెసేజ్ పెట్టండి. రైట్, నెక్స్ట్ ఏం చెప్పాలి, మీరు చెప్తే మీరు మళ్ళీ ఒకసారి కామెంట్ చేయండి. రైట్, ఏం చెప్తున్నాను ఒకసారి కామెంట్ చేస్తారా, ఎవరైనా లైవ్ లో ఉన్న వాళ్ళు ఒకసారి కామెంట్ చేయండి. ఏది చెప్పాలి, టాపిక్ వాయిస్ ఇవ్వండి, నేను డెఫినెట్ గా చేస్తాను. నాకే కొంచెం క్లమ్సీగా అనిపిస్తుంది లైవ్. 3D అంటే అన్ని క్వశ్చన్స్ కి ఓకే ఆన్సర్, రైట్, అన్ని క్వశ్చన్స్ కి ఓకే ఆన్సర్ కూడా ఉంటుంది. మా పిల్లలు అదే ప్రాక్టీస్ చేస్తారు. లెసన్ మొత్తం ఒకటే, ఎనీ అనోటేషన్, ఎనీ క్వశ్చన్, సింగిల్ ఆన్సర్, రైట్. సో ఫిల్లింగ్ ఫార్మ్స్, రైట్, ఫిల్లింగ్ ఫార్మ్స్ గురించి అడిగారు. ప్రభురామ్ సారీ పార్దురామ్ అడిగాడు. సో ఫామ్ ఫిల్లింగ్ ఏ లేదు, మిమ్మల్ని ఏం అడుగుతారంటే ఒక ఫామ్ ఇస్తారు, అందులో మీకు 1 నుంచి 8 నుంచి 10 ఇస్తారు, నెంబర్స్ ఇస్తారు. ఈ బిట్ రాసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. సెకండ్ ఇయర్ లో ఫామ్ ఫిల్లింగ్ ఎన్నో బిట్ లో ఉంది అంటే 14th బిట్ లో ఉంది. ఆ 14th బిట్ రాసేటప్పుడు గుర్తుపెట్టుకోండి. సో మీరు జస్ట్ 14th బిట్ వేసి నెంబర్స్, ఫర్ ఎగ్జాంపుల్ 14th బిట్ అనుకోండి, నేను కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. 14th బిట్ ఫామ్ ఫిల్లింగ్ కదా, ఫామ్ ఫిల్లింగ్. సో ఇందులో ఎక్కువ అడిగేది డేట్ అడుగుతారు, ఇది ఫస్ట్ నెంబర్ లో ఉంటుంది మాక్సిమం. ఇలా నెంబర్స్ ఇస్తారు మీకు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడం కోసం ఇట్లా ఒక రిసీట్ లాగా తీసుకున్నాను.
ఇక్కడ 1 అనేస్తారు, ఇక్కడ 2 అనేస్తారు, ఇక్కడ 3 అనేస్తారు, ఇక్కడ 4 5 6 ఇక్కడ 7 ఇక్కడ 8 ఇక్కడ 9 ఇక్కడ 10 ఇలా మీకు ఇస్తారు. మీరు 4th నెంబర్ పెట్టేసి 1 కాడ డేట్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 డేట్ అనుకోండి. ఇంకొకటి డేట్ విషయంలో కూడా నేను మా పిల్లలు అడిగారు డౌట్, మీకు కూడా చెప్తున్నాను, ఇది ఎందుకంటే చెప్పాలి కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి. డేట్ విషయానికి వస్తే క్వశ్చన్ పేపర్ లో ఏదైనా డేట్ మెన్షన్ చేస్తే డెఫినెట్ గా ఆ డేట్ రాయండి. లేదు అనుకోండి మీకు ఏ రోజు ఎగ్జామ్ అనుకోండి, మీకు ఎప్పుడు 5వ తారీఖు కదా ఎగ్జామ్, సో 5th 3/2020 సో ఈ డేట్ వేసేయండి. సో సెకండ్ ఇయర్ వాళ్ళకే ఫామ్ ఫిల్లింగ్ ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ పేపర్ లో ఏదైనా డేట్ ఇస్తే ఆ డేట్ వేయండి. లేదు అంటే మీరు ఏం చేయండి అంటే ఎగ్జామ్ రోజు ఏ డేట్ ఉంటుందో ఆ డేట్ వేసేయండి. సో రెండోది మాక్సిమం బ్రాంచ్ అడుగుతారు. బ్రాంచ్, సో బ్రాంచ్ క్వశ్చన్ పేపర్ లో కంపల్సరీ ఇస్తారు ఏ బ్రాంచ్ అనేది. ఆ బ్రాంచ్ మీరు రాయండి. మూడోది క్రెడిట్ ఆఫ్ అలా ఇస్తుంటారు. సో ఇలా నెంబర్ వైజ్ మీరు అక్కడ ఏమేమి ప్లేస్ వస్తుందో ఆ ప్లేస్ లో ఏమేమి వస్తుందో ఒకసారి చూసుకొని ఇలా మీరు రాసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ అనుకోండి, బ్రాంచ్ వరంగల్, క్రెడిట్ ఆఫ్ సో ఏంటి రమేష్ వాళ్ళ పేరు మీద ఏమన్నారు, ఇది క్రెడిట్ ఆఫ్ మూడోది, ఇలా రాసేయండి. ఓవరాల్ గా నేను చెప్పలేను, చాలా మీరు రాయండి. మీకు ఆల్రెడీ టెక్స్ట్ బుక్ లో అన్ని ఫార్మాట్స్ ఉన్నాయి. డిపాజిట్ ఫామ్ ఉంది, విత్డ్రా ఫామ్ ఉంది, బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ ఉంది, తర్వాత పోస్ట్ ఆఫీస్ కు సంబంధించిన ఫామ్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఫాలో, అదే కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. మీకు ఎక్సర్సైజ్ కింద కూడా ఇచ్చారు. సో మీకు ఆన్సర్స్ అన్ని ఈ ఫామ్ ఫిల్లింగ్ సంబంధించిన ఆన్సర్స్ అన్ని మీకు క్వశ్చన్ పేపర్ లోనే ఉంటాయి, అవి ఒకసారి చూసుకోండి. రైట్, ప్రశాంత్ కుమార్ ఏమని చెప్పారు అంటే హంబుల్ రిక్వెస్ట్ అని పెట్టారు. ప్రశాంత్, ఎస్ సార్, ఎనీ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అప్లోడ్ చేయండి సార్. సో ఆన్సర్స్ ఎలా అప్లోడ్ చేయాలో ఒకసారి చెప్పండి నాకు. ప్రశాంత్, మీరు హంబుల్ రిక్వెస్ట్ అని పెట్టారు కాబట్టి అడుగుతున్నాను. సో మీకు ఎట్లా ఉంటే బాగుంటుంది, ఎలా అప్లోడ్ చేయమంటారు? నేను ఆల్రెడీ చెప్పాను, దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయకండి అని చెప్పాను. రైట్, సెండ్ ద పీడిఎఫ్. దీనికి అలీ అడిగారు, మేడ్ అలీ మాజిద్ అలీ అడిగారు, సార్ ప్లీజ్ సెండ్ పీడిఎఫ్. అది అనోటేషన్ సార్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఒక్కసారి మరొకసారి పెట్టండి. ప్రశాంత్ కుమార్ సార్, ఎనీ అనోటేషన్, వన్ ఆన్సర్ అప్లోడ్ చేయండి సార్ ప్లీజ్. డిస్క్రైబ్ ప్రాసెస్, మాక్సిమం ఎంత రాయాలి? హాఫ్ పేజీ ఈజ్ ఎనఫ్ సార్. రైట్, అది కూడా చెప్తా. డిస్క్రైబింగ్ ద ప్రాసెస్ సార్, ఎనీ అనోటేషన్, వన్ ఆన్సర్ పీడిఎఫ్ సార్ ఫర్ సెకండ్ ఇయర్. రైట్, ప్రశాంత్ సెకండ్ ఇయర్ అన్నారు. మీరు నాకు మెయిల్ చేయండి, మీకు అన్నిటికి కలిపి ఒకటే, క్వశ్చన్స్ కి అనోటేషన్స్ కు కలిపి అన్నిటికీ నేను ఓకే ఆన్సర్ ఇచ్చాను. లెసన్ కి పోయం కి కంప్లీట్ అంటే లెసన్ మొత్తానికి డిస్క్రిప్షన్ లో పీడిఎఫ్ లింక్ పెట్టండి, డెఫినెట్ గా పెట్టే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ వీడియోస్ లలో సెకండ్ ఇయర్ వీడియోలో చేస్తాను. మెయిల్ చేయండి, మీ మెయిల్ లో ఒకవేళ ఉంటే ఫోన్ లో వాడుతుంటే మెయిల్ కూడా చేయొచ్చు. జస్ట్ ఇంగ్లీష్ పారడైజ్ 606 కి జస్ట్ హాయ్ సార్, ఐఎమ్ ప్రశాంత్, ఐ వాంట్ సెకండ్ ఇయర్ ఆల్ ఆన్సర్స్ పీడిఎఫ్ అని పెట్టేయండి. డెఫినెట్ గా మీకు ఇస్తాను. నాకేంటంటే చాలా ఈజీ, లింక్ ప్రొవైడ్ చేయాలి అంటే అది నేను ఇప్పటివరకు ఏ వీడియోలో లింక్ ప్రొవైడ్ చేయలేదు. ఒకసారి నేను కూడా తెలుసుకుంటాను. సార్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ టాపిక్ మీద ఒక వీడియో చెప్పండి సార్. ఫస్ట్ ఇయర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్స్ అంటే అందులో యాక్టివైజ్ ప్యాసివైజ్ ఉంటుంది, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఉంటుంది, సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ ఉంటుంది. సో వీలైతే క్వశ్చన్ ట్యాగ్ కూడా అందులోనే ఉంటుంది. వీలైతే అది నేను డెఫినెట్ గా చేస్తాను. సో ఇంకా మనకి వస్తున్నాయి. మెయిల్ ఐడి చెప్పండి సార్. ఆల్రెడీ మెయిల్ ఐడి ఇక్కడ ఉంది, ప్రశాంత్ ఇంగ్లీష్ పారడైజ్ 060@gmail.com. సో దానికి ఒక్కసారి మీరు హాయ్ అని పెట్టండి. మీ డీటెయిల్స్ నాకు ఒకసారి పెడితే నేను ఇంకొకటి, మెయిల్ చేసే వాళ్ళు మీకు ఫస్ట్ ఇయర్ కి సంబంధించిన క్వశ్చన్ ఆన్సర్స్ కావాలా, సెకండ్ ఇయర్ కి సంబంధించిన క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కావాలా, ఒకసారి క్లియర్ గా పెట్టండి. అది నేను చూసి మీకు చెప్పేస్తాను. ప్రశాంత్, మీరు మరొకసారి చెప్తున్నా, అందరి కోసం చెప్తున్నా, ఇంగ్లీష్ పారడైజ్ 060@gmail.com దీనికి చేయండి. థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ కన్సర్న్ అండ్ టైం. ప్రశాంత్ గౌతమ్ థ్యాంక్స్ చెప్పారు, మీకు కూడా థ్యాంక్ యూ, నా లైవ్ ని చాలా ఓపిక్ గా చూసినందుకు. రైట్, ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం, రైట్ ఫామ్ ఫిల్లింగ్ చెప్తున్నాం, సెకండ్ ఇయర్ కి సంబంధించింది.
సో ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి, బుక్ లో ఉన్నదే ప్రాక్టీస్ చేయండి సరిపోతుంది. మీకు ప్రతి టాపిక్ ఇది ప్రతి ఫామ్ ఫిల్లింగ్ ఏం చేశారంటే బుక్ లో ఫస్ట్ వాళ్ళు ఎక్సర్సైజ్ కింద ఇచ్చారు, వాళ్ళే బుక్ లో చేసి ఉంది టెక్స్ట్ బుక్ లో, దాని కింద ఎక్సర్సైజ్ ఇచ్చారు, అది చూసుకుంటూ ఇది ఫాలో అవ్వండి. సో లైన్ పారాగ్రాఫ్ చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవండి, ఏ ఒక్క లైన్ మిస్ చేయకుండా చదవండి. ఇంకొకటి ఈ ఫామ్ ఫిల్లింగ్ వచ్చేసి డిడి ఫామ్ నింపేటప్పుడు చాలా జాగ్రత్తగా నింపండి. సో మీకు రైట్ సైడ్ లో వచ్చేసి ఏంటి టోటల్ లో ఎక్స్చేంజ్ యాడ్ అవుతుంది. సో లెఫ్ట్ సైడ్ టోటల్ లో ఎంత డిడి తీయమన్నారో అదే డిడికి అమౌంట్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ డిడి 2000 తీయమన్నారు, 2000 కి డిడి తీయమన్నారు, ఎక్స్చేంజ్ రేట్ ఎంత 35 రూపీస్ అనుకోండి. సో ఇక్కడ టోటల్ అనుకోండి, ఇక్కడ ఏమేస్తాం 2000 వేస్తాం, ఇక్కడ 35 వేసి టోటల్ లో 2035 అని రాస్తాం. ఇదే ఇక్కడ టోటల్ లో మాత్రం ఎంత వేస్తాం, లెఫ్ట్ సైడ్ లో 2000 వేస్తాం. ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి, చాలా మంది ఇక్కడే మిస్టేక్ చేస్తుంటారు. అది ఫామ్ ఫిల్లింగ్ లో డిడి ఇచ్చినప్పుడు మాత్రం అది ఫాలో కావాల్సి ఉంటుంది. రైట్ సైడ్ లో టోటల్ లో ఏంటి యాడ్ అవుతుంది, చార్జ్ యాడ్ అవుతుంది. ఎందుకు ఆ డిడి తీసినందుకు వాళ్ళు చార్జ్ చేస్తారు, అది వాళ్ళే ఇస్తారు, మీ క్వశ్చన్ పేపర్ లో ఎంత అనేది ఇస్తారు. లెఫ్ట్ సైడ్ లో మాత్రం టోటల్ మాత్రం వేయాలి, చార్జ్ చేయడానికి వీలేదు అదనమాట. నెక్స్ట్ సార్ అనోటేషన్స్ ఎంత రాయాలి, ప్రశాంత్ కుమార్ నేను ఆల్రెడీ చెప్పాను, 100 వర్డ్స్ రాయండి ఒక పేజీలో. ఒక పేజీ అయినా 1.5 పేజ్ రాసినా పర్లేదు, 100 వర్డ్స్ రాస్తే సరిపోతుంది. 100 వర్డ్స్ రాసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు కరెక్ట్ గా 100 వర్డ్స్ రాయాలి, నేను ఎక్కువ రాయను అనుకుంటే మాత్రం మీరు డెఫినెట్ గా ప్రతి వర్డ్ ని కౌంట్ చేసుకుంటూ కరెక్ట్ మ్యాటర్ రాయాల్సి ఉంటుంది. అనోటేషన్ అయితే ఏ సందర్భంలో వచ్చింది, క్వశ్చన్ అయితే ఆ క్వశ్చన్ కు సంబంధించిన రిలేటెడ్ మ్యాటర్ రాయకుండా ఎగ్జాక్ట్ ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. 1 or 1.5 పేజ్ రాయండి సరిపోతుంది, అంతకంటే ఎక్స్టెండ్ చేయకండి, ఎందుకంటే టైం సరిపోదు మీకు. సెకండ్ ఇయర్ వాళ్ళకైతే డెఫినెట్ గా టైం సరిపోదు, మీరు గ్రామర్ అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రాయాలి అంటే. రైట్, ఫామ్ ఫిల్లింగ్ ఓకేనా? మన ఎవరు అడిగారు కదా ఫామ్ ఫిల్లింగ్, అది ఒకసారి మీకు ఇంకేమైనా డౌట్ ఫామ్ ఫిల్లింగ్ లో ఉంటే అడగండి. నెక్స్ట్ డిస్క్రైబింగ్ ఎ ప్రాసెస్, ఆల్రెడీ నేను చెప్పాను. డిస్క్రైబింగ్ ఎ ప్రాసెస్ ఎలా రాయాలి అంటే 1 పేజ్ రాయొచ్చు, హాఫ్ పేజ్ రాయొచ్చు, అది ఇచ్చిన దాన్ని బట్టి, ఇచ్చిన క్వశ్చన్ దేన్ని రాయమన్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. సో వంటకాలకు సంబంధించి, ఫుడ్ కు సంబంధించి అయితే పాయింట్ వైజ్ గా రాస్తాం మనం. సో ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలి అనేది పాయింట్ వైజ్ గా రాస్తాం. ప్రాసెస్ కూడా పాయింట్ వైజ్ గా రాయొచ్చు, లేదా పారాగ్రాఫ్ రూపంలో అయినా రాయొచ్చు. ఈ వంటలు లేదా తర్వాత ఫుడ్ కు సంబంధించినవి కాక వేరే ఏవి ఇచ్చినా మీరు పారాగ్రాఫ్ రూపంలో రాయండి. ఎలా రాయకండి అంటే పాయింట్ వైజ్ రాయకండి, పారాగ్రాఫ్ రూపంలో రాయండి. సో డిస్క్రైబింగ్ ఏ ప్రాసెస్ మీకు ఆల్రెడీ నోట్స్ ఉండాలి, అది టెక్స్ట్ బుక్ లో కొన్ని మీకు ఎగ్జామ్ ఇచ్చారు, అవి చూస్తూ మిగతా వాటి కోసం మీ సార్ని అడగండి. ఇంకొకటి నా దగ్గర ఏముంది అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ సంబంధించిన నోట్స్ మాత్రమే ఉంది, మిగతా ఆన్సర్స్ నేను క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, పిల్లలకి రాపిస్తాను, డిక్టేషన్ చేస్తాను, బోర్డు మీద రాస్తాను. ఆ నోట్స్ అయితే నాకు డిజిటల్ రూపంలో లేదు, సో నేను అది పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, సో వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఇంకొకటి చాలా మంది విక్రమ్ విజిఎస్ చదవాలా సార్ అంటే, నేను గైడ్స్ ఎట్టి పరిస్థితుల్లో అలో చేయను మా స్టూడెంట్స్ కి. నేను ఇచ్చిన నోట్స్ చదువుతారు, నా గ్రామర్ ఎక్స్ప్లెనేషన్ క్లాసులు వింటారు. ప్రతి గ్రామర్ లో అయితే డెఫినెట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నోట్స్ ఆన్ ద స్పాట్ రాపిచ్చేస్తాను, నోటెడ్ గా రాపిస్తాను. నేనే ఎక్కువ నోట్స్ ప్రిపేర్ చేసి వాళ్ళకు రాపిస్తూ ఉంటాను. సో వాటి వాళ్ళు ఏ మోడల్ పేపర్ కొనరు, ఏ గైడ్ కొనరు, నేను అది డెఫినెట్ గా నేను అవాయిడ్ చేస్తాను, మోడల్ పేపర్స్ కానీ గైడ్ కానీ. సో నేను ఇచ్చిన నోట్స్ చదువుతారు పిల్లలు, క్లాస్ లో నేను చెప్పిన గ్రామర్ ఎలా రాయమంటే అలా రాస్తారు, వాళ్ళకి 90 మార్క్స్ ఈజీగా వస్తాయి. సో రైట్, ఇంకా ఏమని పెట్టారు, రైట్ ఇట్స్ సార్ ఇట్స్ ఓకే టు రైట్ ప్యాసేజ్ క్వశ్చన్స్. రైట్, ప్యాసేజ్ కి సంబంధించి ఆన్సర్స్ ఎలా రాయాలి, 1 or 2 లైన్స్ లో రాయాల్సా, లేదా హోల్ ప్యాసేజ్ అంటే స్టార్టింగ్ నుంచి ఫుల్ స్టాప్ దాకా రాయాలి అంటే, మీరు పర్ఫెక్ట్ గా ఉంటే ఆన్సర్ 1-2 లైన్స్ రాస్తే సరిపోతుంది, హోల్ పారాగ్రాఫ్ రాయాల్సిన అవసరం లేదు. పర్ఫెక్ట్ స్టూడెంట్స్ ఏం రాస్తారు అంటే, మనకి ఇస్తారు సీన్ ప్యాసేజ్, ఫస్ట్ ఇయర్ లో ఉంటుంది, ఇది సెకండ్ ఇయర్ లో ఉంటుంది. ఇది ఏం చేస్తారు అంటే, ఎలా రాస్తారు అంటే 1 సింగిల్ సెంటెన్స్ లో రాయొచ్చు, 2 సెంటెన్స్ లో రాయొచ్చు. రాని వాళ్ళు అంటే పర్ఫెక్ట్ గా ఆన్సర్ రాని వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ వర్డ్ ప్యాసేజ్ లో ఎక్కడుందో వెతుకొని ముందు నుంచి లాస్ట్ నుంచి కొంచెం రాస్తారు. అలా చేయకండి. మీకు కనుక పర్ఫెక్ట్ ఆన్సర్ తెలుసుకుంటే, సీన్ ప్యాసేజ్ సంబంధించిన పర్ఫెక్ట్ ఆన్సర్ కనుక మీకు తెలిస్తే
డెఫినెట్ గా మీరు 1 or 2 లైన్స్ లోనే రాయండి, దాన్ని ఎక్స్టెండ్ చేయకండి, టైం సరిపోదు కాబట్టి. ఎక్స్ప్లెయిన్ ఇంపార్టెంట్ ఇడియమ్స్ ఫర్ సెకండ్ ఇయర్. ఎవరు అడిగారంటే భారతీరావు. సో భారతీరావు నేను ఆల్రెడీ ఇంపార్టెంట్ ఇడియమ్స్ ఆల్రెడీ ఒక వీడియో చేశాను, అవి ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను. ఇడియమ్స్ కి ఇంపార్టెంట్ వీడియోస్ అవి ఆల్రెడీ నా యూట్యూబ్ లో ఉంది, సార్ చూడండి. సార్ మళ్ళీ లైవ్ చాట్ కి ఎప్పుడు వస్తారు? నోట్ మేకింగ్ టిప్స్. నోట్ మేకింగ్ టిప్స్ సెకండ్ ఇయర్ వాళ్ళు అడుగుతున్నారు. ఎవరు అడిగారంటే ప్రశాంత్ కుమార్ అడిగారు. నోట్ మేకింగ్ టిప్స్ ఏం లేదండి, సింపుల్. మీకు ఒక ప్యాసేజ్ ఇవ్వడం జరుగుతుంది నోట్ మేకింగ్ లో. ఆ ప్యాసేజ్ మీకు దేనికి సంబంధించింది ఎందులో ఉంటుందంటే నోట్ మేకింగ్ 18వ బిట్ లో ఉంది సెకండ్ ఇయర్ కి సంబంధించి. సో నోట్ మేకింగ్ ఏంటంటే ఒక ప్యాసేజ్ ఇస్తారు, దానికి సంబంధించిన టైటిల్ మీరు పెట్టాల్సి ఉంటుంది. టైటిల్ పెట్టినందుకు గాను మీకు 2 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో సైడ్ హెడింగ్స్ తీసుకుంటాం. ఇంకా మీకు సింపుల్ గా చెప్పాలంటే మీకు టెక్స్ట్ బుక్ లో ఆల్రెడీ 12 or 13 నోట్ మేకింగ్ ఉన్నాయి, అవి ప్రాక్టీస్ చేయడం సరిపోతుంది. ఇంకొకటి ఏంటంటే జస్ట్ 1 ఛాన్స్ ఉంది, 1%. 99% నోట్ మేకింగ్ టెక్స్ట్ బుక్ లో నుంచి ఇస్తారు. 1% ఒక్కొక్కసారి మూడవ మనకి ఉంటాయి కదా, ఫస్ట్ సెట్, సెకండ్ సెట్, థర్డ్ సెట్, ఏదో ఒకటిలో థర్డ్ సెట్ వచ్చిందనుకో కొన్ని అన్ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మిమ్మల్ని అడుగుతారు. రైట్, నోట్ మేకింగ్ చెప్తున్నాను. ఇంకేదైనా టాపిక్ కావాలి అంటే ఒకసారి కామెంట్ బాక్స్ లో పెట్టండి. ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ చెప్పేస్తుంటా, కొంచెం చెప్పేస్తున్నానని. సో కాబట్టి నోట్ మేకింగ్ వచ్చేస్తే పారాగ్రాఫ్ ఇస్తారు. డిఫరెన్స్ అనుకోండి, ఏదైనా ప్యాసేజ్ లో డిఫరెంట్ ఇచ్చేదానికి నోట్ మేకింగ్ చేయండి అనుకోండి. ఆల్రెడీ మనకి సెకండ్ ఇయర్ లో ఉంది, వెజిటబుల్స్ కు ఫ్రూట్స్ కి డిఫరెన్స్ ఉంది. ఆల్రెడీ లాస్ట్ నుంచి సెకండ్ నోట్ మేకింగ్ లో ఉంది, లాస్ట్ నుంచి సెకండ్ నోట్ మేకింగ్ లో ఉంది. సో ఏంటి అంటే సార్, డూ యూ హ్యావ్ అనోటేషన్ ఆన్సర్ క్వశ్చన్ ఫర్ ఆన్సర్ నోట్స్? ఐఎమ్ ఫస్ట్ ఇయర్ సార్. రైట్, ఫస్ట్ ఇయర్ కి సంబంధించిన నోట్స్ కూడా నేను ఆల్రెడీ మీకు మెయిల్ చేస్తాను డెఫినెట్ గా. గౌతమ్ అడిగాడు. సో ఫస్ట్ ఇయర్ కి సంబంధించిన లెసన్ మొత్తానికి అనోటేషన్స్ కానీ ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కానీ ఒకటే ఆన్సర్ ఉంటుంది, అది చదివితే సరిపోతుంది. రైట్, సో అది డెఫినెట్ గా మీరు మెయిల్ చేయండి నాకు. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అని పెట్టేయండి, మీకు పీడిఎఫ్ రూపంలో పంపిస్తారు. మీరు జిరాక్స్ కూడా చేపించుకోవచ్చు, ప్రింట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. సో మీరు అది నేను డెఫినెట్ గా చేస్తాను. రేపు మీకు కంపల్సరీ అందరికి పంపించే ప్రయత్నం చేస్తాను ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నోట్స్. రైట్, ఇప్పుడు ఏం చెప్తున్నాను అంటే రైట్, నోట్ మేకింగ్ చెప్తున్నాను. నోట్ మేకింగ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, డిఫరెన్స్ కనుక వస్తే టేబుల్ రూపంలో రాయండి. నోట్ మేకింగ్ గుర్తుపెట్టుకోండి. దెన్ ఇంకా వేరియేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ దేవుడి మనకు టెక్స్ట్ బుక్ లో ఏంటంటే మొబైల్ ఫోన్స్ వల్ల అడ్వాంటేజెస్, డిస్అడ్వాంటేజెస్, అలా డిఫరెన్సెస్ ఉన్నా కూడా టేబుల్ చేయండి. మనకి సెకండ్ ఇయర్ లో లాస్ట్ నోట్ మేకింగ్ ఉంది కదా, అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ ఉంది కదా, ఫ్యామిలీ ట్రీ. అది ట్రీ డయాగ్రామ్. ట్రీ డయాగ్రామ్ ఎలా వేస్తారో తెలుసు కదా. సో ట్రీ డయాగ్రామ్ ఒకసారి చూపెడతాను. సో ట్రీ డయాగ్రామ్ ఎలా వేయాలి? సో ట్రీ డయాగ్రామ్ ఇలా స్టార్ట్ అవుతుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ కనుక ఉంటే ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉండొచ్చు, లేదా సింగిల్ ఉండొచ్చు. ఇక్కడ ఓన్లీ సింగిల్ ఉండొచ్చు, సంథింగ్ బాక్స్ లో రాస్తాం. ఇక్కడ ఏం ఉండకపోవచ్చు, ఇక్కడ మళ్ళీ 2 ఉండొచ్చు, మళ్ళీ ఇక్కడ 2 ఉండొచ్చు, ఇట్లా. సో అన్ని బాక్సెస్ లో పెట్టాలి, మీరు రాసే మ్యాటర్ అన్ని బాక్సెస్ లో పెట్టాలి. ఇది నోట్ మేకింగ్ సంబంధించి. ఒకవేళ ఫ్యామిలీ గురించి అడిగితే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆల్రెడీ నేను చెప్పాను, మన సెకండ్ ఇయర్ టెక్స్ట్ బుక్ లో ఏముంది, అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ అడిగారు. సో దాన్ని ఇక్కడ టైటిల్ ఏం పెడతారంటే అమితాబ్ బచ్చన్స్ ఫ్యామిలీ ట్రీ అని పెడతాం. సో తర్వాత అమితాబ్ బచ్చన్ వాళ్ళ డాడీ పేరు, మమ్మీ పేరు ఉంటుంది. తర్వాత అమితాబ్ బచ్చన్ కొడుకు, బిడ్డ పేరు ఉంటుంది. సో వాళ్ళ హస్బెండ్, వైఫ్ పేరు ఉంటుంది. వాళ్ళ మనవడు, మనవరాల పేర్లు అవి ఉన్నాయి. సో ఒకసారి చూడండి. నోట్ మేకింగ్ ఇలా చేయాలి. మిగతా అన్నిటికీ టైటిల్స్ పెట్టాలి. టైటిల్ కి 2 మార్క్స్ ఉంటుంది. దానికి సంబంధించిన నెక్స్ట్ ఏంటంటే మిగతా అన్నిటికీ సబ్ హెడింగ్స్ కూడా వస్తుంటాయి. హెడింగ్ తో పాటు టైటిల్ తో పాటు ఇంపార్టెంట్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అడ్వాంటేజెస్ ఆఫ్ జీకే ఉంది మనకి, అడ్వాంటేజెస్ ఆఫ్ కంప్యూటర్స్ ఉంది. సో దాంట్లో హోమ్ లో ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే మనం హోమ్ లో యూజ్ చేసుకోవచ్చు, గేమ్స్ చూడొచ్చు, ఎంటర్టైన్మెంట్ చూడొచ్చు, ఆఫీస్ లో పని చేయొచ్చు. ఇవన్నీ సైడ్ హెడింగ్స్ కింద వస్తాయి. అవన్నీ మనం రాయొచ్చు. హాస్పిటల్స్ లో పనిచేస్తే యూజ్ ఉంటుంది కంప్యూటర్ సంబంధించి.
సో ఇలా ప్రతిదీ ఒక్కొక్కటి సైడ్ హెడింగ్ పెట్టేసి రాయాల్సి ఉంటుంది. మీకు టెక్స్ట్ బుక్ లో అన్ని నోట్ మేకింగ్ చదవండి సరిపోతుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థమైతే మీరు కామెంట్ చేయండి. సార్ ఐ హావ్ సెండ్ యూ మెయిల్ రైట్ ప్రశాంత్ కుమార్, మీరు సెండ్ చేస్తే మెయిల్ నేను డెఫినెట్ గా మీకు పంపిస్తాను. సాయి వినయ్ క్వశ్చన్ మార్క్ పెట్టారు. మీరు ఏంటో మీకు ఏ టాపిక్ కావాలో కామెంట్ చేయండి. టుమారో మార్నింగ్ ఐఎమ్ గోయింగ్ టు హాస్టల్, ప్లీజ్ సెండ్ టుడే. ప్రశాంత్ కుమార్, వీలైతే మీరు ఫస్ట్ ఇయర్ అన్నారా సెకండ్ ఇయర్ అన్నారా ఒకసారి నేను చెక్ చేస్తాను. ప్రశాంత్ కుమార్ ఒకసారి మళ్ళీ కామెంట్ పెట్టండి, చాలా కామెంట్స్ ఉన్నాయి కాబట్టి. సార్ ప్లీజ్ రాము పెట్టాడు, అప్లోడ్ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ వీడియో ఆన్ నోట్ మేకింగ్. సో డెఫినెట్ గా చేస్తాను రా, కానీ కొంచెం నాకు టైం సఫిషియెంట్ గా ఉండట్లేదు. అండ్ రైట్ ప్రశాంత్ కుమార్ సెకండ్ ఇయర్ అయితే నేను మాక్సిమం పెట్టే ప్రయత్నం చేస్తాను. నా ల్యాప్టాప్ లో ఉంది ఆల్రెడీ సెకండ్ ఇయర్ మెటీరియల్. వీలైతే నేను నైట్ అయినా మీకు డెఫినెట్ గా మెయిల్ చేస్తాను. సో హాస్టల్ పోతే మొబైల్ యూజ్ చేయనియరా ఒకసారి కామెంట్ పెట్టండి. కంప్లీట్ గ్రామర్ చెప్తారా? రైట్ సాయి వినయ్, కంప్లీట్ గ్రామర్ అంటే ఎలా చెప్పాలో మీరు ఒకసారి చెప్తే నేను చెప్తాను. ఎందుకంటే కంప్లీట్ గ్రామర్ అంటే ఒకటే వీడియోలో ఒకటే లైవ్ లో చెప్పడానికి ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే నేను బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి దాన్ని, మీకు అర్థమయ్యేంత ఈజీగా దాన్ని సింప్లిఫై చేసి చెప్తాను. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికలే ఉందనుకోండి, ఆర్టికల్స్ గురించి చెప్పాలనుకోండి, ఫస్ట్ ఇయర్ గ్రామర్ టాపిక్, నేను ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో చాలా పార్ట్స్ ఉన్నాయి. నియర్లీ 100 minutes ఎక్స్ప్లెనేషన్ ఉంది ఆర్టికల్స్ కి సంబంధించి, ఎప్పుడెప్పుడు ఏ ఆర్టికల్ వాడాలని నేను చాలా బ్రీఫ్ గా చెప్తాను. మళ్ళీ ఎక్కడ ఏ చిన్న డౌట్ రాకుండా చెప్తాను. అలా చెప్పడం నాకు ఇష్టం. సగం చెప్పడం నాకు మంచిగా అనిపించదు, నాకు సాటిస్ఫై ఉండదు. నేనేంటంటే చాలా ఇష్టపడి ఈ ఫీల్డ్ లోకి వచ్చాను, టీచింగ్ ఫీల్డ్ లోకి. సో 100% పిల్లలకి అర్థం కావాలని చెప్తూ ఉంటాను. రైట్ ప్రశాంత్ పెట్టాడు, సెండ్ టుడే సార్ ప్లీజ్, యు ఆర్ ఓన్లీ మై హోప్ ప్లీజ్. ఓకే, డెఫినెట్ గా నేను హెల్ప్ చేస్తాను. వీలైతే ఈ రోజు నైట్ మీకు పెట్టేస్తాను. ఎంత నైట్ అయినా ఒకసారి మీ మెయిల్ చెక్ చేసుకోండి, మాక్సిమం పెట్టేస్తాను. మిగతా ఒకటి అర్జెంట్ ఉందంటే ఇప్పుడు పెట్టేస్తాను, లేకపోతే రేపటి నుంచి అందరికి డెఫినెట్ గా పీడిఎఫ్ పంపిస్తాను. కొంచెం ఓపిక పట్టండి, నాకు కూడా పనులు ఉంటాయి, నాకు ఫ్యామిలీ ఉంది. రైట్ నేను రేపు మళ్ళీ జాబ్కి వెళ్ళాలి, నేను డెఫినెట్ గా నా కాలేజ్కి వెళ్ళాలి, నేను కాలేజ్ పిల్లలకి చెప్పాలి ఇలాగనే. సో రైట్ కాబట్టి ఇంకా ఏమైనా టాపిక్ కావాలంటే రైట్ నోట్ మేకింగ్ అర్థమైంది అనుకుంటాను. కొంచెం బ్రీఫ్ గా అంటే సింపుల్ వర్డ్స్ లలో కాన్సెప్ట్ వైజ్ గా చెప్పాను. కాబట్టి ఇంకా ఏమైనా టాపిక్ కావాలంటే జస్ట్ చేయండి. లేదు ఇంకేం డౌట్స్ లేదంటే మనం 90+ మార్క్స్ ఎలా స్కోర్ చేయాలనే దాని మీద నేను చెప్తాను మీకు. రైట్ కెన్ యూ ప్లీజ్ మేక్ ఎ వీడియో ఆన్ చూసింగ్ కరెక్ట్ వర్బ్స్ దట్ నీడ్ టు బి ఫీలింగ్ రైట్. సో మన గౌతమ్ అడిగాడు, మీరు అడిగింది వర్బ్ ప్యాటర్న్ అడిగారు, రైట్ వర్బ్ కి సంబంధించి అడిగారు. అది టెన్స్, మీకు టెన్స్ పర్ఫెక్ట్ గా వస్తే మాత్రం మీకు ఇచ్చిన వర్బ్ లో అది కరెక్ట్ గా పెట్టడం, అంటే కరెక్ట్ గా ఎలా రాయాలి అనేది తెలుస్తుంది. ఇది టెన్స్ పర్ఫెక్ట్ గా రావాలి. గౌతమ్ 007 ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ అన్నోన్ సాల్వర్, హాయ్ సార్ అన్నారు. హాయ్, ఇఫ్ ఐ స్టార్ట్ నౌ ఐ కెన్ గెట్ 95 మార్క్స్ రైట్. సో మీరు ఇప్పుడు స్టార్ట్ అయినా నేను ఎండింగ్ లో 95 మార్క్స్ ఎలా స్కోర్ చేయాలో చెప్తాను. డోంట్ వరీ, మీరు ఇప్పుడు లైవ్ లో చాట్ లో అయినా. ఇంకొకటి ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెప్పబోతున్నాను, ఎండింగ్ లో 90+ 95+ మార్క్స్ ఎలా సాధించాలి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అనేది. ఇప్పటి వరకు మీ ఫ్రెండ్స్ ఎవరైనా లైవ్ చూడకపోతే ఒకసారి చూడమని చెప్పండి. విచ్ సిటీ యూ లైవ్ ఇన్ సార్? సో ప్రశాంత్, నేను ఐఎమ్ ఫ్రమ్ వరంగల్ నుంచి చేస్తున్నాను లైవ్. యాక్చువల్ గా నేను ఇప్పుడు ప్రజెంట్ వర్క్ చేసేది కరీంనగర్ లో పనిచేస్తున్నాను. రైట్, నేటివ్ ఆఫ్ వరంగల్, నా బర్త్ ప్లేస్ వచ్చేసి నేటివ్ ప్లేస్ వచ్చేసి వరంగల్. సో రైట్, వరంగల్ ఎవరైనా ఉంటే నన్ను కలవచ్చు డెఫినెట్ గా. నేను ఒకవేళ వరంగల్కి వస్తే నేను దానికి సంబంధించిన వీడియో కూడా చేస్తాను. వరంగల్కి వచ్చినప్పుడు మీరు ఇంట్రెస్ట్ వాళ్ళు ఉంటే నాకు కలవచ్చు, డెఫినెట్ గా చేస్తాను. ఇంకొకటి, మీకు సంబంధించిన పీజీ ఎవరైనా ఎంఏ చేసి ఎవరైనా రాయాలి అనుకుంటున్నారో, సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. వాళ్ళకి సంబంధించిన వీడియోస్ కూడా మీ ఎగ్జామినేషన్ నడుస్తున్న టైంలో వాటికి సంబంధించిన వీడియోస్ కూడా నేను చేయబోతున్నాను. రైట్ రైట్, యు ఆర్ గ్రేట్ అన్నోన్ సాల్వర్, థ్యాంక్ యూ. సో మీకు ఏ టాపిక్ కావాలో చెప్పండి, డెఫినెట్ గా నేను చేస్తాను. 90+ మార్క్స్ కోసం అడిగారు కదా, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఒకసారి మీరు కామెంట్ పెట్టండి. అన్నోన్ సాల్వర్ మీరు ఉన్నారు కదా,
ఒకసారి మీరు పెట్టండి. రైట్, ఇంకా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలా, ఇంకా ఎనీ టాపిక్ జస్ట్ మీరు చేయండి. లైవ్ లో ఎవరెవరైతే ఉన్నారో మీ ఫ్రెండ్స్ ని ఇప్పటివరకు ఎవరైనా చూడకపోయి ఉన్నా నో ప్రాబ్లం అట్ ఆల్. సో మీరు అడగండి ఇప్పటికైనా లైవ్ ప్రోగ్రామ్ చూడమని. ఫుల్ ప్లాన్ సెకండ్ ఇయర్ అన్నోన్ సార్ ఫుల్ ప్లాన్ నేను డెఫినెట్ గా చెప్తాను. సో ఇంకా ఏమైనా టాపిక్స్ ఏమైనా మీకు డౌట్ ఉంటే అది నాకు ఫస్ట్ కామెంట్ చేయండి. ఎండింగ్ లో ఎలా రాయాలి టోటల్ అప్ టు లాస్ట్ నేను ప్రతి బిట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బిట్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కాబట్టి లాస్ట్ వరకు కొంచెం వెయిట్ చేయండి. మీరు ఒక 1 or 2 hours మీరు టైం వేస్ట్ చేసుకుంటారు అని అనుకుంటారు, కానీ దీనివల్ల మీకు చాలా లెస్ అవుతుంది. ఎందుకంటే ఇంకొక 20 days మీకు టైం ఉంది. ఆ 20 days టైంలో ఇది మంచిగా మీరు ఏం చేయొచ్చు అంటే మీకు చాలా టిప్స్ తెలుస్తాయి, మీరు ఈజీగా చదువుకోవడానికి ఛాన్స్ ఉంది. ప్రశాంత్ చెప్పారు, ఐ లైక్ యువర్ టీచింగ్ సో మచ్ సార్. థ్యాంక్ యూ ప్రశాంత్, యు ఆర్ మై బెస్ట్ టీచర్. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రశాంత్ కుమార్. నెక్స్ట్ సార్ ప్లీజ్ స్టార్ట్ ఫాస్ట్. హలో, ఏంటంటే అన్నోన్ సాల్వర్ మీరు ఇప్పుడే లైవ్ లో వచ్చారు. పాపం ఫస్ట్ నుంచి చాలా మంది కామెంట్ చేస్తున్నారు, వాళ్ళ డౌట్స్ ను కూడా నేను క్లియర్ చేస్తున్నారు. మీరు ఇప్పుడే వచ్చి ఫాస్ట్ గా చెప్పండి సార్ అంటే ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళకి ప్రియారిటీ ఇవ్వాలి కదా. సో డెఫినెట్ గా చెప్తాను, డోంట్ వరీ. నేను ఫస్ట్ సెకండ్ ఇయర్ చెప్తాను, తర్వాత ఫస్ట్ ఇయర్ చెప్తాను. సెకండ్ ఇయర్ వాళ్ళకి ఎందుకు అంటే అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ కాబట్టి ఎక్కువ చెప్పడానికి ఇష్టపడతాను. నేను ఫస్ట్ ఇయర్ కూడా డెఫినెట్ గా చేస్తాను. ఇంకొకటి మీరు చూసే వాళ్ళు మళ్ళీ మీకు లైవ్ ఓన్లీ ఇదంతా ఏం లేదు, మీ టాపిక్స్ మీద డౌట్స్ మీద నేను ఎక్స్ప్లెనేషన్ చేయను, మీకు టిప్స్ కూడా చెప్తాను. సార్ సిలబుల్స్ అవి ప్లీజ్ సార్. సిలబుల్స్ రైట్, సిలబుల్స్ చాలా ఈజీ. సిలబుల్స్ ఎలా రాయాలి అంటే మీకు మీ సార్ చెప్తారు. 1 syllable ఉందా, 2 syllable ఉందా, 3 syllable ఉందా. యాక్చువల్ గా సిలబుల్ ని ఎక్కడికి డివైడ్ చేయాలి అంటే ఒక పద శబ్దం, సిలబుల్ ఈజ్ నథింగ్ బట్ పద శబ్దం, పదంలో ఉండే శబ్దాలు అన్నమాట. ఒక ఓవల్ సౌండ్ తో కనుక ఒక పదం కనుక ఎండ్ అయితే దాన్ని సిలబుల్ గా మనం డివైడ్ చేయవచ్చు. రైట్, ఇంకొకటి ఒక క్షణం కాలంలో పలికేదాన్ని కూడా అనొచ్చు. ఇది అన్అఫీషియల్ డెఫినేషన్ సిలబుల్ కి, కరెక్ట్ డెఫినేషన్ కాదు. సో కరెక్ట్ డెఫినేషన్ ఫర్ సిలబుల్ ఏంటంటే, సో ఒక ఏంటి ఓవల్ సౌండ్ తో కనుక ఎండ్ అయితే దాన్ని ఒక సిలబుల్ గా తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ టుడే ఉందనుకోండి, టు ఒక సిలబుల్, డే ఒక సిలబుల్. టుడే ఇందులో 2 సిలబుల్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గుడ్ ఉందనుకోండి, గుడ్ లో ఎన్ని ఉంటాయి, 1 సిలబుల్ ఉంటుంది. సో అలా మీరు చదివేటప్పుడు కనుక చదివితే ఫోటోగ్రాఫర్ ఎన్ని సిలబుల్స్ ఉన్నాయి, 4 సిలబుల్స్ ఉన్నాయి. ఇలా మీరు ప్రాక్టీస్ చేయండి మీ వర్డ్స్ ని ఒకసారి. బట్ ఆన్సర్స్ మీ దగ్గర ఉంటే, సిలబుల్ ఆన్సర్స్ కనుక మీ దగ్గర ఉంటే ఇలా ప్రాక్టీస్ చేయండి, డెఫినెట్ గా మీకు ఈజీ టిప్ అవుతుంది. మీరు ఈజీగా క్వశ్చన్ పేపర్ లో వర్డ్ ఎలా చదువుతారు. ఫర్ ఎగ్జాంపుల్ టుడే ఇచ్చారనుకోండి, టు డే రైట్, ఎన్ని సిలబుల్స్, 2 సిలబుల్స్. ఫర్ ఎగ్జాంపుల్ గో అని ఉందనుకోండి, 1 సిలబుల్. సో ఈ విధంగా మీకు ఎక్కువ ఉన్నాయి 4 సిలబుల్స్, 5 సిలబుల్స్ ఉన్నాయి. తర్వాత 3 సిలబుల్స్, 2 సిలబుల్స్, 1 సిలబుల్ వర్డ్స్ కూడా మీకు టెక్స్ట్ బుక్ లో క్లియర్ గా ఇచ్చారు. రైట్, సాయి వినయ్ అడిగాడు వర్డ్ స్ట్రెస్ చెప్పండి సార్. వర్డ్ స్ట్రెస్ ఆల్రెడీ నేను ఏంటి రూల్స్ తో సహా ఎగ్జాంపుల్స్ ఇస్తూ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో అప్లోడ్ అయింది యూట్యూబ్ ఛానల్లో. డెఫినెట్ గా మీకు అది యూజ్ అవుతుంది, ఒకసారి చూడండి. అన్ని రూల్స్ అందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, చాలా బ్రీఫ్ గా ఉంటుంది. ఇక డెఫినెట్ గా ఇంకొకటి స్ట్రెస్ మార్క్స్ ఏ విధంగా ఈజీగా ఐడెంటిఫై చేయాలి అంటే, మీరు చదివేటప్పుడే నొక్కి పలకడం. స్ట్రెస్ మీన్స్ నథింగ్ బట్ నొక్కి పలకడం. స్ట్రెస్ అంటే అర్థం ఏంటి, నొక్కడం. స్ట్రెస్ చేసి పలకడం. టీచర్ ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ ఉందనుకోండి, నౌన్స్ కి ఫస్ట్ లెటర్ మీద స్ట్రెస్ మార్క్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. స్ట్రెస్ గురించి అడిగారు కాబట్టి ఒక 2-3 minutes లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈజీ టిప్ క్లాస్ లో చెప్తాను. రైట్, స్ట్రెస్ ఏం చేయండి, టీచర్ నౌన్ అనుకోండి, ఫస్ట్ సిలబుల్ అంటే ఫస్ట్ లెటర్. ఆ వర్డ్ అయితే ఏ లెటర్ తో స్టార్ట్ అవుతుందో ఆ లెటర్ మీద, ఫస్ట్ లెటర్ మీద మీకు ఏముంటుందంటే స్ట్రెస్ మార్క్ ఉంటుంది. అదే వర్బ్ అనుకోండి, వర్బ్ కి దేని మీద స్ట్రెస్ మార్క్ ఉంటుందంటే సెకండ్ సిలబుల్ ఫస్ట్ లెటర్ మీద స్ట్రెస్ మార్క్. వర్బ్ అంటే దాంట్లో 2 సిలబుల్స్ ఉంటాయి. ఆ 2వ సిలబుల్ ఫస్ట్ లెటర్ మీద వర్బ్ అయితే 2వ సిలబుల్ ఫస్ట్ లెటర్ మీద స్ట్రెస్ మార్క్ ఉంటుంది. రైట్, సో ఇది మీకు సంబంధించిన సింపుల్ ఈజీగా గుర్తుపెట్టడం. ఆల్రెడీ ఆ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మిగతా రూల్స్ ఇవన్నీ ఇప్పుడు చెప్పాను అనుకోండి. చాలా మంది ఎందుకు చూస్తున్నారంటే 95+ or 90+ మార్క్స్ ఏ విధంగా సాధించాలనేదే చాలా అడుగుతున్నారు. దానికోసం ఈగర్లీ వెయిటింగ్ చాలా మంది.
సో వాటి మీకు షార్ట్ కట్ లో చెప్తున్నాను. స్ట్రెస్ మార్క్స్ ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను, ఆ వీడియో ఒకసారి చూడండి. సాయి వినయ్ రైట్. ఇంకా చాలా ఈజీ టిప్ ఆ వీడియోలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఏంటి అంటే, సో మీరు ఏం చేయండి అంటే వర్డ్స్ చదివేటప్పుడే నొక్కి పలకడం చదవండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంగ్ అనుకోండి, ఎలాంగ్ ఏ తర్వాత ఏదో వచ్చినా దాని మీద స్ట్రెస్ అవుతుంది. ప్రిఫిక్సెస్ అన్నమాట. సో ప్రిఫిక్సెస్ సంబంధించి అందులో కూడా చెప్పాను, ఎగ్జాంపుల్ చెప్పాను. ఎల్ మీద స్ట్రెస్ మార్క్ కాబట్టి లైఫ్. సో ఎల్ ని మనం నొక్కి పలకాలి. ఇలా ప్రాక్టీస్ చేయండి ప్రతి వర్డ్ ని. టు డే, సో టు డే డి మీద స్ట్రెస్ మార్క్ ఉంటుంది, నౌన్ అయితే టీ మీద స్ట్రెస్ మార్క్ ఉంటుంది. సో ఈ విధంగా మీరు స్ట్రెస్ మార్క్స్ చదివేటప్పుడే స్ట్రెస్ ఎక్కడ ఉందో అక్కడ నొక్కి పలకడం ప్రాక్టీస్ చేయండి, బాగా ప్రాక్టీస్ చేయండి. సో మీరు స్ట్రెస్ మార్క్స్ సెకండ్ ఇయర్ వాళ్ళు ఆన్సర్ యాన్యువల్ ఎగ్జామ్ లో కనుక మీరు చేసినట్టయితే సేమ్ మీరు అలా లోపల బయటికి చదవకండి, ఎగ్జామినేషన్ హాల్లో లోపల చదువుకోండి. రైట్. సో ఈ ఎగ్జామ్ కి ఈ వర్డ్ కి ఇక్కడ స్ట్రెస్ మార్క్ అని మీకు ఆటోమేటిక్ గా అదే చదివే పద్ధతిలో అర్థమైపోతుంది. అలా చదవండి, నొక్కి పలకడం ప్రాక్టీస్ చేయండి బాగా. దెన్ మీకు రూల్స్ కూడా అవసరం లేదు, సింపుల్ గా మీరు స్ట్రెస్ మార్క్ పెట్టవచ్చు. అది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు అడిగారు కాబట్టి చెప్పాను. జస్ట్ నొక్కి పలకడం ప్రాక్టీస్ చేయండి మీరు ఆ టాపిక్ చదువుతున్నప్పుడే. రైట్. సైలెంట్ లెటర్స్ కూడా అడిగారు. సిలబుల్ 1 ఫస్ట్ ఇయర్, సిలబుల్స్ ఫస్ట్ ఇయర్ గ్రామర్ టాపిక్స్ కూడా నేను చేస్తాను. సైలెంట్ లెటర్స్ ఆల్రెడీ మీకు టెక్స్ట్ బుక్ లో ఉన్నాయి. ఓవల్స్ తర్వాత ఆరు కనుక వస్తే ఆర్ సైలెంట్ లెటర్ అయిపోతుంది. తర్వాత ఓవల్స్ తర్వాత ఆర్ వచ్చి ఆర్ తర్వాత మళ్ళీ ఓవల్ వస్తే ఆర్ ని మనం ప్రొనౌన్స్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్, ఏఆర్ఈ ఆర్, ఈ ఆర్ లో ఏది ఆర్ ప్రొనౌన్స్ అవుతుంది. రైట్. ఎం తర్వాత బి వచ్చినా ఎన్ వచ్చినా సైలెంట్ లెటర్ గా మారిపోతుంది. సో కే తో స్టార్ట్ అయ్యే అన్ని వర్డ్స్ లలో కే సైలెంట్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నైట్ కానివ్వండి, KNIGHT నైట్ అది. సో రైట్. నైఫ్, KNIFE నైఫ్. సో ఇలా కే సైలెంట్ గా ఉంటుంది. నోన్, KNOWN అది కూడా కే సైలెంట్ గా నోన్ అని ఉంటుంది కదా. సో ఇలా సైలెంట్ ఉంటుంది. పి తర్వాత ఎస్ వస్తే పి సైలెంట్ గా ఉంటుంది. ఫస్ట్ పి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ సైకాలజీ, సైకో అని ఉన్నాయి కదా, అందులో పి సైలెంట్ గా ఉంటుంది. సో ఇలా కొన్ని మీకు ప్రతి వర్డ్ కి కొన్ని సైలెంట్ లెటర్స్ ఉన్నాయి. అవి ఎక్కడెక్కడ వస్తాయి అనేది మీరు ఒకసారి చూసుకోండి. టెక్స్ట్ బుక్ లో మీకు అన్ని ఇచ్చారు, ఎక్కడెక్కడ ఏ సైలెంట్ లెటర్స్ ఉన్నాయి అనేది ఇవ్వడం జరిగింది ఫస్ట్ ఇయర్ సంబంధించి. ఎం తర్వాత బి వచ్చినా ఎన్ వచ్చినా ఏమైపోతుంది, సైలెంట్ లెటర్ గా మారిపోతుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎం ఫర్ మ్యాంగో. సో దాని తర్వాత ఎన్ వచ్చిన ఎన్ ఫర్ నెట్, ఓకేనా. ఎన్ వచ్చిన బి ఫర్ బాల్. ఏదొచ్చినా ఎన్ వచ్చినా బి వచ్చినా డెఫినెట్ గా అది సైలెంట్ లెటర్ గా మారిపోతుంది. సో వీలైతే నేను సైలెంట్ లెటర్స్ మీద కూడా ఒకసారి వీడియో చేస్తాను. రైట్. ఇంకేమన్నా మీకు సంబంధించిన టాపిక్స్ ఉన్నాయా? ఉంటే దానికి సంబంధించిన టాపిక్ సంబంధించి చెప్తాను. లేదు అంటే డెఫినెట్ గా నేను మళ్ళీ మనం 90+ మార్క్స్ ఎలా సాధించాలి అనేది చెప్పబోతున్నాను. సో డెఫినెట్ గా ఇంకెవరికైనా ఏదైనా టాపిక్ ఉంటే తొందరగా మీరు ఏం చేయండి. లేదు సార్ 90+ మార్క్స్ ఎలా స్కోర్ చేయాలో ఆ టాపిక్ వెళ్ళండి అంటే ఒకసారి జస్ట్ కామెంట్ చేయండి. మీ కామెంట్ బాక్స్ లో డెఫినెట్ గా మీకు స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు ఆల్రెడీ 1 అవర్ దాటింది అనుకుంటున్నాను. లైవ్ ఇంకేమైనా టాపిక్స్ డౌట్స్ ఉన్నాయా? ఇంకొకటి చూడండి ఫ్రెండ్స్, ఇంకా మీకు ఏమైనా లైవ్ ప్రోగ్రామ్ ఈ మధ్యలో కావాలా? ప్రశాంత్ కుమార్ అన్నాడు 90 మార్క్స్ ఎలా పొందాలి అనేది, అది కూడా చెప్తాను. థ్యాంక్ యూ సార్. స్టార్ట్ 90 ఓకే, అందరు 90 పెడుతున్నారు. మీకు ఇంకా లైవ్ ప్రోగ్రామ్ ఇంకొకటి చేయాలి అనుకుంటే మళ్ళీ ఒకసారి మీరు మీ విష్ ని చెప్పండి. సార్ మళ్ళీ ఒకసారి కావాలి మాకు లైవ్ ప్రోగ్రామ్ అంటే ఈ మంత్ ఎండింగ్ లోనే మళ్ళీ పెడతాను. మీరు ఇంట్రెస్ట్ గా ఉంటే మాత్రమే, లేదు అంటే నేను చేయను. ఇంకా ఎక్కువ మంది పాల్గొంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఎక్కువ వాళ్ళకి చాలా మంది స్టూడెంట్స్ కి హెల్ప్ చేసిన వాళ్ళని అవుతానని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. రైట్. సో ఇంకా లైవ్ ప్రోగ్రామ్ గురించి కూడా ఒకసారి కామెంట్ పెట్టండి. సో మీరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారా? ఇంకేమైనా టాపిక్ మిస్ చేశానా, నేను స్కిప్ చేశానా అనేది ఒకసారి నాకు పెట్టండి. 1 డే బిఫోర్ ఎగ్జామ్ పెట్టండి సార్. 1 డే బిఫోర్ చాలా కష్టం. వీలైతే పెడతాను. ఫస్ట్ ఇయర్ వాళ్ళకైతే 3rd పెట్టాలి, సెకండ్ ఇయర్ వాళ్ళకైతే 4th మార్చ్. ఫస్ట్ ఇయర్ 3rd మార్చ్, సెకండ్ ఇయర్ 4th మార్చ్. వీలైతే పెట్టే ఛాన్స్ ఉంటే ఎక్కువ మంది కనుక రిక్వెస్ట్ కనుక పెడితే డెఫినెట్ గా చేస్తాను. రైట్. అన్నోన్ సాల్వర్ అన్నారు 1 డే బిఫోర్ పెట్టండి అని, డెఫినెట్ గా చేస్తాను లైవ్ ప్రోగ్రామ్. మీరు డౌట్స్ అడగచ్చు. ఎందుకంటే చాలా మంది 1 డే బిఫోర్ ఏంటంటే బాగా చదివే
బిజీలో ఉంటారు. వాళ్ళు ఇంతసేపు లైవ్ 1-2 అవర్స్ లైవ్ లో చూసేంత ఓపిక ఎవరికి ఉండదని నేను అనుకుంటున్నాను. బిఫోర్ ఈ మంత్ ఎండింగ్ లో అయితే మళ్ళీ డెఫినెట్ గా నేను చేస్తాను. 29th బిలో అంటే 29th లోపు మళ్ళీ ఎప్పుడైనా మీకు కావాలి అంటే డెఫినెట్ గా నేను లైవ్ ప్రోగ్రామ్ మళ్ళీ చేస్తాను. రైట్, ఇంకా ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుందా అనేది ఒకసారి కామెంట్ చేయండి. ఎందుకంటే నేను 1 వేలో టగటగటగా చెప్పేసుకుంటూ పోతున్నా. నేను చెప్పే టాపిక్స్ మీకు సాటిస్ఫై అవుతున్నాయా, నేను చెప్పే టిప్స్ మీకు సాటిస్ఫై అవుతుందా అనేది ఒకసారి లైవ్ లో ఉన్న వాళ్ళు ఒకసారి నాకు కనుక పెడితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. రైట్, 7 మెంబర్స్ చూస్తున్నారు లైవ్ ప్రోగ్రామ్ ని. రైట్, ఓన్లీ 7. సో మీ ఫ్రెండ్స్ కి చెప్పండి. ఇంకా ఎవరైనా ఉంటే సో వాళ్ళు 90+ మార్క్స్ ఎలా సాధించాలో నేను చెప్పబోతున్నాను. రైట్, ఇంకా లైవ్ ప్రోగ్రామ్ కావాలి అంటే రైట్ చెప్పండి లైవ్ ప్రోగ్రామ్ గురించి. రైట్, 90+ మార్క్స్ ఫస్ట్ ఇయర్ కాకుండా సెకండ్ ఇయర్ స్టార్ట్ చేస్తున్నాను. ఒకసారి వినండి. సెకండ్ ఇయర్ వాళ్ళు ఎవరైనా లైవ్ లో ఉంటే వినండి. మీ ఫ్రెండ్స్ కూడా జస్ట్ ఇన్ఫార్మ్ చేయండి తొందరగా. సో మీకుంది ఎన్ని మార్క్స్ అండి? మీకుంది. రైట్, సో నేను కొన్ని చెప్తూ ఉంటాను మీకు, కొన్ని బోర్డు మీద రాస్తుంటాను, కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. ఇంకా డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ చేయండి, ఆన్ ద స్పాట్ కామెంట్ చేయండి. రైట్, రైట్, గౌతమ్ పెట్టేశాడు డూ ఇట్ లేటర్. సో ట్రాన్స్ఫర్మేషన్ డెఫినెట్ గా చేసే ఛాన్స్ ఉంది, డెఫినెట్ గా చేస్తాను. సో క్లియర్ అండ్ క్లారిఫైడ్ సార్. ఓకే, థ్యాంక్ యూ. మీరు కూడా థ్యాంక్స్ చెప్పారు గౌతమ్. రైట్, ఇప్పుడు సెకండ్ ఇయర్ కి సంబంధించి నేను చెప్పబోతున్నాను. సెకండ్ ఇయర్ ఈ విధంగా మనము చేయాలి. సెకండ్ ఇయర్ లో 90+ ఆర్ 95+ మార్క్స్ ఎలా సాధించాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. రైట్, మనకి టైం వచ్చేసి 3 అవర్స్. రైట్, మనకి 3 అవర్స్ టైం ఉంది. ఎన్ని మార్క్స్ ఉన్నాయి? 100 మార్క్స్ ఉన్నాయి. రైట్, సో 100 మార్క్స్ ని మనము ఎలా డివైడ్ చేసుకోవాలి, టైం మేనేజ్మెంట్ కూడా ఇందులోనే చెప్పుకుంటున్నాను. మళ్ళీ మీకు వీడియో చేస్తాను ఎలా. సార్ సెకండ్ ఇయర్ డిడ్ నాట్ స్టార్ట్ స్టడీయింగ్ ఆల్సో సార్ ప్లీజ్. సో అన్నోన్ సాల్వర్ కొంచెం చెప్తారా? మళ్ళీ మీరు చెప్పింది నాకు అర్థం కాలేదు. డిడ్ నాట్ స్టార్ట్ స్టడీయింగ్ ఆల్సో సార్ ప్లీజ్ సార్. భాను ప్రకాష్ చెప్పాడు ఏపీ వాళ్ళకి కూడా ఇది పడుతుందా? రైట్, మీ సిలబస్ నాకు ఒకసారి మీరు నా మెయిల్ చేయండి ప్రకాష్. సో ఏపీ నుంచి కూడా ఎక్కువ మంది కనుక అడిగితే నేను డెఫినెట్ గా దాని మీద కూడా ఓన్లీ నేను సిలబస్ అంటే ఇప్పుడు చెప్పలేను, ఎందుకంటే టీఎస్ ఏపీ డిఫరెంట్ గా ఉంటాయి. అయితే నేను సిలబస్ ఇప్పుడు చెప్పలేను. ఓన్లీ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ చేయగలుగుతాను మీకు టాపిక్ వైజ్ గా. దాన్ని ఎలా హైయెస్ట్ మార్క్స్ స్కోర్ చేయాలో చెప్పగలుగుతాను. సో మీరు ఒకసారి నా మెయిల్ ఐడికి మీ సిలబస్ ఒకసారి, మీకు టెక్స్ట్ బుక్ ఒక పేజ్ ఉంటుంది కదా, ఫస్ట్ పేజ్ అది ఒకసారి ఫోటో తీసి నాకు మెయిల్ పంపించండి. భాను ప్రకాష్, డెఫినెట్ గా ఏపీ వాళ్ళ కోసం కూడా లైవ్ కావాలంటే డెఫినెట్ గా నేను చేస్తాను. మీ ఫ్రెండ్స్ కి ఒకసారి ఇన్ఫార్మ్ చేయి, ఇలా సార్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు లైవ్, అన్ని డౌట్స్ కి ఆన్ ద స్పాట్ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నారు, టిప్స్ కూడా చెప్తున్నారు ఆన్ ద స్పాట్. మనం ఎక్కువ మంది కనుక అడిగితే, ఎక్కువ మంది స్టూడెంట్స్ కనుక అడిగితే లైవ్ చేయడానికి రెడీగా ఉన్నారు సార్. నేను సార్కి ఆల్రెడీ మన సిలబస్ పంపించాను. మీరు నాకు టచ్ లో ఉండండి ఈమెయిల్లో డెఫినెట్ గా, లేదా కామెంట్ లో రూపంలో అయినా, కామెంట్ బాక్స్ లో కామెంట్ పెడితే నాకు టచ్ లో ఉన్నట్టే. మీరు కనుక ఎక్కువ మంది ఏపీ వాళ్ళు అడిగితే డెఫినెట్ గా దాన్ని ఒకసారి అనాలిసిస్ చేసి నేను కొంచెం టైం తీసుకొని మీకు ఉపయోగపడేలాగా 90+ మార్క్స్ సాధించేలాగా నేను లైవ్ చేస్తాను ఏపీ వాళ్ళ కోసం కూడా. ఒకసారి నాకు సిలబస్ కాపీ నాకు మెయిల్ చేయండి, ఇంగ్లీష్ పారడైజ్ 060@gmail.com. దానికి ఒకసారి భాను ప్రకాష్ మీరు కామెంట్ లో పెట్టండి, ఈమెయిల్ ప్రొవైడ్ చేయమని నేను మళ్ళీ మీకు చేసేస్తాను. ఈమెయిల్ ఐడి మీకు కామెంట్ లో పెట్టేస్తాను. మీరు ఎక్కువ మంది కనుక అడిగితే ఏపీ వాళ్ళ కోసం కూడా చేయడానికి రెడీగా ఉన్నాను. రైట్, సెకండ్ ఇయర్ కి సంబంధించి మనం వెళ్తే మనకి టోటల్ 100 మార్క్స్ ఉన్నాయి. 3 అవర్స్ టైం ఉండడం జరిగింది. బాండింగ్ ఎంత? టైం బాండింగ్ 3 అవర్స్ ఉంది. మీ ఇంకోటి ఏం చేయండి అంటే హాఫ్ టైం సెకండ్ ఇయర్ వాళ్ళకి గుర్తు పెట్టుకోండి, దీనికి సంబంధించి సరిపోదు మీకు టైం. 3 అవర్స్ టైం సరిపోదు, గుర్తుపెట్టుకోండి. సో ఎంత ఫాస్ట్ గా రాస్తే అంత మనకి ఏపీ వాళ్ళకి కూడా ఇది. రైట్, సో ఇంకేమైనా కామెంట్స్ ఉంటే పెట్టండి, అది కూడా చెప్తుంటాను మధ్యలో. సో రైట్, ఇంకొకటి ఏంటంటే మనకి 3 అవర్స్ అంటే 180 minutes.
సో ఈ 180 మినిట్స్ ని మనం ఎవ్రీ మినిట్ ఏ విధంగా యూజ్ చేసుకోవాలి అనేది నేను చెప్తాను. సో గుర్తుపెట్టుకోండి, మీరు కనుక సెకండ్ ఇయర్ వాళ్ళు కానీ ఫస్ట్ ఇయర్ వాళ్ళు మీ గ్రామర్ పర్ఫెక్ట్ అయితే గ్రామర్ స్టార్ట్ చేయండి, లేదా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పర్ఫెక్ట్ అయితే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తయారు చేయండి. రైట్, ఈమెయిల్ ఒకసారి చెప్పండి ప్లీజ్. రైట్, సో భానుప్రకాష్ మీరు లైవ్ చూస్తుంటే మరొకసారి చెప్తున్నా, ఇంగ్లీష్ ప్యారడైజ్ అన్ని స్మాల్ లెటర్స్, ఎక్కడ గ్యాప్ కూడా లేదు. ఇంగ్లీష్ ప్యారడైజ్ 060@gmail.com. సో మీరు మళ్ళీ నాకు వీలైతే వేరే వీడియో చూసి అందులో కామెంట్ పెట్టండి, మళ్ళీ మీకు ఇచ్చేస్తాను. ఇంగ్లీష్ ప్యారడైజ్ 060@gmail.com. దానికి ఒకసారి మెయిల్ చేయండి సరిపోతుంది. నేను చెక్ చేసి అనాలిసిస్ చేసి మళ్ళీ మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువ మంది అడిగితేనే మాత్రం చేస్తాను, తక్కువ మంది అయితే కష్టం అండి. ఒకసారి ఇది మాత్రం మీరు దృష్టిలో పెట్టుకోవాలి, నేను కష్టపడి చెప్తున్నాను కాబట్టి ఎక్కువ మంది చూస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ. రైట్, ఈమెయిల్ ఐడి అది చెప్పాను ఆల్రెడీ. భానుప్రకాష్ కొంచెం లేట్ గా, కొన్ని సెకండ్స్ లేట్ గా వస్తుంది మీకు లైవ్ కాబట్టి ఒకసారి మళ్ళొకసారి చూడండి. రైట్, మీకున్న 180 మార్క్స్ సెకండ్ ఇయర్ కైనా ఫస్ట్ ఇయర్ కైనా యూజ్ అవుతుంది ఇది. సో మీరు ఏం చేయండి అంటే 90 మినిట్స్ గా చేసుకోండి. ఏంటి 90 మినిట్స్ గా అంటే 1.5 అవర్ డివైడ్ కనుక చేసుకుంటే మీరు 90 మినిట్స్ లో అనోటేషన్స్ రాయాల్సి ఉంటుంది అండ్ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. రైట్, సో ఈ 90 మినిట్స్ లో గ్రామర్ మొత్తం చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో గ్రామర్ టోటల్ పార్ట్, దీనికి వచ్చేసి మీకు 40 మార్కులు ఉన్నాయి, దీనికి వచ్చేసి 60 మార్కులు ఉన్నాయి. సో దేర్ ఇస్ అ డిఫరెన్స్. సో మనకి అనోటేషన్స్ అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మొత్తం కలిపి 40 మార్క్స్, దీనికి గ్రామర్ వచ్చేసి 60 మార్క్స్. సో మీరు ఇక్కడ ఎన్ని రాయాలి, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కానీ అనోటేషన్స్ మొత్తం 10 రాయాలి, 10 రాయాల్సి ఉంటుంది. ఈ 10 రాయాలంటే ఫర్ ఈచ్ ఆన్సర్ కి మీరు 9 మినిట్స్ లోపు రాయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగా, సో సెకండ్ ఇయర్ వాళ్ళైనా ఫస్ట్ ఇయర్ వాళ్ళైనా మీరు సెక్షన్ ఏని ఎంతసేపట్లో చేయాలి, 90 మినిట్స్ లో చేయాలి. 90 మినిట్స్ కనుక ఎక్సీడ్ అయింది అనుకోండి, అది దేని మీద ఎఫెక్ట్ చూపెడుతుంది, గ్రామర్ లో వచ్చే మార్క్స్ మీద ఎఫెక్ట్ చూపెడుతుంది. సెకండ్ ఇయర్ ఎస్పెషల్లీ సెకండ్ ఇయర్ వాళ్ళు గుర్తుపెట్టుకోండి, మీరు 90 మినిట్స్ కంటే ఎక్కువ టైం కనుక క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీద స్పెండ్ చేశారనుకోండి, గ్రామర్ లో మీకు మార్క్స్ తగ్గుతున్నాయని దాని యొక్క అర్థము, దాని యొక్క ఇండికేషన్. రైట్, సో 9 నిమిషాల్లో ఒక ఆన్సర్ డెఫినెట్ గా రాయాల్సి ఉంటుంది. మీరు 1 పేజ్ రాస్తారా, 1.5 పేజ్ రాస్తారా, 2 పేజ్ రాస్తారా, 100 వర్డ్స్ లో రాస్తారా, మీ ఇష్టం. అది ఎన్ని నిమిషాల్లో రాయాలి, 9 మినిట్స్ లో ఒక ఆన్సర్ ఫినిష్ చేయాలి. అలా మీరు 10 ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనోటేషన్స్ మొత్తం కలిపి 10 ఆన్సర్స్ రాయాలి. 5 బిట్ లో ప్రతి బిట్ లో నుంచి 2 రాయాలి. సో 1 బిట్ లో నుంచి 2, అది ప్రోజ్ నుంచి అనోటేషన్స్. సెకండ్ బిట్ లో పోయట్రీ నుంచి అనోటేషన్స్, అందులో 2 రాయాలి. థర్డ్ బిట్ ప్రోజ్ లో నుంచి క్వశ్చన్స్ 2 రాయాలి అందులో. తర్వాత థర్డ్ బిట్ లో ప్రోజ్ నుంచి క్వశ్చన్స్ 2 రాయాలి. ఫోర్త్ బిట్ లో పోయట్రీ నుంచి క్వశ్చన్స్ 2 రాయాలి. ఫిఫ్త్ బిట్ లో షార్ట్ స్టోరీస్ నుంచి క్వశ్చన్స్ 2 రాయాలి. ఇలా 5 బిట్లలో కలిపి 10కి మీరు 10 క్వశ్చన్స్ కి అనోటేషన్స్ కి రాయాలి. అంటే మీకు ఒక క్వశ్చన్ కి 9 నిమిషాలు మాత్రమే తీసుకోవాలి. అంతకంటే ఎక్కువ కనుక తీసుకుంటే మీకు సెకండ్ ఇయర్ గ్రామర్ లో అన్ని బిట్స్ చేయలేరు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు ప్రాక్టీస్ చేస్తారా, ఒకసారి మీరు టైం ముందు పెట్టుకొని వాచ్ ముందు పెట్టుకొని ఒకసారి చూడండి. సో మీరు 9 మినిట్స్ లో ఒక ఆన్సర్ రాయగలుగుతున్నారా లేదా. ఇది ఫస్ట్ బిట్ కి సంబంధించి. ఫస్ట్ బిట్ లో మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ బిట్ లో ఎక్కడ నుంచి అనోటేషన్స్ అడుగుతారంటే ప్రోజ్ నుంచి మాత్రమే అనోటేషన్స్ అడుగుతారు. పోయట్రీకి సంబంధించినవి ఫస్ట్ బిట్ లో రాయకండి. ఇంకొకటి బిట్ నెంబర్ కరెక్ట్ గా వేయండి, ఇట్లా కొంచెం పెద్దగా వేయండి. రోమన్ లెటర్ లో 1 ఇలా బిట్ నెంబర్ కొంచెం కనిపించేలాగా వేయండి. కొంతమంది కొంచెం ఓల్డ్ వాళ్ళు కూడా దిద్దుతుంటారు, కొంతమందికి సైట్ ఉన్న వాళ్ళు కూడా దిద్దుతుంటారు. కాబట్టి డెఫినెట్ గా కొంచెం ఈ బిట్ నెంబర్స్ పెద్దగా వేసే ప్రయత్నము చేయండి. ఫస్ట్ బిట్ ఎక్కడ నుంచి అడుగుతారు ఇవన్నీ తెలుసు కదా. ఇలా మనం డివైడ్ చేసుకున్నాం టైం ని, మేనేజ్మెంట్ సెకండ్ ఇయర్ సంబంధించి. ఫస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇది ఇంప్లిమెంట్ అవుతుంది.
సో కొంచెం చూసుకోండి, ఫస్ట్ ఇయర్ వాళ్ళు కూడా లైవ్ లో ఎవరైనా ఉంటే. రైట్, ఏంటండి ఫస్ట్ బిట్ లో ఏముంటుంది, వేరే స్కెచ్. ఫస్ట్ బిట్ క్లోజ్ నుంచి అనోటేషన్. మీకు 3 ఇస్తారు, 2 రాయాలి. రైట్, ఎన్నిటికి ఆన్సర్ చేయాలి, రెండింటికి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ బిట్ లో వచ్చేసి పోయట్రీ. పోయట్రీ నుంచి అనోటేషన్స్ ఉంటాయి, 3 అనోటేషన్స్ ఇస్తారు, రెండింటికి ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ బిట్ వచ్చేసి ప్రోజ్ నుంచి క్వశ్చన్స్. ప్రోజ్ నుంచి క్వశ్చన్స్ 3 ఇస్తారు, రెండింటికి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ బిట్ లో పోయట్రీ నుంచి సో క్వశ్చన్స్ ఇస్తారు, 3 ఇస్తారు, 2 చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫిఫ్త్ బిట్. సో ఫిఫ్త్ బిట్ ఏంటంటే షార్ట్ స్టోరీ క్వశ్చన్స్. షార్ట్ స్టోరీ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది మనకి, ఇవి కూడా 3 ఇస్తారు, 2 రాయాల్సి ఉంటుంది. సో ఇది సెక్షన్ ఏ మొత్తం కంప్లీట్ గా 2, 4, 6, 8, 10 టోటల్ 10 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయాలి ఉంటుంది. సో కాబట్టి ఇది ఒకటి అంటే ఒక్కదాని కనుక 9 అయితే 90 మినిట్స్ మనకు అవుతుంది. సో ఈ 90 మినిట్స్ కంటే మీరు ఎక్కువగా కనుక టైం తీసుకుంటే అది గ్రామర్ కి చాలా ఇబ్బంది కావడం జరుగుతుంది. సో ఇవి మీరు పర్ఫెక్ట్ గా కనుక అయితే రైట్. గౌతమ్, సారీ సార్ టు ఇంటరప్ట్ యూ, కెన్ ఐ రైట్ చాయిస్ 2? రైట్ గౌతమ్, చాయిస్ ఎప్పుడు రాయకండి, ఏదైనా డౌట్ ఉన్నప్పుడు రాయండి. సార్ టెక్స్ట్ బుక్ లో లెసన్స్ పెడితే చాలా సిలబస్ మొత్తం పెట్టండి భానుప్రకాష్. సో మీరు సిలబస్ మొత్తం ఓన్లీ లెసన్స్ కాదు, నాకు గ్రామర్ టాపిక్స్ కూడా ఏమేమి ఉన్నాయని తెలియాలి కదా. టోటల్ ఓవరాల్ సిలబస్ నాకు పెట్టేయండి. మీరు ఒక ఫోటో తీసి దాన్ని మెయిల్ చేయండి నాకు. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఆ మెయిల్ ఐడికి చెప్పేయండి. సో డెఫినెట్ గా నేను లెసన్స్ ఒకవేళ టీఎస్కి అంటే తెలంగాణ స్టేట్ ఉన్న సిలబస్ అంటే నేను డెఫినెట్ గా నా యూట్యూబ్ లో అన్ని లెసన్స్ మాక్సిమం లెసన్స్ అప్లోడ్ చేశాను. పోయమ్స్, లెసన్స్, షార్ట్ స్టోరీస్ అవి మీరు ఫాలో అవ్వచ్చు. గ్రామర్ టాపిక్స్ కూడా సేమ్ ఉంటే నా యూట్యూబ్ ఛానల్లో గ్రామర్ టాపిక్స్ కూడా కొన్ని వీడియోస్ చేశాను, అవి కూడా మీరు ఫాలో అవ్వచ్చు. లైవ్ ప్రోగ్రామ్ కూడా ఇదే సేమ్ మీకు సరిపోతుంది. రైట్, ప్రశాంత్ కుమార్, డోంట్ వరీ, నేను డెఫినెట్ గా మీకు మెయిల్ చేస్తాను, మర్చిపోను. రైట్, చాయిస్ రాయకండి. సెకండ్ ఇయర్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో చాయిస్ అటెంప్ట్ చేయకండి. మీకు ఇచ్చిన 2 రాయండి, 3 ఎట్టి పరిస్థితుల్లో రాయకండి. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, ఈ సెకండ్ ఇయర్ లో 90+ మార్క్స్ ఎలా స్కోర్ చేయాలన్నప్పుడు ఫస్ట్ నుంచి చెప్తున్నా, ఎట్టి పరిస్థితులలో టైం వేస్ట్ చేసే ప్రాసెస్ చేయకండి. మీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కి అన్నిటి కలిపి 10 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కలిపి 40 మార్కులే ఉన్నాయి. సో ఇదెందుకు అందరూ ఐడెంటిఫై చేయట్లేదో నాకేం అర్థం కావట్లేదు. నేను ఆల్రెడీ చెప్తున్నా, 40 మార్కులు మాత్రమే ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. గ్రామర్ కి 60 మార్కులు ఉన్నాయి. గ్రామర్ కి బై మార్క్స్ వస్తాయి మీరు పర్ఫెక్ట్ గా రాస్తే. దీనికి నేను చెప్పాను కదా 35 నుంచి 37 మార్క్స్ మాత్రమే వస్తాయి. సో మీరు ఎక్కడ ఒక చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ రాసినా, గ్రామాటికల్ ఎక్కడ సెంటెన్స్ తప్పుగా ఉన్నా మీకు మార్క్స్ కట్ అవుతాయి క్వశ్చన్ ఆన్సర్ లో, గుర్తుపెట్టుకోండి. ఆన్సర్లలో దెర్ ఈస్ ఎ ఛాన్స్ టు కట్ ద మార్క్స్. నేను ఆల్రెడీ చేస్తుంటాను. సో స్పెల్లింగ్ మిస్టేక్స్ చూస్తుంటాను నేను దిద్దేటప్పుడు, గ్రామాటికల్ మిస్టేక్స్ చూస్తుంటాను. ఇచ్చిన క్వశ్చన్ కాకుండా, ఇచ్చిన అనోటేషన్ కాకుండా వేరే ఆన్సర్ ఏమైనా రాస్తున్నారా అది కూడా అబ్జర్వ్ చేస్తాం. సో వాటి మీకు ఇక్కడ ఎన్ని మార్క్స్ కట్ అవుతాయి అంటే 4 to 5 మార్క్స్ కట్ అవుతాయి. 40లో మీకు ఎన్ని మార్క్స్ కట్ అవుతాయి? 4 to 5 మార్క్స్ కట్ అయితే గుర్తుపెట్టుకోండి. దీనికి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయకండి. సో ఫస్ట్ ఇయర్ వాళ్ళైనా సెకండ్ ఇయర్ వాళ్ళైనా గ్రామర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. మీరు పర్ఫెక్ట్ గా రాస్తే 35 నుంచి 36 మార్క్స్ మాత్రమే వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఇది ఫస్ట్ నుంచి చెప్తున్నా. రైట్, గౌతమ్ చెప్పారు సెక్షన్ బి అండ్ సి. రైట్, ఇది అయిపోతే నేను సెక్షన్ బిసి కి కూడా వస్తాను, డోంట్ వరీ. కొంచెం టైం తీసుకొని ఓపికగా వినండి. ఒక 1 అవర్ మీకు టైం వేస్ట్ కావచ్చేమో కానీ డెఫినెట్ గా ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది. కంటిన్యూ చేస్తాను నేను. రైట్, సో కాబట్టి ఏం చేయండి అంటే నేను చెప్తాను. ఇది ఫస్ట్ సెక్షన్ కి సంబంధించి. చాయిస్ అయితే ఎట్టి పరిస్థితుల్లో రాయకండి, ఇబ్బంది పడతారు, టైం సరిపోదు, ఎస్పెషల్లీ సెకండ్ ఇయర్ వాళ్ళు. ఒకవేళ మీకు చాయిస్ రాయాలి అనిపిస్తే ఓవరాల్ అన్ని బిట్స్ ఫినిష్ చేసిన తర్వాత
మీకు టైం కనుక ఉంటే అప్పుడు లాస్ట్ లో రాయండి, నో ప్రాబ్లం అట్ ఆల్. మీరు రాసేటప్పుడు ఎక్స్ట్రా బిట్ రాయండి, అది దిద్దే వాళ్ళకి ఈజీగా ఉంటుంది, లేకపోతే కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో మీరు ఎక్స్ట్రా రాస్తే, మీరు ఫస్ట్ రాసిన దానికంటే ఎక్స్ట్రాకి ఎక్కువ మార్క్స్ వస్తే ఎక్స్ట్రానే కౌంట్ లోకి తీసుకుంటారు. ఎక్స్ట్రాకి ఎక్కువ వచ్చిన మార్క్స్ నే మీకు అందులో వెయిటేజ్ వేయడం జరుగుతుంది, ఎక్స్ట్రా మార్క్స్ ని. సో కాబట్టి టైం ఉంటే ఎక్స్ట్రాకి ఎక్స్ట్రా ఆన్సర్స్ రాయడానికి, లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఎక్స్ట్రా రాయకండి, రెండు రాయండి ప్రతి బిట్ నుంచి. రైట్. సో సెక్షన్ బి కనుక వెళ్తే, సెకండ్ ఇయర్ పేపర్ లో సెక్షన్ బి, ఇది మీకు అర్థమైంది అనుకుంటాను. అనోటేషన్స్ ఎలా రాయాలి ఆల్రెడీ నేను ఫస్ట్ లోనే చెప్పాను. ఎలా రాయాలి అంటే అనోటేషన్స్ కి ఇంట్రడక్షన్ ఉండాలి, కాంటెక్స్ట్ ఉండాలి, ఎక్స్ప్లెనేషన్ ఉండాలి. ఎక్స్ప్లెనేషన్ మధ్యలో టెక్స్చువల్ లైన్స్ రాయొచ్చు, తర్వాత క్రిటికల్ కామెంట్ రాయండి, అది కూడా బాగా ఉంటుంది. టెక్స్చువల్ లైన్స్ రాసినప్పుడు గుర్తుపెట్టుకోండి, దాన్ని అండర్లైన్ చేయండి. కొంచెం స్కెచెస్ కాకుండా ఏమంటారు, కొన్ని డిఫరెంట్ పెన్స్ దొరుకుతున్నాయి ఇప్పుడు, హైలైటింగ్ పెన్స్ దొరుకుతున్నాయి డిఫరెంట్ కలర్స్ లో, పింక్, రెడ్, తర్వాత రకరకాల కలర్స్, ఆరెంజ్ కలర్ లో పెన్స్ దొరుకుతున్నాయి. అవి వాటితో రాసి అండర్లైన్ చేయండి. సో దిద్దే వాళ్ళకి విజిబుల్ గా ఉండాలి కాబట్టి అది చేయాలి. రైట్. ఇది సెక్షన్ ఏ. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ లో పెట్టండి. సెకండ్ ఇయర్ వాళ్ళు కానీ ఫస్ట్ ఇయర్ వాళ్ళు కూడా సేమ్ ఇది ఇంప్లిమెంట్ అవుతుంది సెక్షన్ ఏ కి సంబంధించి మాత్రం. సెకండ్ ఇయర్ బి సెక్షన్ లోకి వస్తే, సెక్షన్ బి కనుక వస్తే మనకి ఓన్లీ ఏమున్నాయంటే ఎన్ని మార్క్స్ అలాట్ చేయడం జరిగిందంటే మీకు 16 మార్కులు. సెక్షన్ బికి వచ్చేసి 16 మార్కులు ఉన్నాయి. సో ఈ 16 మార్కులలో ఏమేమి ఉన్నాయంటే, ఫస్ట్ వన్ ఈజ్ సీన్ ప్యాసేజ్ 4 మార్క్స్. సెకండ్ బిట్ వచ్చేసి ఇందులో సెక్షన్ బి లో సెకండ్ వచ్చేసి అన్సీన్ ప్యాసేజ్, దీనికి 4 మార్క్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది 6వది అనుకోండి, 6వ అంటే క్వశ్చన్ పేపర్ 6వది, ఇది 7వది, 8వది వచ్చేసి మీకు యాడ్స్ ఉన్నాయి, అడ్వర్టైజ్మెంట్స్, సో దీనికి 4 మార్కులు ఉన్నాయి. నెక్స్ట్ 9th బిట్ వచ్చేసి నాన్ వర్బల్ డాటా. ఈ ప్రతి దాని గురించి మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా రాయాలి అనేది ఒకసారి చూడండి. సో అన్నిటికీ 4. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, సెకండ్ ఇయర్ అయినా ఫస్ట్ ఇయర్ అయినా గ్రామర్ లో ప్రతి టాపిక్ కి 4 మార్కులు ఉంటాయి, అది మాత్రం మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇది సెక్షన్ బి. రైట్. భారతీరావు, కెన్ ఐ అటెంప్ట్ ఎనీ ఆన్సర్ ఆర్ సీరియల్ నెంబర్ వైజ్, ఎనీ కండిషన్స్ ఆర్ దేర్? రైట్. భారతీరావు, మీరు అడిగింది పర్ఫెక్ట్ గా ఉంది. చాలా మంది సీరియల్ గా రాయాలా లేకపోతే ఎలా రాయాలి అని అడుగుతున్నారు. ఇంకా మీరేం చేయండి అంటే, మీరు ఫస్ట్ డిసైడ్ చేసుకోండి ఏం రాస్తారు. గ్రామర్ పార్ట్ మొదలు పెడతారా, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మొదలు పెడతారా? ఇంకోటి గుర్తుపెట్టుకోండి, రాసేటప్పుడు ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. రైట్. క్వశ్చన్స్ కి సమ్మరీ రాయొచ్చా? క్వశ్చన్స్ కి సమ్మరీ రాయవచ్చు, కానీ ఓవరాల్ గా రాస్తే మీకు టైం సరిపోదు. మీ సార్ కనుక మీకు నోట్స్ ఇస్తే అదే రాయండి, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ పోయేటి గురించి రాయండి, టెక్స్చువల్ లైన్స్ రాయండి, ఇంతే కానీ ఇంకా ఎక్స్టెండ్ చేసుకోకండి, మీకు టైం సరిపోదు. నేను ఆల్రెడీ ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కోసం ఇబ్బంది పడకండి, గ్రామర్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి గ్రామర్ మీద. సమ్మరీ రాస్తే పర్ఫెక్ట్ గా ఉంటుంది, కానీ ఆ క్వశ్చన్ దేనికి సంబంధించిందో అది రాయాల్సి ఉంటుంది. ఒక్క నిమిషం, తినేసే టైం అవుతుంది, 9 o'clock అవుతుంది. రైట్. సో నా లైవ్ చాలా సేపు అవుతుంది, ఇప్పుడు కాదు ఇంకా 1 hour టైం పట్టవచ్చు, రెస్ట్ తీసుకో. రైట్. సో రైట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కొద్దిగా నేను ఇంటరప్ట్ చేశాను మిమ్మల్ని, ఎందుకంటే మా ఇంట్లో కూడా ఉన్నారు కదా, వాళ్ళు నా కోసం వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు లైవ్ అయిపోతే తినడానికి రమ్మంటున్నారు. బట్ సో నేను మీకు ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నాను కాబట్టి తర్వాత లైవ్ అయిపోయిన తర్వాతనే తింటాను. మా ఇంట్లో వాళ్ళని తినమని చెప్పేసాను, వాళ్ళు వెళ్ళారు. సో రైట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఓపిక నేను చెప్పేది వింటున్నందుకు. అయితే నేను ఆల్రెడీ చెప్పాను, సమ్మరీ రాయాలి అంటే టోటల్ ఓవరాల్ సమ్మరీ రాయకండి. ఎందుకు అంటే టైం సరిపోదు. సెకండ్ ఇయర్ వాళ్ళకైనా ఫస్ట్ ఇయర్ వాళ్ళకైనా ఆ క్వశ్చన్ కి లేదా అనోటేషన్ కి ఎంత రాయాలో అంతే రాయండి, కానీ మొత్తం రాయకండి. మొత్తం అంతా కరెక్ట్ కూడా కాదు. సో దిద్దే వాళ్ళు ఏం చేస్తారంటే దానికి సంబంధం ఉన్న ఆన్సరే తీసుకుంటారు. మీరు ఎన్ని పేజీలు రాసింది అనేది కాదు, ఎన్ని లైన్స్ రాశారు, ఎన్ని వర్డ్స్ అనేది ఇంపార్టెంట్ కాదు. సో అనోటేషన్ కి పర్ఫెక్ట్ గా ఆన్సర్ రాశారా, క్వశ్చన్ కి
పర్ఫెక్ట్ గా ఆన్సర్ రాసి మాత్రమే చూడడం జరుగుతుంది. పేజీలు కూడా కౌంట్ చేయరు. చాలా మందికి అపోహ ఉంది, ఇప్పటికి కూడా ఎక్కువ పేజీలు రాయాలి. కొంతమంది కూడా అలానే దిద్దుతుంటారు, పేజ్ వైజ్ గా మార్క్స్ వేస్తుంటారు. బట్ మీరు 1-1.5 పేజ్ రాసే ప్రయత్నము చేయండి. 100 వర్డ్స్ లో రాస్తే కొన్నిసార్లు తక్కువ మార్క్స్ కూడా అవాయిడ్ చేస్తుంటారు. సో మన ఇక్కడ ఉన్న సిస్టమ్ ఏంటి ఇండియాలో అంటే ఎక్కువ పేపర్స్ నింపాలి, అది టార్గెట్. అది రాను పోతుంది. సో మీరు 1-1.5 పేజ్ రాయండి. ఎంటేషన్ అయినా క్వశ్చన్ అయినా 1-1.5 పేజ్ రాసే ప్రయత్నము చేయండి, సరిపోతుంది. రైట్. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ హౌ టు కరెక్ట్ పేపర్స్ ఇన్ పబ్లిక్? ఇది అర్థం కాలేదు, మళ్ళీ ఒకసారి మీరు కరెక్ట్ గా మీరు చెప్పండి. భానుప్రకాష్, పబ్లిక్ ఎగ్జామా అది ఏంటనేది నాకు అర్థం కాలేదు. అదే నేను ఆల్రెడీ మీకు చెప్తున్నదే, పబ్లిక్ ఎగ్జామినేషన్ లో నేను ఎలా పేపర్ దిద్దుతాను అనేది చెప్తాను. నేను ఎలా దిద్దుతాను, మిగతా వాళ్ళు కూడా ఎలా దిద్దుతున్నారు అనేది. రైట్. ఒకసారి 1 పేజ్ ఎనఫ్ ఫర్ క్వశ్చన్ ఆన్సర్స్. రైట్, నేను చెప్తున్నాను కదా 1 పేజ్ సరిపోతుంది. ఇంకా మీరు కొంచెం మీకు మ్యాటర్ రాయగలిగితే, ఆన్సర్ రాయగలిగితే 1.5 పేజ్ కూడా రాసే ప్రయత్నం చేయండి. బట్ క్వశ్చన్ కి లేదా అనోటేషన్ కు సంబంధించి ఎక్సీడ్ ఇన్ఫర్మేషన్ అంటే అవసరం లేని ఆన్సర్ రాసే ప్రయత్నం చేయకండి, అది మంచిది కూడా కాదు. సో ఎక్కడికైతే అవసరం ఉందో అక్కడికే రాయండి. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అవసరం లేదు, అది మీకు టైం ని తినేస్తుంది, టైం సరిపోదు మీకు. నేను ఆల్రెడీ చెప్పాను, దీని మీద కొంచెమే కాన్సన్ట్రేషన్ చేయండి, గ్రామర్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసే ప్రయత్నము చేయండి. రైట్. ఇది ఇంకేమన్నా సెక్షన్ ఏ కి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కొంచెం ఫాస్ట్ గా చెప్పండి. నేను ఇంకా ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలి, టిప్స్ చెప్పాలి మీకు. నెక్స్ట్ ఫస్ట్ ఇయర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. రైట్. సార్ టైం మేనేజ్మెంట్ చెప్పండి, తెలుగు మీడియా. రైట్, ఆల్రెడీ నేను టైం మేనేజ్మెంట్ చెప్పాను. 90 మినిట్స్ లో మీరు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మొత్తం రాసేయాలి 10కి. అంటే ఒక్కొక్క క్వశ్చన్ కి ఆన్సర్ ని 9 నిమిషాల్లో రాయాలి. సో 90 మినిట్స్ లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయిపోవాలి. 90 మినిట్స్ లో గ్రామర్ చదవాలి. గ్రామర్ చదవాల్సి ఉంటుంది, గ్రామర్ రాయాల్సి ఉంటుంది, చదవడం కాదు. పిల్లలకి చదవండి అని చెప్పి నాకు కూడా అలవాటు అయిపోయింది, చదవాలి అన్న. 90 మినిట్స్ లో గ్రామర్ చేయండి. రైట్. ఇంకా సెక్షన్ కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నాయి? కానీ 1 పేజ్ రాస్తే పేజెస్ సరిపోవు కదా సార్, సెకండ్ ఇయర్ కి సరిపోతాయి. మీకు 28 పేజెస్ ఉన్న బుక్లెట్ ఇస్తారు, డెఫినెట్ గా టైం సరిపోతుంది. నేను ఎట్లా బిట్స్ రాయాలో గ్రామర్ బిట్స్ కూడా చెప్పబోతున్నాను, మీరు కొంచెం ఓపికగా వినండి. డెఫినెట్ గా 1 పేజ్ రాస్తే సరిపోతుంది, సరిపోదు అనేది లేదు. 28 పేజెస్ ఉన్న బుక్లెట్ ఇస్తారు, మీరు ఎలా రాయాలో నేను చెప్తాను. రైట్. ఇంకేమైనా ఉంటే చెప్పండి, ఫాస్ట్ గా కామెంట్ చేయండి. లేదంటే సెక్షన్ బి ఎక్స్ప్లెనేషన్ కి వెళ్ళిపోతాను నేను. రైట్. సెక్షన్ బి కనుక వెళ్తే మనం సో ఫస్ట్ సీన్ ప్యాసేజ్ ఉండడం జరుగుతుంది సెక్షన్ బి లో. సీన్ ప్యాసేజ్, ఈ సీన్ ప్యాసేజ్ ఎక్కడి నుంచి అడుగుతారంటే షార్ట్ స్టోరీస్. షార్ట్ స్టోరీస్ వెనకాల మనకి ఒక్కొక్క షార్ట్ స్టోరీ వెనకాల 3 ప్యాసేజ్లు ఉన్నాయి. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఈ షార్ట్ స్టోరీస్ వెనకాల ఉన్న పారాగ్రాఫ్ చదివేటప్పుడు అన్ని యూనిట్స్ చదవండి. నేను ఆల్రెడీ చెప్పాను, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కు సంబంధించి 4 చదవండి. అనోటేషన్స్ కు, క్వశ్చన్స్ కు 4 యూనిట్స్ కవర్ చేయండి, సరిపోతుంది. 5వ యూనిట్ స్కిప్ చేయండి అని చెప్పాను. బట్ ఈ ప్యాసేజ్ కు సంబంధించి ఇదేంటి, ఫస్ట్ మీట్ ఏముంటుంది, ఓన్లీ సీన్ ప్యాసేజ్ ఉంటుంది. ఈ సీన్ ప్యాసేజ్ షార్ట్ స్టోరీస్ వెనకాల ఉన్న ప్యాసేజ్ నుంచి అడుగుతారు. ఒక్కొక్క షార్ట్ స్టోరీ వెనకాల 3 ప్యాసేజ్ ఇవ్వబడ్డాయి, మనకు 5 ఉన్నాయి. 5 × 3 15, నియర్లీ 15 ప్యాసేజెస్ కనుక మీరు చదివితే 4 మార్కులు వస్తాయి. ఎన్ని మార్కులు వస్తాయి? 4 మార్కులు వస్తాయి. ఇంకొకటి సెకండ్ ఇయర్ వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఏంటి అంటే ఇది క్వశ్చన్ పేపర్ ఆన్సర్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ పేపర్ లోనే ఆన్సర్ ఉంటుంది. మీరు ఏం చేయాలంటే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ అని పారాగ్రాఫ్ లో ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది. అర్థమైందా? కొంతమంది అడిగారు సెకండ్ ఇయర్ ఎలా ఈజీగా పాస్ కావాలి సార్? గ్రామర్ తోనే ఈజీగా పాస్ అవ్వచ్చు. మీరు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అటెంప్ట్ చేయకుండానే సెకండ్ ఇయర్ లో గ్రామర్ తో పాస్ కావచ్చు. 35 కాదు, నియర్లీ 45 to 50 మార్క్స్ తెచ్చుకోవచ్చు. అది కూడా చెప్పబోతున్నాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఎవరైనా మిస్ అయి ఉంటే నేను వీడియోస్ కూడా చేస్తాను. మళ్ళీ ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, 90+ మార్క్స్ ఎలా సాధించారు, హౌ టు గెట్ గుడ్ మార్క్స్ ఇన్ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, మళ్ళీ మీకోసం వీడియోస్ నేను చేసి అప్లోడ్ చేస్తాను, అప్పుడైనా మీరు చూడండి. రైట్. ఎందుకంటే తక్కువ మంది లైవ్ చూస్తున్నారు. రైట్. దీనికి వెళ్తే ఏంటి, షార్ట్ స్టోరీస్ వెనకాల ఉన్న ప్యాసేజ్ లో నుంచి అడుగుతారు.
సీన్ ప్యాసేజెస్. మీరు ఏం చేయండి అంటే ప్యాసేజ్ చదివేటప్పుడు చాలా మంది రివిజన్ చేయమని చెప్తారు మా పిల్లలకి. వాళ్ళు ఏం చేస్తారంటే ఒకటే ప్యాసేజ్ ని 3-4 టైమ్స్ చదువుతుంటారు ఒకటే ప్యాసేజ్ కంటిన్యూస్. అలా చదవకండి. ఫస్ట్ షార్ట్ స్టోరీ వెనకాల ఉన్న ప్యాసేజ్ చదవండి, నెక్స్ట్ షార్ట్ స్టోరీ, అలా లాస్ట్ షార్ట్ స్టోరీ వరకు ఉన్న ప్యాసేజ్ మొత్తం చదివేయండి. లాస్ట్ మళ్ళీ ఏం చేయండి, అన్ని ప్యాసేజ్ షార్ట్ స్టోరీస్ వెనకాల ఉన్న ప్యాసేజ్ అన్ని చదివిన తర్వాత మళ్ళీ ఫస్ట్ షార్ట్ స్టోరీ నుంచి అలా రివిజన్ చేయండి. ఒకటే దాన్ని వరుసగా 3-4 టైమ్స్ చదవకుండా ఫస్ట్ టు లాస్ట్. ఇది అన్సీన్ ప్యాసేజ్ కూడా ఇదే మెథడ్ మీరు ఫాలో అవ్వండి. సో అలా అయితే మీకు ఏమవుతుంది, ఒకటే ప్యాసేజ్ ని 3-4 టైమ్స్ ఒకటేసారి చదివారు అనుకోండి, లాస్ట్ ప్యాసేజ్ చదివేసరికి ఫస్ట్ ప్యాసేజ్ సంబంధించిన ఆన్సర్స్ మర్చిపోతారు. సో కాబట్టి ఫస్ట్ టు లాస్ట్ అలా కనుక చదివితే మీరు డెఫినెట్ గా గుర్తుంటాయి. సో ఇక్కడ మీరు టైం మేనేజ్మెంట్ తక్కువ చేసుకోవచ్చు. సార్ కామన్ ఆన్సర్స్ రాయొచ్చా ఫ్రమ్ సేమ్ లెసన్? రైట్, రాయవచ్చు, నో ప్రాబ్లం, ఏం కాదు, కామన్ ఆన్సర్స్ రాయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అనోటేషన్ లో ఇచ్చిన లెసనే క్వశ్చన్ లో అడిగాడు అనుకోండి, రాయొచ్చు, కానీ క్వశ్చన్ రిలేటెడ్ రాయాల్సి ఉంటుంది. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. అది అనోటేషన్ రిలేటెడ్ రాయాలి, ఇది క్వశ్చన్ రిలేటెడ్ రాయాలి. కామన్ రాసినా ఒక హాఫ్ మార్క్ తగ్గే ఛాన్స్ ఉంది. పర్ఫెక్ట్ గా రాస్తే 3.5 పడతాయి, ఇంకొంచెం తక్కువ రాస్తే 3 మార్క్స్ పడతాయి 4 కి. ఇది దృష్టిలో ఉంచుకోవాలి. సేమ్ ఆన్సర్స్ రాసేవాళ్ళు, రైట్? సో మీరు ప్యాసేజ్ ఎలా చదవాలో చెప్పాను కదా. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చదవండి. సో ఒకటే దాన్ని చాలా సార్లు ప్రాక్టీస్ చేయకండి, అది మర్చిపోయడానికి చాలా ఈజీగా అవుతుంది. సో మీరు మర్చిపోకుండా ఉండాలంటే ఫస్ట్ టు లాస్ట్ అనే ఫార్ములా ఫాలో అవ్వండి. సో ఇది షార్ట్ స్టోరీస్ వెనకాల ఉన్న ప్యాసేజెస్ అన్ని చదవండి. సీన్ ప్యాసేజ్. సో అన్సీన్ ప్యాసేజ్ ఎక్కడ నుంచి అంటే ప్రోజ్ లెసన్స్ వెనకాల ప్యాసేజ్లు, లాస్ట్ లో కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ అని ఉంది. టెక్స్ట్ బుక్ లో కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ అని ఉంది. ఇవన్నీ చదివితే 4 మార్క్స్ వస్తాయి. అన్సీన్ ప్యాసేజ్ మీకు ఎక్కడ నుంచి అడుగుతారు అంటే ప్రోజ్ వెనకాల ఉన్న ప్యాసేజ్ నుంచి. మీకు టెక్స్ట్ బుక్ లో లాస్ట్ లో కాంప్రిహెన్షన్ ప్యాసేజెస్ అని ఉన్నాయి కదా. సో ఆ 4 అంటే అక్కడ 13 ప్యాసేజెస్ ఉన్నాయి. ఈ ప్రోజ్ వెనకాల ఉన్న 2 ఉన్నాయి ప్రతి ప్రోజ్ వెనకాల, అవి ప్లస్ కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ అని టెక్స్ట్ బుక్ ఎండింగ్ లో ఉంది. అవి చదివితే మీకు 4 మార్కులు. ఇది అన్సీన్ ప్యాసేజ్, అక్కడ నుంచి అడుగుతారు. అన్సీన్ ప్యాసేజెస్ ప్రోజ్ వెనకాల ఉన్న ప్యాసేజ్ నుంచి టెక్స్ట్ బుక్ ఎండింగ్ లో ఉన్న టెక్స్ట్ బుక్ ఎండింగ్ లో ఉన్న ప్యాసేజెస్ అందులో నుంచి అడగడం జరుగుతుంది. తెలుగు మీడియా లెసన్ లో మెయిన్ పాయింట్ రాయవచ్చా, కానీ అది క్వశ్చన్ రిలేటెడ్ అయి ఉండాలి. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను అదే. మీకు ఒకవేళ అనోటేషన్ అయితే అనోటేషన్ రిలేటెడ్ అయి ఉండాలి, క్వశ్చన్ అయితే క్వశ్చన్ కి సంబంధించిన ఆన్సర్ దాని రిలేటెడ్ గా రాయాల్సి ఉంటుంది. ప్రతి దానికి కామన్ గా రాస్తే కొంచెం మార్క్స్ తగ్గుతాయి. 3.5 4 కి 4 మార్క్స్ రావు, 3 నుంచి 3.5 మార్క్స్ రావచ్చు. సో అది జరుగుతుంది, రైట్? ఈ 2 ప్యాసేజ్ అయిపోయినాయి. నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్స్. సో అడ్వర్టైజ్మెంట్స్ మీకు టెక్స్ట్ బుక్ లో ఉన్నాయి. ఇది 8వ బిట్ లో ఉంది అడ్వర్టైజ్మెంట్స్ అనే టాపిక్. సో ఏంటంటే అడ్వర్టైజ్మెంట్స్ అన్ని చదవండి. టెక్స్ట్ బుక్ లో ఉన్న అడ్వర్టైజ్మెంట్ చదవండి. ఒక్కొక్కసారి 1% ఛాన్స్ ఉంది అవుట్ ఆఫ్ టెక్స్ట్ బుక్ కూడా ఇవ్వవచ్చు. కానీ ఏం చేయండి అంటే టెక్స్ట్ బుక్ లో సేమ్ ప్యాసేజ్ అయితే ఎలా చదివారో దీన్ని కూడా ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ నుంచి లాస్ట్ అడ్వర్టైజ్మెంట్. సెకండ్ ఇయర్ గ్రామర్ మొత్తం ఇలానే ఉంటుంది. నెక్స్ట్ ఇది నాన్ వర్బల్ డేటా కూడా సేమ్ రూల్ ఫాలో అవ్వండి. ఫస్ట్ టు లాస్ట్. అగైన్ మళ్ళీ లాస్ట్ లో చదవడం అయిపోతే మళ్ళీ ఫస్ట్ టు లాస్ట్. ఇలా మీరు కంటిన్యూస్ గా చదువుతూ ఉండండి. ఫస్ట్ టు లాస్ట్ ఇలా చదువుతూ ఉండండి. ఈ 4 అయితే నెక్స్ట్ సెక్షన్ సి లో ఏమేమి ఉన్నాయో దానికి సంబంధించి కూడా నేను చెప్తాను ఆ టాపిక్ వచ్చినప్పుడు, రైట్? అడ్వర్టైజ్మెంట్స్ ఏం చేయండి అంటే ప్రతి ఒక్క లైన్ చదవండి. మీకు బాక్స్ లో ఇస్తారు అడ్వర్టైజ్మెంట్, ఇలా బాక్స్ ఉంటుంది. సో ఈ బాక్స్ లో అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది. కొన్నిసార్లు అడ్వర్టైజ్మెంట్ లో ఏం అడుగుతారంటే మోటో కూడా అడుగుతారు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను. మోటో ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ సెంట్రల్ రైల్వే మోటో ఏంటంటే యువర్ సేఫ్టీ ఈజ్ అవర్ ప్రియారిటీ. సో క్వశ్చన్స్ లో అడగచ్చు, వాట్ ఈస్ ద సౌత్ సెంట్రల్ రైల్వే మోటో అని అడగచ్చు. సో చాలా మంది అది స్కిప్ చేస్తారు, అది ఆన్సర్ కూడా చాలా మందికి తెలియదు. అది చిన్న లైన్ ఉంటుంది. సౌత్ సెంట్రల్ ఎవరు యాడ్ ఇచ్చారు, సో యాడ్ సౌత్ సెంట్రల్ రైల్వే ఇచ్చారు, దీని కింద సింపుల్ గా ఇలా ఉంటుంది. సో అది మీరు చాలా మంది స్కిప్ చేస్తూ ఉంటారు. ఆ స్కిప్ చేయకండి. అలా చేస్తే ఏం జరుగుతుంది అంటే 1 మార్క్ మీరు కోల్పోయే ఛాన్స్ ఉంది. సో ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, నేను చెప్పడం మర్చిపోయా, ఈ సీన్ ప్యాసేజెస్
ఈ 4 మార్కులు ఉన్నాయి కానీ క్వశ్చన్స్ 6 అడుగుతారు. అన్సీన్ ప్యాసేజ్ కూడా 6 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. 6 క్వశ్చన్స్ కి 6 ఆన్సర్స్ చేయండి. ఇక్కడ మాత్రం ఇక్కడ సీన్ ప్యాసేజ్ కానీ అన్సీన్ ప్యాసేజ్ కానీ మీకు ఉండేటి 4 మార్కులు మాత్రమే. కానీ ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారు? సీన్ ప్యాసేజ్ కింద 6 క్వశ్చన్స్ ఇస్తారు. అన్సీన్ ప్యాసేజ్ కింద కూడా 6 క్వశ్చన్స్ ఇస్తారు. వీటికి మాత్రం చాయిస్ తీసుకోకండి. గ్రామర్ లో ఎక్కువ చేయండి. వేరే దగ్గర మళ్ళీ చాయిస్ తీసుకునే దగ్గర నేను ఆల్రెడీ చెప్తాను. ఓకేనా? రైట్, 7 మెంబర్సే లైవ్ లో ఉన్నారు. రైట్, ఇంకెక్కువ మంది ఉంటే నేను హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. రైట్, చెప్తాను మీకు డెఫినెట్ గా. ఇంకొక హాఫ్ అన్ అవర్ లో మొత్తం అయిపోతుంది. నాకు తెలిసి లైవ్ కూడా అయిపోవచ్చు. వీలైతే ఫస్ట్ ఇయర్ కూడా తొందరగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎక్కువ మంది చూసే అది ఉన్నది కదా. రైట్, గౌతమ్ అడిగాడు, సార్ కెన్ వి డెవలప్ own sentences that related to annotation, question and answers, or we should write as it is given in material or textbook. సో మీ ఓన్ గా రాయొచ్చు. నేను ఆల్రెడీ చెప్పాను అదేంటంటే రైటర్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ రాయొచ్చు, టెక్స్చువల్ లైన్స్ ఇంక్లూడ్ చేయవచ్చు మీ ఆన్సర్ లో. ఈ రెండు మీరు ఎక్స్ట్రాగా రాసే ఛాన్స్ ఉంది. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లో కానీ తర్వాత అండేషన్స్ లో కానీ చేసే ఛాన్స్ ఉంది. ఎక్కువ రాసే ఛాన్స్ ఉంది. ఇది ఫాలో అంటే రైట్. ఇంకొకటి ఏంటంటే ఇందులో కానీ 6 క్వశ్చన్స్ ఇస్తారు. ఇందులో కూడా అన్సీన్ దాంట్లో కూడా 6 క్వశ్చన్స్ ఇస్తారు. మీరు 6 క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయండి. ఎందుకంటే 2 ఎక్కడన్నా తప్పుపోయినా మీకు సేఫ్ సైడ్ లో ఉంటారు. 4 మార్కులు వస్తాయి. అడ్వర్టైజ్మెంట్ కూడా ఎన్ని 6 క్వశ్చన్స్ ఇస్తారు. మీరు 4 మార్కులు మాత్రమే ఉంది. సో కాబట్టి దీనికి కూడా 6 ఉంటాయి. మీరు ఇంకొకటి చెప్పాను కదా, ఈ బాక్స్ లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. ప్రతి సింగిల్ లైన్ ని చదవండి. అడ్వర్టైజ్మెంట్ లో ఇచ్చిన ప్రతి సింగిల్ లైన్ ని చదవండి. చదివితే సో మీకు ప్రతి దానికి ఆన్సర్ చేయండి. దీనికి కూడా ఏంటంటే 6 క్వశ్చన్స్ ఇస్తారు. 4కి మాత్రం ఆన్సర్ చేయమంటారు కానీ మీరు 6 చేయండి. ప్రశాంత్ కుమార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్. థ్యాంక్ యూ ప్రశాంత్. సో నెక్స్ట్ నాన్ వర్బల్ డాటా. నాన్ వర్బల్ డాటాలో ఏం అడుగుతారంటే టేబుల్స్ ఉంటాయి, తర్వాత బార్ గ్రాఫ్ ఉంటుంది, తర్వాత పై చార్ట్ ఉంటుంది, తర్వాత ట్రీ డయాగ్రామ్ ఉంటుంది, తర్వాత ఫ్లో చార్ట్ ఉంటుంది. ఏదైనా ఇవ్వచ్చు మీకు. 5లో ఏదైనా ఇవ్వచ్చు. టేబుల్ అయినా ఇవ్వచ్చు, బార్ గ్రాఫ్ అని ఇవ్వచ్చు, పై చార్ట్ అని ఇవ్వచ్చు, ట్రీ డయాగ్రామ్ అని ఇవ్వచ్చు, ఫ్లో చార్ట్ అని ఇవ్వచ్చు ఈ నాన్ వర్బల్ డాటాలో. సో అది ఇచ్చేసి దాంట్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. టేబుల్ లో అయినా, బార్ గ్రాఫ్ లో అయినా, తర్వాత పై చార్ట్ లో అయినా, ట్రీ డయాగ్రామ్ లో అయినా, ఫ్లో చార్ట్ లో అయినా ఏం చేస్తారు? మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దీనికి ఎన్ని మనకి 6 క్వశ్చన్స్ అడుగుతారు. మీరు 6కి 6 ఆన్సర్స్ చేయండి. 4కే చేయకండి. సో నేను ఆల్రెడీ 90+ మార్క్స్ వచ్చిన వాళ్ళ పేపర్ దిద్దినప్పుడు సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. వీళ్ళు ఏం చేశారంటే కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నారో తెలియదు కానీ వీళ్ళు 6 క్వశ్చన్స్ ఇస్తే 4కి అటెంప్ట్ చేశారు, 2 స్కిప్ చేసేసారు. అందులో ఒకటి తప్పైంది. తప్పైతే 1 మార్క్ లాస్ అయినట్టే కదా. సో కాబట్టి మీరు 1 మార్క్ లాస్ అయినా కూడా ఇబ్బంది పడతారు. ఎందుకంటే బాగా చదివి 95+ వచ్చిన వాళ్ళు కూడా ఈ మిస్టేక్ చేస్తున్నారు. ఈ పేపర్ దిద్దేటప్పుడు అబ్జర్వ్ చేశాను. సో వాటి ఈ ఆన్సర్స్ ఇవి అన్నిటికీ సీన్ ప్యాసేజెస్, అన్సీన్ ప్యాసేజెస్, యాడ్స్, నాన్ వర్బల్ డాటా కింద 6 క్వశ్చన్స్ ఉన్నాయి. 6కి 6 అటెంప్ట్ చేయండి. అందులో 2 తప్పైనా మీకు 4 మార్కులు వస్తాయి. సేఫ్ సైడ్ ఉంటారు. సో కాబట్టి ఇది కూడా నాన్ వర్బల్ డాటా. మీకు టేబుల్ ఇచ్చిన, బార్ గ్రాఫ్ ఇచ్చిన, పై చార్ట్ ఇచ్చిన, ట్రీ డయాగ్రామ్ ఇచ్చిన, ఫ్లో చార్ట్ ఇచ్చిన పర్ఫెక్ట్ గా చూడండి. లైన్ టు లైన్ కంపల్సరీ చదవండి. ఏ ఒక్క లైన్ స్కిప్ చేయకండి. అలా చేస్తే మీరు మార్క్స్ లూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో కాబట్టి సో ఇది కూడా నేను ఏం చెప్పాను, ఫస్ట్ టు లాస్ట్ మీ టెక్స్ట్ బుక్ లో ఉన్న ఫస్ట్ టు లాస్ట్ వరకు మీరు చదవండి. ఇంకా చదువుతుంటే మీకు డెఫినెట్ గా ఈజీ అయిపోతుంది. ఇది అన్ని చూడండి, సీన్, అన్సీన్, యాడ్స్, నాన్ వర్బల్ డాటా. ఈ క్వశ్చన్ పేపర్ లోనే ఆన్సర్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అంటే 16 మార్కులు మనకి ఎక్కడ ఉన్నాయి, క్వశ్చన్ పేపర్ లోనే ఆన్సర్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఇంకా 18 మార్కులు తెచ్చుకున్నాం అనుకోండి, 18-19 మార్కులు ఈజీగా మనం పాస్ అయిపోతాం. అంతేనా కదా. సో కాబట్టి అవి కూడా ఎలా తెచ్చుకోవాలో చెప్తాను. అది రైట్. సో ఈ 16 మార్కులకి 16 మార్కులు క్లియర్ గా తెచ్చుకోవచ్చు. ఏ ఒక్కటి కూడా ఇందులో తగ్గదు మనకి. సో ఈ 16కి 16 మార్క్స్ మనం తెచ్చుకునే ఛాన్స్ ఉంది. సో దీన్ని నెగ్లెక్ట్ చేయకండి గ్రామాన్ని. ఓకేనా. స్టడీయింగ్ ఇన్ శ్రీ గాయత్రి కాలేజ్ నెల్లూరు. ప్రశాంత్ కుమార్, మీకు ఇది యూజ్ అయితే ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు నెల్లూరు నుంచి లైవ్ చూస్తున్నారా, ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ.
రైట్. ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి, లైవ్ ప్రోగ్రామ్ రన్ అవుతుంది. సో ఇది మీకు చాలా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇప్పటిదాకా చెప్పిన టిప్స్ మీకు యూజ్ అవుతాయి అనుకుంటే ఒకసారి నాకు కామెంట్ పెట్టండి. సార్ మీకు ఇంకా సార్ మాకు చాలా యూజ్ ఉంది సార్ ఈ టిప్స్ వల్ల అని పెడితే నేను నా లైఫ్ కంటిన్యూ చేస్తాను. ఇది సెక్షన్ బి. సో ఈ 4 ఏంటి ఆన్సర్, సారీ క్వశ్చన్ పేపర్ లోనే ఆన్సర్స్ ఉంటాయి. జస్ట్ మనం ఏం చేయాలంటే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ అని ఫైండ్ అవుట్ చేస్తే మనకి 16కి 16 మార్కులు వస్తాయి. ప్రతి దాంట్లో 6 క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతారు. ఈ 4 బిట్స్ లో ఈ 4 బిట్స్ కి సంబంధించి ప్రతి దానికి 6 ఆన్సర్స్ చేయండి. యాక్చువల్ గా 4 మార్కులు ఉన్నప్పటికీ కూడా. రైట్. సో ఎక్కువసేపు చెప్పలేను, ఇంకా కొన్ని చెప్పాల్సి ఉంది కాబట్టి రైట్. మనం నెక్స్ట్ సెక్షన్ బి కనుక వెళ్తే చూద్దాం. సెక్షన్ సి కనుక వెళ్తే ఏమేమి ఉన్నాయి సెక్షన్ సి లో అనేది చూద్దామా. సెక్షన్ బి అయిపోయింది. రైట్. సెక్షన్ సి ఇందులో ఎన్ని మార్క్స్ ఉన్నాయంటే మనకి 44 మార్క్స్ ఉన్నాయి చూడండి. సో ఇది కూడా హైయెస్ట్ మార్క్స్ ఉన్నాయి ఇందులో. యాక్చువల్ గా మనకు సెక్షన్ ఏలో 40 మార్కులు, సెక్షన్ బిలో 16 మార్కులు, సెక్షన్ సి లో 44 మార్కులు ఉన్నాయి. రైట్. సో ఈ 44 మార్కులలో 9వ బిట్ ఉంది చూద్దాం. మనం ఇంతవరకు 9 బిట్ వరకు చూసాం. సారీ 10వ బిట్. సో ఈ 10వ బిట్ లో ఏముందంటే పంక్చుయేషన్ మార్క్స్. సో పంక్చుయేషన్ మార్క్స్. సో దీనికి పంక్చుయేషన్ మార్క్స్ కి 4 మార్క్స్ ఉన్నాయి. రైట్. తర్వాత 11వ బిట్ లో మ్యాథ్స్ ద ఫాలోయింగ్ వొకాబులరీ ఉంది. మ్యాథ్స్ ద ఫాలోయింగ్. కొంచెం టైం పడుతుంది రాయడానికి. సో దీనికి కూడా 4 మార్కులు ఉన్నాయి. సో 12వ బిట్ లో ఏమున్నాయంటే మనకి ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఉన్నాయి. సో దీనికి కూడా 4 మార్కులు ఉన్నాయి మనకి. సో 13వ బిట్ ఇప్పటి వరకు తీసుకుందాం, తర్వాత మిగతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వర్బ్ ప్యాటర్న్స్ ఉన్నాయి. దీనికి కూడా 4 మార్కులు ఉన్నాయి. సో ఫస్ట్ ఇవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత మిగతా బిట్స్ నేను టకటక ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పంక్చుయేషన్ మార్క్స్ సంబంధించి ఫుల్ స్టాప్ ఎప్పుడు యూజ్ చేయాలి, కామా ఎప్పుడు యూజ్ చేయాలి, సెమీకోలన్, హైపర్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇన్వర్టెడ్ కామాస్, డబుల్ ఇన్వర్టెడ్ కామాస్, తర్వాత ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ నేను 2 పార్ట్స్ చేశాను. ఇంకొక 2 వీడియోస్ చేస్తాను వీలైతే పంక్చుయేషన్ మార్క్స్ సంబంధించి. సో పంక్చుయేషన్ మార్క్ లో ఫస్ట్ దేని గుర్తు ఏంటంటే క్యాపిటల్ లెటర్స్ మనం ఎప్పుడు యూజ్ చేస్తాం, ఫస్ట్ సెంటెన్స్ స్టార్టింగ్ లో కానీ ఫుల్ స్టాప్ తర్వాత మనం క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గాడ్ అనుకోండి, గాడ్ అయినా మధ్యలో కనుక వస్తే జిఓడి గాడ్ అని జీని మనం క్యాపిటల్ లెటర్ యూజ్ చేస్తాం. పారాగ్రాఫ్ మధ్యలో అయినా. సో దేవుళ్ళకు మనం రెస్పెక్ట్ ఇస్తాం కాబట్టి సో గాడ్ కు సంబంధించిన ఆల్మైటీ, తర్వాత ఇంకా లార్డ్ ఉన్నాయి కదా, ఆల్మైటీ, గాడ్, తర్వాత లార్డ్, ఇవన్నీ పారాగ్రాఫ్ మధ్యలో వచ్చిన మనం ఏం చేస్తాం, క్యాపిటల్ లెటర్స్ ని యూజ్ చేస్తాం, ఎందుకంటే వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాం కాబట్టి. సో మీకు అన్ని యాన్యువల్ ఎగ్జామ్స్ లలో ఏమి ఇస్తారంటే పారాగ్రాఫ్ రూపంలో ఇస్తారు. సో పంక్చుయేషన్ మార్క్స్ ఐడెంటిఫై చేయమంటారు, 10 పంక్చుయేషన్ మార్క్స్ ఐడెంటిఫై చేయమంటారు. మీరు 10 చేయండి. 8 కరెక్ట్ అయితే 4 మార్కులు. ఒక్కొక్క పంక్చుయేషన్ మార్క్స్ ఐడెంటిఫై చేసినందుకు మీకు హాఫ్ మార్క్ ఉంటుంది. రైట్. హాఫ్ మార్క్ ఉంటుంది. మీరు 10 మాక్సిమం 10 పంక్చుయేషన్ మార్క్స్ ఇస్తారు. మీరు అందులో 8 కరెక్ట్ అయినా 4 మార్కులు ఇస్తాం. ఒక్కొక్క పంక్చుయేషన్ మార్క్ కి హాఫ్ మార్క్ ఉంటుంది. సో కాబట్టి మీకు ప్యాసేజ్ రూపంలో ఇస్తారు. ఇది పంక్చుయేషన్ మార్క్స్ ప్యాసేజ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ప్యాసేజ్ మీకు ఫస్ట్ ది చాలా ఎగ్జామ్లలో అడిగింది ఏంటంటే, ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ హెన్స్ అనే దాంతో స్టార్ట్ అయిందనుకో, లేదా ఐ అనే దాంతో పారాగ్రాఫ్ స్టార్ట్ చేశారనుకోండి, ఇది మీకు స్మాల్ లెటర్స్ లో ఇస్తారు. కానీ మీరు ఏం చేయాలి, దాన్ని క్యాపిటల్ లెటర్స్ లో రాయాలి. ఏదైనా సెంటెన్స్ కానీ పారాగ్రాఫ్ దేంతో స్టార్ట్ అవుతుంది, క్యాపిటల్ లెటర్ తో స్టార్ట్ అవుతుంది. కాబట్టి చాలా ఎగ్జామ్లలో, అన్ని యాన్యువల్ ఎగ్జామ్లలో మీకు ఇచ్చిన ప్యాసేజ్ లో ఏం చేస్తారు, సో స్మాల్ లెటర్స్ తో ప్యాసేజ్ కానీ సెంటెన్స్ కానీ స్టార్ట్ చేస్తారు. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఐ ఎక్కడ స్మాల్ లెటర్ వచ్చినా ఐ స్మాల్ లెటర్ ఉండదు, క్యాపిటల్ లెటర్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. రైట్. సో ఇంకొకటి, మీరు పంక్చుయేషన్ మార్క్స్ రాసేటప్పుడు పెన్ ని కొంచెం
ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ పెన్ తో రాస్తున్నారు అన్నది ఆన్సర్స్ బ్లూ పెన్ తో రాస్తారు అనుకోండి, పంక్చుయేషన్ మాత్రం బ్లాక్ పెన్ తో రాయండి. ఎక్కడైతే పంక్చుయేషన్ మార్క్ వస్తుందో అక్కడ బ్లాక్ పెన్ తో రాసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐ క్యాపిటల్ లెటర్ అనుకోండి, ఇది బ్లాక్ పెన్ తో రాసి దీనికి అండర్లైన్ చేయండి. ఆ పంక్చుయేషన్ మార్క్ ఎక్కడ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉందనుకోండి, ఇన్వర్టెడ్ కామాస్ యూజ్ చేశాను, ఇన్వర్టెడ్ కామాస్ యూజ్ చేస్తే దాని కింద అండర్లైన్ చేయండి. ఎక్కడెక్కడైతే మీరు పంక్చుయేషన్ మార్క్స్ ఐడెంటిఫై చేస్తున్నారో మీరు ప్యాసేజ్ మొత్తం రాయాల్సి ఉంటుంది కంపల్సరీ. ఓన్లీ పంక్చుయేషన్ మార్క్స్ రాయకండి, ఎందుకంటే ఇబ్బంది అవుతుంది. ఎగ్జామినర్ దిద్దేటప్పుడు ఏం జరుగుతుంది అంటే పంక్చుయేషన్ మార్క్ రాసేటప్పుడు కంపల్సరీ అవి అండర్లైన్ చేయండి, పారాగ్రాఫ్ మొత్తం రాయాల్సి ఉంటుంది. ఫాస్ట్ గా రాసే ప్రయత్నము చేయండి, ఓకేనా? రైట్. సో ఇది పంక్చుయేషన్ మార్క్స్. సో కొంచెం బ్లాక్ పెన్ వేరే అదర్ పెన్ వాడండి. పారాగ్రాఫ్ మాత్రం బ్లూ రాస్తున్నారండి, ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ ఇంక్ లో కనుక ప్యాసేజ్ రాస్తుంటే బ్లాక్ పెన్ తో మాత్రం ఎక్కడైతే పంక్చుయేషన్ మార్క్స్ వస్తాయో అక్కడ బ్లాక్ పెన్ తో రాయండి, దాని కింద బ్లాక్ పెన్ తోనే అండర్లైన్ చేయండి. దిద్దే వాళ్ళు దగ్గర 10 పంక్చుయేషన్ మార్క్స్ చూసేసి డైరెక్ట్ అప్లై చేస్తారు. సో ఈజీ అయిపోతుంది, దిద్దే వాళ్ళకి ఇరిటేషన్ రాదు. సో దిద్దే వాళ్ళకి ఇరిటేషన్ తెప్పించారు అనుకోండి, మార్క్స్ ఎక్కడెక్కడ కట్ కావాలో అక్కడ కట్ చేస్తారు. అదొకటి దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది. రైట్. సాయి చరణ్ ఇప్పుడే మనకు లైవ్ లో వచ్చారు. సార్ కెన్ వి యూజ్ బ్లాక్ పెన్ ఫర్ హెడింగ్స్? ఓకే, బ్లాక్ పెన్ యూజ్ చేయవచ్చు హెడింగ్స్ కి, నో ప్రాబ్లం ఎట్ ఆల్. రెడ్ పెన్ యూజ్ చేయకండి. సో ఆన్సర్ షీట్ లో బ్లాక్ బ్లూ రెండు యూజ్ చేయండి, నో ప్రాబ్లం ఎట్ ఆల్. లేకపోతే మీకు బ్లాక్ లేదనుకోండి, బ్లూ పెన్ తో అయినా హెడింగ్స్ పెడతాం కాబట్టి అండర్లైన్ చేస్తాం కాబట్టి నో ప్రాబ్లం, మేము ఐడెంటిఫై చేస్తాం కంపల్సరీ. సో బ్లాక్ బ్లూ రెండు యూజ్ చేయవచ్చు. రైట్. ఇది పంక్చుయేషన్ మార్క్స్ సంబంధించి 10 ఇస్తారు, 10 రాయండి. పంక్చుయేషన్ మార్క్స్ ఎక్కడెక్కడ వస్తాయో ఇది ప్యాసేజ్ రూపంలో ఉంటుంది, ప్యాసేజ్ రూపంలోనే రాసి ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో ఎలా ఐడెంటిఫై చేయాలనేది కూడా రాశాను. రైట్. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేస్తే వెకాబులరీ మ్యాథ్స్ ద ఫాలోయింగ్. ఇది ఏం చేయండి అంటే, ఇది ఎన్నో బిట్ లో ఉంది, 11వ బిట్ కదా. సో 11వ బిట్ వేసి రోమన్ లెటర్ లో ఇస్తారు వర్డ్స్, వాటి మీనింగ్స్ ఏబిసిలలో ఇస్తారు. సో కొంతమంది ఏం చేస్తారు అంటే మొత్తం ఇలా ఇక్కడ పెట్టేసి వర్డ్ రాస్తారు, సంథింగ్ వర్డ్ రాస్తారు, ఇక్కడ మీనింగ్స్ రాస్తారు, ఇలా మ్యాథ్స్ ద ఫాలోయింగ్ చేస్తారు. ఇలా మ్యాథ్స్ ద ఫాలోయింగ్ కనుక చేస్తే ద్వితీయ వాళ్ళకు దీని ఆన్సర్ ఇక్కడ మధ్యలో క్రాస్ అవుతుంటాయి కదా, ఈ క్రాసింగ్ ప్లేసెస్ ఉంటాయి కదా. సో ఈ క్రాసింగ్ ప్లేసెస్ అది ఎక్కడికి పోతుంది అనేది అర్థం కాక తప్పుగా వేసే ఛాన్స్ కూడా ఉంది. సో మార్క్స్ తగ్గుతాయి మీరు కరెక్ట్ ఆన్సర్ రాసిన. సో ఇది కరెక్ట్ కాదు, మ్యాథ్స్ ద ఫాలోయింగ్ కి దిస్ ఇస్ ద రాంగ్ మెథడ్, ఇది కరెక్ట్ కాదు. రైట్ మెథడ్ ఏంటంటే ఫస్ట్ దానికి సి, రెండో దానికి డి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, మూడో దానికి జి అనుకోండి, ఇలా రాయాలి. సో బిట్ నెంబర్ 11 వేసి 1 2 3 ఇలా పెట్టేసి రోమన్ లెటర్స్ ఇస్తారు మీకు, ఇటు ఏబిసిడి ఇస్తారు. కాలం ఏలో రోమన్ లెటర్స్, కాలం బిలో మీనింగ్స్ ఉంటాయి, వాటికి ఏబిసిడి ఇస్తారు. ఇలా కనుక మీరు రాస్తే టైం సేవ్ అవుతుంది, మీరు తొందరగా రాసేస్తారు. నియర్లీ 1 or 2 minutes లో మ్యాథ్స్ ద ఫాలోయింగ్ అయిపోతుంది. సో ఈ మ్యాథ్స్ ద ఫాలోయింగ్ కు సంబంధించిన ఇంపార్టెంట్ అన్ని నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేశాను, అది ఒకసారి వీడియో చూస్తే మీకు డెఫినెట్ గా యూజ్ అవుతుంది. అదే ఇంపార్టెంట్ ఎక్కువగా అడుగుతుంటారు, రైట్? ఎక్కువ సార్లు అడిగారు ఆ ఇంపార్టెంట్ వర్డ్స్ ని, అది నేను ఆల్రెడీ చేశాను, నిన్ననే అది వీడియో అప్లోడ్ చేశాను అనుకుంటా, అది ఒకసారి చూడండి. రైట్. ఇది దేనికి సంబంధించి, ఇది కూడా 8 అడుగుతారు, 4 మార్కులు, దీనికి కూడా హాఫ్ మార్క్ చొప్పున ఉంటుంది. సో ఇది కూడా ఏ విధంగా రాయాలి, సో షార్ట్ కట్ వేలో రాయాలి, కానీ అవి ఇవి రాసి ఇట్లా క్రాస్ చేయకుండా, అది చాలా తప్పు. నెక్స్ట్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్. సో ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ గుర్తుపెట్టుకోండి, దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ చాలా మంది అడిగారు, దానికి సంబంధించిన వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను యూట్యూబ్ లో, ఇప్పటికే చాలా మంది చూశారు, మీరు కూడా ఒకసారి చూడండి. ఇంకొకటి ఏంటంటే ఈ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఒకవేళ మీకు మీనింగ్ తెలిస్తే మీనింగ్ రాయండి, లేదా దీనికి సెంటెన్స్ రాయాల్సి ఉంటుంది. సో సెంటెన్స్, ఎగ్జాంపుల్ సెంటెన్స్ రాయాల్సి ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇది ఎలా రాయాలి, ఏం చేయాలి అనేది నేను వీడియోలో అప్లోడ్ చేశాను ఆల్రెడీ. ఒకసారి ఏది ఇంపార్టెంట్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఫర్ ఇంటర్ సెకండ్ ఇయర్ గ్రామర్ టాపిక్ అనే టైటిల్ తో ఉంటుంది, థంబ్నెయిల్ తో ఉంటుంది, అది ఒకసారి చూడండి. రైట్. నెక్స్ట్ అడిగారు, స్వీటీ అని అడిగారు, సార్ బ్లాక్ పెన్ తో మార్క్స్ పెట్టినప్పుడు నో నీడ్ ఆఫ్ అండర్లైన్. సో మీకు వీలుంటే అండర్లైన్ చేయండి,
లేదు అంటే చేయకండి. నేను ఎందుకు అండర్లైన్ చేయమని చెప్పాను అంటే జస్ట్ ఇంకా ఈజీగా ఐడెంటిఫై కావడం కోసం. ఒకసారి బ్లూ బ్లాక్ దగ్గరలో రాశారనుకోండి ఐడెంటిఫై కాదు. సో మీరు అండర్లైన్ కనుక బ్లాక్ పెన్ తో దాని కింద అండర్లైన్ చేస్తే మీకు ఈజీగా దిద్దే వాళ్ళకి అర్థమవుతుంది. సో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళకి ఒక్కోసారి చిన్న చిన్న మిస్టేక్ చేసినా మార్క్ అవుట్ చేయకుండా ఛాన్స్ ఉంది. దానికోసం చెప్పాను. ఎందుకంటే దిద్దే వాళ్ళకి ఇరిటేషన్ ఎట్టి పరిస్థితుల్లో తెప్పించకూడదు. రైట్. సో ఇది సెంటెన్స్ ఎగ్జాంపుల్ రాయాలి. దీనికి సంబంధించిన ఇడియం మీనింగ్ కనుక రాయాలనుకుంటే మీకు వచ్చి ఉంటే మీనింగ్ రాయండి. దానికి ఎగ్జాంపుల్ సెంటెన్స్ రాస్తేనే మేము మార్క్స్ అవార్డ్ చేస్తాం. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కి చాలా మంది నేను క్వశ్చన్ పేపర్ ఆన్సర్ పేపర్ దిద్దుతున్నప్పుడు ఓన్లీ మీనింగ్ రాసి వదిలేశాను. సో ఆ మీనింగ్ రాసి వదిలేస్తే మార్క్స్ అలాట్ చేయము మేము. ఏం రాయాలి అంటే కంపల్సరీ మీరు ఎగ్జాంపుల్ సెంటెన్స్ రాయాల్సి ఉంటుంది ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కి సంబంధించి. ఒకసారి ఆ వీడియో చూడండి. ఇట్స్ బెటర్. ఒక 20-30 మినిట్స్ ఉంది. అది ఒకసారి మీకు బోర్ కొట్టినప్పుడు చూడండి. ఈజీగా అందులో ఇంపార్టెంట్ అన్ని మీకు ఏంటంటే ఈజీగా తెలిసిపోతుంది. రైట్. సో నెక్స్ట్ వచ్చేసి వర్క్ ప్యాటర్న్స్. వర్క్ ప్యాటర్న్స్ ఇవి కూడా చాలా ఈజీ. 4 సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలి. ఇచ్చిన ఒక సెంటెన్స్ ఇస్తారు. ఆ సెంటెన్స్ బేస్ చేసుకుని 4 సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ I sent him a book. ఇలా ఇచ్చారనుకోండి. I sent him a book అని ఇచ్చారనుకోండి. సేమ్ రాము sent him a gift. తర్వాత రాజు sent her a flower. తర్వాత సోము ఎగ్జాంపుల్ sent him a message. సో ఇలా 4 సెంటెన్స్ కనుక రాస్తే సో ఇవి అన్ని రైట్ అయి కొట్టేస్తాం. సో మీరు సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ తర్వాత వర్బ్ చేంజ్ చేసుకోవచ్చు. ఇవి చేంజ్ చేసాం మనం. సబ్జెక్ట్ చేంజ్ చేసాం, ఆబ్జెక్ట్ చేంజ్ చేసాం ఇక్కడ. సో కాబట్టి ఈ విధంగా రాసినా మీకు సో 4 మార్కులు రావడం జరుగుతుంది. ఈ విధంగా రాయండి. సో సబ్జెక్ట్ చేంజ్ చేయండి, ఆబ్జెక్ట్ చేంజ్ చేయండి సరిపోతుంది. ఇచ్చిన సెంటెన్స్ ఇక్కడ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ కూడా మనం చేంజ్ చేయడం జరిగింది. హిమ్ హర్ ఇది చేంజ్ చేశాం కదా. సో అవి కూడా మీకు వీలైతే అవి కూడా చేంజ్ చేయండి. ఓకేనా. సో ఇది వర్క్ ప్యాటర్న్ కి సంబంధించి. సో నెక్స్ట్ ఏమున్నాయి 13వ బిట్ తర్వాత 14 బిట్లు ఏమున్నాయి సెక్షన్ సి లో ఉన్నది ఒకసారి చూద్దాం. సెక్షన్ సి కి సంబంధించి 14 బిట్ తర్వాత 15వ బిట్. 15వ బిట్ వచ్చేసి సివి కూడా 4 మార్క్స్ ఇవ్వడం జరిగింది. 16వ బిట్ వచ్చేసి ఏముంది అంటే డిస్క్రైబింగ్ ఏ ప్రాసెస్. సో దీనికి కూడా 4 మార్క్స్ ఇవ్వడం జరిగింది. 17వ బిట్ వచ్చేసి ఏముంది అంటే మనకు లెటర్ రైటింగ్. సో దీనికి కూడా 4 మార్క్స్ ఇవ్వడం జరిగింది. 18వ బిట్ వచ్చేసి మనకి ఏముందంటే నోట్ మేకింగ్. దీనికి కూడా 4 మార్క్స్ ఇవ్వడం జరిగింది. 19వ బిట్ వచ్చేసి స్ట్రెస్ మార్క్స్. దీనికి కూడా 4 మార్క్స్. లాస్ట్ బిట్ వచ్చేసి 20వ బిట్ వచ్చేసి డైలాగ్ రైటింగ్. దీనికి కూడా 4 మార్క్స్ ఇవ్వండి. రైట్. సో వీటికి సంబంధించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్. సో ఇది మనకు సంబంధించి ఇంకా మీకు సార్ వర్క్ ప్యాటర్న్ కి కూడా ఒకసారి సపరేట్ వీడియో చేయండి సార్. వర్క్ ప్యాటర్న్స్ టోటల్ 8 ఉంటాయి. సో కరెక్ట్ గా సెంటెన్స్ రాయలేకపోతున్నా సార్. రైట్. ఈ వర్క్ ప్యాటర్న్ కూడా నేను సపరేట్ వీడియో చేస్తాను. స్వీట్ హనీ చెప్పారు, రిక్వెస్ట్ పంపించారు, డెఫినెట్ గా నేను చేస్తాను. రైట్. సో మనం సివికి వచ్చేస్తే నేను చెప్పాను కదా 2 pages లో రాయాలి. 2 pages లో రాయాలి. సో ఫస్ట్ పేజ్ ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అందులో ఏముంటుందంటే ప్రొఫైల్ ఆబ్జెక్టివ్ ఉంటుంది. ఫస్ట్ ప్రొఫైల్ ఉంటుంది, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, తర్వాత టెక్నికల్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్, లాస్ట్ లో స్ట్రెంగ్స్. 2వ పేజ్ లో పర్సనల్ డీటెయిల్స్ అని ఉంటుంది. పేజ్ 2 లో పర్సనల్ డీటెయిల్స్ అని ఉండడం జరుగుతుంది. ఆ పర్సనల్ డీటెయిల్స్ సంబంధించి ఏమేమి ఉంటుంది అంటే సో నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత కమ్యూనిటీ, నేషనాలిటీ, లాంగ్వేజెస్ నోన్,
తర్వాత అడ్రస్, ఫుల్ అడ్రస్ అన్నమాట, హౌస్ నెంబర్తో సహా అడ్రస్. తర్వాత హాబీస్, తర్వాత స్పెషల్ ఇంట్రెస్ట్, ఏమైనా ఇంట్రెస్ట్, స్పెషల్ ఇంట్రెస్ట్ ఎందులో రాస్తాము, ఏవి చెప్తామంటే ఇంట్రెస్ట్లు దేనికి సంబంధించి చెప్తాము అంటే, కొందరు వయలిన్ ప్లే చేస్తారు, గిటార్ ప్లే చేస్తారు, కీబోర్డ్ ప్లే చేస్తారు, కొంతమంది సినిమా సాంగ్స్ రాస్తుంటారు, లిరిక్స్ రాస్తుంటారు, కొంతమంది షార్ట్ ఫిల్మ్స్ చేస్తుంటారు, ఇలాంటివన్నీ స్పెషల్ ఇంట్రెస్ట్ రాస్తారు. ఇక లెఫ్ట్ సైడ్ ప్లేస్, లెఫ్ట్ సైడ్ బాటమ్ లో, తర్వాత డేట్ ఫస్ట్ వస్తుంది, తర్వాత ప్లేస్ వస్తుంది. ఇటు లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది పేజ్ బాటమ్ సైడ్ ఇక్కడ మీ పేరు, ఫర్ ఎగ్జాంపుల్ నా పేరే ఉంది కదా, నేను ఇది క్యాపిటల్ లెటర్స్ లో రాశాను, సిగ్నేచర్ ఇలా చేయాల్సి ఉంటుంది. చాలా మంది సివిలలో పేరు ఇలా క్యాపిటల్ లెటర్స్ ఏమంటారు బ్రాకెట్స్ లో రాస్తారు, క్యాపిటల్ లెటర్స్ లో రాయాలి, అయినా సిగ్నేచర్ కంపల్సరీ చేయాలి. ఈ సివి మీద కూడా నేను ఒకటి సపరేట్ వీడియో చేస్తాను, సో అప్పుడు మీకు డెఫినెట్ గా నేను చెప్తాను ఎలా రాయాలి దానికి సంబంధించినవి. మీ టెక్స్ట్ బుక్ లో ఏ పేజ్ లో ఉన్నది ఎలా. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మీకు సివికి 4కి 4 మార్కులు రావాలి అంటే కవరింగ్ లెటర్ కంపల్సరీ రాయాలి. ఎవరికి రాయాలి? ఏ సంస్థ అయితే మిమ్మల్ని రెజ్యూమ్ పంపించమన్నదో లేదా సివి పంపించమన్నదో ఆ సంస్థకి మీరు కవరింగ్ లెటర్ కంపల్సరీ రాయాలి. కవరింగ్ లెటర్ రాస్తేనే మీకు 4 మార్క్స్ అలాట్ చేస్తారు, లేకపోతే 4 మార్క్స్ పడవు, 3 మార్క్స్ వరకే వచ్చే ఛాన్స్ ఉంది. సార్ బొల్లికొండ సాయి చరణ్ అడిగారు, సార్ కెన్ ఐ నో హౌ టు రైట్ an annotation in a correct manner? నేను చెప్తాను, మళ్ళీ ఆల్రెడీ ఇది అయిపోయిన తర్వాత ఒకసారి చెప్తాను, రైట్. ఇంకొకటి ఏంటంటే రైట్, సివి ఎలా రాయాలో చెప్పాను కదా. నెక్స్ట్ ఇంకా ఏది డిస్క్రైబింగ్ ఏ ప్రాసెస్, ఆల్రెడీ నేను డిస్క్రైబింగ్ ఏ ప్రాసెస్ చెప్పారు, అడిగినప్పుడు చెప్పాను. సో ఏం చెప్పాను అంటే డిస్క్రైబింగ్ ఏ ప్రాసెస్, మీరు ఫుడ్ విషయానికి వచ్చి వంటలు ఏదైనా జ్యూస్ తయారు చేయమన్నా, తర్వాత పొటాటో ఫ్రై, ఆలూ ఫ్రై చేయమన్నా, కవరింగ్ లెటర్ అంటే కవరింగ్ లెటర్ అంటే సింపుల్, నథింగ్ బట్ లెటర్ రైటింగ్. సో తెలుగు మీడియం మీరు అడిగారు, సో కవరింగ్ లెటర్ అంటే ఏంటి అని. సో మామూలుగా మనం లెటర్ రైటింగ్ రాస్తాం కదా, సో అఫీషియల్ లెటర్స్ రాస్తాం కదా, అదే ఈ కవరింగ్ లెటర్. మీకు పేజ్ నెంబర్ కూడా చెప్తాను, వీలైతే నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఇప్పుడు చాలా టైం తక్కువ ఉంది, టెక్స్ట్ బుక్ కూడా నా దగ్గర ఉంది, సో బ్యాటరీ కూడా నా మొబైల్ బ్యాటరీ కూడా లోలో ఉంది, 20% లోలో ఉంది, నాన్ స్టాప్ గా లైవ్ చేస్తున్నాను కాబట్టి నెక్స్ట్ వీడియోలో డెఫినెట్ గా చేస్తాను నేను. రైట్, కవరింగ్ లెటర్, సివికి సంబంధించిన లెటర్ చెప్తాను, అందులో ఫార్మాట్ కూడా చెప్తాను, కొన్ని సింపుల్ చేంజెస్ తోని ఓవరాల్ కవరింగ్ లెటర్ మీ టెక్స్ట్ బుక్ లో ఉంది. ఆ లెటర్ ని ఎలా రాయాలో చెప్తాను. సో ఇప్పుడు చెప్పకపోయినందుకు నేను సారీ చెప్తున్నాను, ఎందుకంటే టైం మనకి చాలా తక్కువగా ఉంది. రైట్, ఇది డిస్క్రైబింగ్ ప్రాసెస్. వంటకాలకు సంబంధించి ఉంటే పాయింట్ వైజ్ గా రాయండి, మిగతా అన్ని పేజ్ వైజ్ గా రాయండి. ఏటీఎం నుంచి మనీ ఎలా విత్డ్రా చేయాలనుకునేది అది ఫ్లో చార్ట్ రూపంలో రాయండి. బాక్స్ లో రూపం మ్యాటర్ ఉంటుంది, యారో మార్క్ ఉంటుంది, మళ్ళీ ఈ విధంగా ఉంటుంది. సో ఏదో విధంగా ఉంటుంది, అది మీకు టెక్స్ట్ బుక్ లో ఉంది, టెక్స్ట్ బుక్ లో ఉన్నట్టు రాస్తే సరిపోతుంది. రైట్, ఇది డిస్క్రైబింగ్ ఏ ప్రాసెస్. డిస్క్రైబింగ్ ఏ ప్రాసెస్ కి ఏమి లేదు, ఒకసారి ఏంటంటే డిస్క్రైబింగ్ ఏ ప్రాసెస్ దేర్ ఇస్ నో షార్ట్ కట్. మీరు ఆన్సర్ మొత్తం చదవాల్సిందే, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎలా చదువుతారో దీన్ని కూడా పర్ఫెక్ట్ గా చదవాల్సిందే, దీనికి షార్ట్ కట్ ఏం లేదు, సింపుల్ ట్రిక్స్ ఏం లేవు. ఇదే అన్నమాట. ఏంటి, వంటకాలు వస్తే పాయింట్ వైజ్ గా రాయండి, మిగతా అన్ని పారాగ్రాఫ్. సో ఏటీఎం నుంచి మనీ ఎలా విత్డ్రా చేయాలి అంటే చార్ట్ స్టెప్ రూపంలో రాయండి. ఇది చిన్న చిన్నవి. సార్ ఏంటది, తెలుగు మీడియా బోర్డు మీద కాకుండా పేపర్ లో చెప్పండి, బోర్డు మీద కాకుండా పేపర్ లో చెప్పమంటున్నారా? వీలైతే ట్రై చేస్తాను. రైట్, సో బోర్డు చిన్నగా ఉంది, సో కొత్త బోర్డు తీసుకోవాలి, కొంచెం పెద్దగా ఉన్న బోర్డు తీసుకోవాలి, మీ సపోర్ట్ కావాలి. మీరు ఎక్కువ మందికి చెప్పి కనుక ఎక్కువ వ్యూస్ వస్తే నాకు కూడా మానిటైజేషన్ రూపంలో, యాడ్స్ రూపంలో కొంచెం అమౌంట్ వస్తుంది, దాంతో నేను ఇంకా మిగతా ఎక్విప్మెంట్ కొంటాను, మంచి ఎక్విప్మెంట్ కొని మీకోసం నేను చేస్తాను. ఇప్పటి వరకు నేను మీకోసమే కదా ఫ్రీగా క్లాసెస్ చెప్తున్నాను, వీడియోస్ చేస్తున్నాను, గైడ్ ప్రోగ్రామ్ చేస్తున్నాను, కాబట్టి నన్ను కొంచెం సపోర్ట్ చేసినట్టయితే నేను కూడా ఫైనాన్షియల్ గా కొంచెం సపోర్ట్ దొరికితే మంచిగా మీకు ఇంకా క్లారిటీగా, ఇంకా మంచి కెమెరా కొనేసి, ఇప్పుడు నేను నా ఫోన్ తోనే లైవ్ చేస్తున్నాను. కెమెరా కొనాలంటే మినిమం 30 నుంచి 40,000 ఉన్నాయి.
కెమెరాస్ లలో మంచి క్లారిటీ ఉన్న కెమెరాస్. అవి కనుక యూజ్ చేస్తే మీకు బోర్డు మీద ఏ చిన్న లెటర్ రాసినా మీకు ఈజీగా అయిపోతుంది. సార్ సివి ఫార్మాట్ చెప్తారా? అర్వపల్లి ఎస్ఆర్కే అని పెట్టారు మనకి. సో సివి ఫార్మాట్ ఆల్రెడీ చెప్పాను. ఈ లైవ్ ప్రోగ్రామ్ మళ్ళీ మీకు వీడియో రూపంలోకి వచ్చేస్తుంది. అప్పుడు మీరు ఏం చేయండి అంటే లైవ్ ప్రోగ్రామ్ సంబంధించిన వీడియో ఒకసారి చూడండి. ఈ లైవ్ ప్రోగ్రామ్ వీడియో రూపంలో సేవ్ అయి ఉంటుంది నా యూట్యూబ్ ఛానల్లో. అది ఒకసారి చూడండి, మీకు డెఫినెట్ గా అయిపోతుంది. నెక్స్ట్ వీడియో కూడా చేస్తాను సివి మీద. రేపు కానీ ఎల్లుండి కానీ అప్లోడ్ చేస్తాను. నాకు టైం ఉన్నప్పుడు చేసి అప్లోడ్ చేస్తాను. రైట్. సో ఇది డిస్క్రైబింగ్ ప్రాసెస్. లెటర్ రైటింగ్ ఆల్రెడీ నేను చెప్పాను. సో 4 ఉంటాయి, మీకు ఆల్రెడీ 4 మార్కులు ఉన్నాయి. లెటర్ రైటింగ్ కి ఏం చేయాలి అంటే మీరు 2 లెటర్స్ ఇస్తారు. ఇందులో అఫీషియల్ లెటర్ ఒకటి ఇస్తారు, అన్అఫీషియల్ లెటర్ ఒకటి ఇస్తారు. మీరు అఫీషియల్ లెటర్ రాస్తారా అన్అఫీషియల్ లెటర్ రాస్తారా ఒకసారి డిసైడ్ చేసుకోండి. దీనికి సంబంధించిన ఫార్మాట్ నేను ఆల్రెడీ ఒకటి చెప్పాను. సార్ మీ మైక్రోఫోన్ క్లారిటీ లేదు, రైట్? సో ఈ మైక్రోఫోన్ క్లారిటీ లేదని అంటున్నారు, నేను ఆల్రెడీ చెప్పాను. సో ఫైనాన్షియల్ గా కూడా నేను కొంచెం బలపడితే మంచి వైర్లెస్ తీసుకుందాం అనుకుంటున్నాను. సో వైర్లెస్ మైక్రోఫోన్, తర్వాత పెద్ద బోర్డు తీసుకుందాం అనుకుంటున్నాను. ఈ ఫోన్ తో లైవ్ చాట్ చేయకుండా కెమెరా యూజ్ చేసి పెడితే మీకు వాయిస్ లో సౌండ్ లో క్లారిటీ వస్తుంది. దెన్ మీకు ఈ బోర్డు మీద రాసేది కూడా క్లియర్ గా కనిపిస్తుంది. రైట్. సో థ్యాంక్ యూ. కొంచెం ఓపికగా వినండి. సో క్లారిటీ వస్తుంది మీకు మెల్లిగా. రైట్. థ్యాంక్ యూ. అరవపల్లి ఎస్ఆర్కే. మీరు కూడా నాకు సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ ని సబ్స్క్రైబ్ చేయండి, నా మిగతా యూట్యూబ్ వీడియోస్ కూడా చూడండి. అలా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే నేను మీకు సపోర్ట్ చేస్తున్నాను. మీ ఎగ్జామ్స్ కోసం నేను చిన్న చిన్న టిప్స్ తయారు చేసుకుని మరీ నేను లైవ్ ప్రోగ్రామ్ చేస్తున్నాను, వీడియో చేస్తున్నాను. కాబట్టి మీరు కూడా నాకు కొంచెం హెల్ప్ఫుల్ గా ఉండండి. మీ ద్వారానే నాకు సబ్స్క్రైబర్స్ ఎక్కువ పెరుగుతారు. సో మీరే పాపులారిటీ చేయగలుగుతారు. కాబట్టి మీరు నన్ను కొంచెం పాపులారిటీ చేశారనుకోండి, ఎక్కువ సబ్స్క్రైబర్స్ వస్తే మనీ రూపంలో నాకు మానిటైజేషన్ యాడ్స్ రూపంలో వస్తే నేను నా ఎక్విప్మెంట్ కూడా కొంచెం డిజిటలైజ్ చేస్తాను. సో దానివల్ల మీకు యూజ్ అవుతుంది, నాకు కూడా యూజ్ అవుతుంది. సో కంప్లీట్ ఇంగ్లీష్ కి సంబంధించినవి అన్ని నేను చెప్పబోతున్నాను. ఓన్లీ ఇంటర్వ్యూ కాదు, మిగతా గ్రామర్ టాపిక్స్ చెప్తాను. పీజీకి సంబంధించిన మెటీరియల్ కూడా చెప్పబోతున్నాను. ఎంట్రన్స్ ఎగ్జామ్ కి సంబంధించిన వీడియోస్ కూడా చేయబోతున్నాను, ఎంఏ ఇంగ్లీష్ కి సంబంధించి. సో కాబట్టి మీరు నాకు కొంచెం హెల్ప్ చేయండి, మీరు నాకు సపోర్ట్ చేయండి. మీకు వీలైనంత మందికి నా యూట్యూబ్ ఛానల్ ఇంగ్లీష్ పారడైజ్ ఉంది, సబ్స్క్రైబ్ చేయండి. యూస్ఫుల్ మెటీరియల్స్ వీడియోస్ చేస్తున్నాడు సార్ అని చెప్పండి. కొంచెం నాకు పబ్లిసిటీ ఇవ్వండి. మీరే నాకు ఇంపార్టెంట్, ఎందుకంటే మీతోనే నాకు పబ్లిసిటీ ఎక్కువ వస్తుంది. సో ఈ ఒక్కటి నా రిక్వెస్ట్ అనుకోండి. కొంచెం నా యూట్యూబ్ ఛానల్ పబ్లిసిటీ చేయండి, కొంచెం సబ్స్క్రైబర్స్ ని పెంచండి. దీనివల్ల అందరూ బాగుపడతారు, ఈజీగా ఇంట్లో కూర్చొని అన్ని నేర్చుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కాబట్టి రైట్, ఇది లెటర్ రైటింగ్ నేను వాటి ఫార్మాట్, అఫీషియల్ ఫార్మాట్, అన్అఫీషియల్ ఫార్మాట్ ఒక వీడియో చేశాను. అది కూడా చాలా పాపులర్, ఒకసారి చూడండి. సో ఇందులో ఒకటే రాయాలి, మీరు అఫీషియల్ రాస్తారా అన్అఫీషియల్ రాస్తారా ఒకటే గుర్తుపెట్టుకోండి. సో అది ఒకటే మాత్రం రాయండి. లెటర్స్ మాత్రం 2 రాయకండి, టైం సరిపోదు. ఒక ఫ్రెష్ పేజ్ లో మాత్రం రాయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెష్ పేజ్ లో రాయండి. ఇంకొకటి టెక్స్ట్ బుక్ లో ఉన్న లెటర్ రైటింగ్స్ అఫీషియల్ అన్అఫీషియల్ లెటర్స్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూసుకోండి, అది కూడా మీకు యూజ్ అవుతుంది. రైట్. స్వీట్ హాని అడుగుతున్నారు, సార్ మీరు ఓన్లీ ఇంటర్ కి మాత్రమే చెప్తారా లేకపోతే డిగ్రీ కూడా చెప్తారా అంటే, నేను ఇప్పుడు ప్రజెంట్ గా చెప్పేది ఏంటంటే ఇంటర్మీడియట్ వాళ్ళకి చెప్తాను. ఒకవేళ డిగ్రీ వాళ్ళకి కూడా కావాలి అంటే ఆ సిలబస్ నా దగ్గర ఉంటే డెఫినెట్ గా నేను డిగ్రీ వాళ్ళకి కూడా చెప్తాను. పెద్ద పెద్ద కష్టమే కాదు, అందులో లెసన్స్ ఉంటాయి, గ్రామర్ టాపిక్ ఉంటుంది. డిగ్రీలో అయినా ఇంటర్ లో అయినా సేమ్ గ్రామర్ ఉంటుంది, పెద్ద వేరే గ్రామర్ అయితే ఏమీ ఉండదు. సో కాబట్టి అది ఒకసారి చూసుకోండి. మీరు ఒకవేళ డిగ్రీ వాళ్ళు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు కనుక నాకు సిలబస్ కనుక నా మెయిల్ చేస్తే నేను ఆ సిలబస్ కూడా నేను, లేదా వాళ్ళ క్వశ్చన్ పేపర్ ఫార్మాట్ నాకు ఒకసారి పంపించిన నేను దాని గురించి కొంచెం అనాలిసిస్ చేయగలుగుతాను. నేను చెప్తున్నాను కదా ఇంటర్మీడియట్ చెప్తాను, ఎందుకంటే ఇంటర్మీడియట్ నేను డైలీ చెప్తాను, కాలేజీకి వెళ్ళి చెప్తాను కాబట్టి నాకు ఈజీగా ఉంటుంది. గ్రామర్, టోటల్ గ్రామర్ మీద కూడా వీడియో చేయబోతాను. కమ్యూనికేషన్ స్కిల్స్, తర్వాత స్పోకెన్ ఇంగ్లీష్ కూడా ఎలా నేర్చుకోవాలి అనేది కూడా నేను చెప్తాను ఫ్యూచర్ లో. అది కమ్యూనికేషన్ స్కిల్స్ లో ఉంటుంది. దెన్ ఎంఏ ఇంగ్లీష్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కు సంబంధించిన వీడియోస్ కూడా నేను చేయబోతున్నాను.
ఈ సమ్మర్ లో దానికి సంబంధించిన వీడియో కూడా చెబుతున్నాను. ఎందుకంటే నెట్ సెట్ చాలా సార్లు రాశాను కాబట్టి నాకు లిటరేచర్ మీద కమాండ్ ఉంది. నాకు డిగ్రీలోనే నేను లిటరేచర్ స్టూడెంట్ ని కాబట్టి ఎంఏ ఇంగ్లీష్ సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించిన వీడియోస్ కూడా ఈ సమ్మర్ లో చేయబోతున్నాను. మీకు ఎవరైనా తెలుసుంటే వాళ్ళకు ఒకసారి చెప్పండి. ఎంఏ ఇంగ్లీష్ ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే చాలా మంది ఏమడుగుతున్నారంటే ఎంఏ ఇంగ్లీష్ కు సంబంధించి క్లాసెస్ ఎవరు చెప్పలేరు, అది చాలా కష్టంతో కూడుకున్నది. సో రైట్, అది దానికి సంబంధించింది. గౌతమ్ పెట్టారు, సార్ ఫస్ట్ ఇయర్స్ కి చెప్పండి సార్, బికాస్ మీ ఫోన్ లో బ్యాటరీ లో ఉంది అండ్ మై ఫోన్ హ్యాస్ 13%. రైట్, నాది కూడా అదే పరిస్థితి ఉంది. నా ఫోన్ కూడా నియర్లీ 13-12% ఉండొచ్చు. సో రైట్, నేను ఇది చెప్పేసి తొందరగా చెప్పేస్తాను. ఫస్ట్ ఇయర్ రైట్, నోట్ మేకింగ్ ఎలా ఉంటుందంటే ఆల్రెడీ చెప్పాను. మీకు ప్యాసేజ్ ఇస్తారు, ప్యాసేజ్ కి మీరు ఒక టైటిల్ పెట్టాల్సి ఉంటుంది. టైటిల్ పెట్టేసి దానికి సబ్ హెడింగ్స్ కూడా పెట్టాల్సి ఉంటుంది. సబ్ హెడింగ్స్ కూడా పెట్టాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ చెప్పాను, మొబైల్ ఫోన్స్ అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ కనిపిస్తే టేబుల్ రూపంలో రాయాలి. పైన ఏం రాస్తాం, మొబైల్ ఫోన్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. ఇలా ఇట్లా కొట్టేసి ఇక్కడ అడ్వాంటేజెస్, ఇక్కడ డిసడ్వాంటేజెస్ అని రాసి ఇక్కడ మీరు పాయింట్ వైజ్ గా రాస్తే సరిపోతుంది. సో ఎవరైనా ఫ్యామిలీ గురించి అడిగారు అనుకోండి, ఇలా ఫ్యామిలీ ట్రీ వేసేయాలి. సో మళ్ళా ఇలా వేస్తే సరిపోతుంది. రైట్, ఇది ఈ విధంగా మనం నోట్ మేకింగ్ చేస్తాం. సో టైటిల్ మాత్రం కంపల్సరీ పెట్టాలి. టైటిల్ ఏం పెడతామంటే సో అది ఏ ప్యాసేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఆ ప్యాసేజ్ దేని గురించి ఉంటుంది అనేది, సో దాన్ని నోట్ మేకింగ్ లో టైటిల్ పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా, మొబైల్ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి అనుకోండి ఒక ప్యాసేజ్, అదే టైటిల్ ఏం పెడదాం, మొబైల్ ఫోన్స్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అని పెడితే సరిపోతుంది. టేబుల్ వేస్తే ఇక్కడ ఏదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మన సెకండ్ ఇయర్ లో లాస్ట్ నోట్ మేకింగ్ ఏముందంటే అమితాబ్ బచ్చన్స్ ఫ్యామిలీ ఉంది. సో ఇక్కడ ఏం రాస్తారు, అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ అని రాసి ఫ్రీ డయాగ్రామ్ వేసేసి ఆన్సర్ రాస్తారు. కొన్ని శాలరీ ఎక్స్పెండిచర్ అనుకో ఏమేస్తాం, పర్సంటేజ్ వైజ్ గా ఉంటే పై చార్ట్ ఇలా వేస్తాం కదా. సో ఈ విధంగా మనం వేయడం జరుగుతుంది. పై చార్ట్ కూడా మనము వేయవచ్చు నోట్ మేకింగ్ లో, ఒకవేళ దానికి సూటబుల్ గా ఉంటే వేయవచ్చు. ఇది నోట్ మేకింగ్, దీనికి కూడా 4 మార్కులు ఉన్నాయి. నెక్స్ట్ స్ట్రెస్ మార్క్ చాలా ఈజీ, ఆల్రెడీ చెప్పాను, ఫస్ట్ నుంచి చెప్తున్నాను. ఈ వీడియోలో కూడా లైవ్ ప్రోగ్రామ్ కూడా చాలా మంది అడిగారు. సో దానికి సంబంధించి కూడా నేను చెప్తున్నాను ఏంటంటే, మీరు స్ట్రెస్ మార్క్ ప్రాక్టీస్ ఎక్కడైతే స్ట్రెస్ మార్క్ వస్తుందో అక్కడ నొక్కి పలకడం చూడండి, అట్లా ప్రాక్టీస్ చేయండి. టుడే ఎగ్జాంపుల్ అలోన్, అలౌడ్, సో అలా ఎల్ మీద కానీ, ఆ తర్వాత ఎలోన్ ఎల్ మీద స్ట్రెస్ మార్క్, ఎలైవ్ ఎల్ మీద స్ట్రెస్ మార్క్, టుడే టీ మీద స్ట్రెస్ మార్క్, నౌన్ అయితే టీ మీద వస్తుంది, నౌన్ అయితేనేమో ఫస్ట్ లెటర్ మీద స్ట్రెస్ మార్క్ వస్తుంది, సెకండ్ సింబల్ ఫస్ట్ లెటర్ మీద స్ట్రెస్ మార్క్ వస్తుంది. మిగతా రూల్స్ నేను అన్ని ఒక వీడియో చేశాను స్ట్రెస్ మార్క్, అది ఒకసారి చూడండి, డెఫినెట్ గా మీకు అది యూజ్ అవుతుంది. చాలా సింపుల్ గా ఉంటుంది, 4 మార్కులు స్ట్రెస్ లో తీసుకోవచ్చు. ఈజీ టాపిక్, ఆ రూల్స్ కూడా గుర్తు లేకుండా ఉండాలి. గుర్తులేవు సార్ నేను స్ట్రెస్ మార్క్ ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే, మీరు చదివేటప్పుడు ఎక్కడ స్ట్రెస్ మార్క్ వస్తుందో అక్కడ నొక్కి పలకండి, అలా ప్రాక్టీస్ చేయండి. అలా 3-4 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. కొన్ని ఉన్నాయి మన టెక్స్ట్ బుక్ లో ఉన్నాయి, అన్ని ప్రాక్టీస్ ఎక్సర్సైజెస్ కూడా ప్రాక్టీస్ చేయండి, ఇచ్చిన వర్డ్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. అలా ప్రాక్టీస్ చేస్తే మీరు ఎగ్జామినేషన్ లో అలానే చదవండి. మీకు ఈజీగా ఎక్కడ స్ట్రెస్ మార్క్ వస్తుందో అక్కడ నొక్కి పలకడం అలవాటు అయిపోయింది కాబట్టి ఇక్కడ స్ట్రెస్ మార్క్ మీకు ఈజీగా ఐడెంటిఫై చేస్తారు, రూల్స్ గుర్తుకు లేకపోయినా. సో ఈ టిప్ ని ఫాలో అవ్వండి, 4 మార్కులు డెఫినెట్ గా వస్తాయి. లాస్ట్ ది డైలాగ్ రైటింగ్ కి 4 మార్కులు ఉన్నాయి. సో 2 డైలాగ్స్ అడుగుతారు ఒక్కొక్కసారి, మీరు ఒకటే రాయండి, ఎక్స్ట్రా రాయకండి. డైలాగ్ రైటింగ్ కానివ్వండి, లెటర్ రైటింగ్ కానీ, డిస్క్రైబింగ్ ప్రాసెస్ కూడా 2 అడుగుతారు, ఒకటే రాయండి. 4 మార్కులు ఉన్నాయి కాబట్టి సివి అయితే ఒకటే ఇస్తారు, ఒకటి రాస్తారు. డిస్క్రైబింగ్ ప్రాసెస్ కి ఛాన్స్ ఉంది, 2 అడుగుతారు, ఒకటే రాయండి, 2 రాయకండి. లెటర్ రైటింగ్ 2 అడుగుతారు, 1 మాత్రమే రాయండి. డైలాగ్ రైటింగ్ కూడా వీలైతే 2 అడుగుతారు, 1 మాత్రమే రాయండి. ఎక్కువ ఛాన్స్ తీసుకోకండి, ఛాన్స్ రాయకండి, చాయిస్. సో ఈ డైలాగ్ రైటింగ్ 5 పేర్స్ రాయాల్సి ఉంటుంది, 5 పేర్స్ మినిమం రాయాల్సి ఉంటుంది. 5 పేర్స్ ఎలా రాయాలి, ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం బోర్డు క్లీన్ చేసి చెప్పాను మీకు. సో 5 పేర్స్ ఎలా రాయాలి డైలాగ్ రైటింగ్. ఇంకా ఫెయిల్ అయ్యే వాళ్ళకి ఇలా 1 మార్క్ వర్డ్ ఆఫ్ మార్కులు ఎలా తెచ్చుకోవాలి డైలాగ్ రైటింగ్ అనేది చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ కొన్ని స్టూడెంట్ మధ్య లేట్ గా వచ్చారనుకోండి, సో
సో దానికి సంబంధించి డైలాగ్ అంటే ఇది ఒక పేరు. టీచర్ అడుగుతాడు లేదా స్టూడెంట్ అడుగుతాడు, మే ఐ కమింగ్ సార్ మేడం అడుగుతాడు, వై ఆర్ యు లేట్ కమ్ టు క్లాస్ టుడే అని టీచర్ అడుగుతారు. ఈ రెండు కలిపితే ఒక పేరు. ఇలా ఎన్ని రాయాలి? 5 పేర్స్ రాయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ అయితే ఏమంటారు? గుడ్ మార్నింగ్ చెప్పుకుంటాం. ఫ్రెండ్స్ అయితే గుడ్ మార్నింగ్ చెప్పుకుంటాం, లేదా హాయ్ ఆర్ హలో అని చెప్తాం. హౌ ఆర్ యు, హౌ ఆర్ యు, హౌ ఆర్ యు, ఈ విధంగా చెప్పుకుంటాం మనం. సెకండ్ ఇయర్ కి సంబంధించి డైలాగ్ రైటింగ్ గుడ్ మార్నింగ్ అఫీషియల్స్ చెప్తాం. సో ఇలా 1 పేజ్ చేయొచ్చు మనం, సింపుల్ గా 1 పేజ్ చేయొచ్చు. మీరు ఫ్రెండ్స్ అనుకోండి, రాము రమేష్ అనుకోండి. రమేష్ ఇప్పుడు హాయ్ రమేష్ అని అంటారు, వీడేమంటాడు హాయ్ రాము అంటాడు. తర్వాత మళ్ళీ రాము ఏమంటాడు హౌ ఆర్ యు, హౌ ఆర్ యు, హౌ ఆర్ యు. సో దానికి రమేష్ ఏమంటాడు ఫైన్, హౌ ఆర్ యు. సో లాస్ట్ లో ఏముంటుంది? ఫ్రెండ్స్ అయితే బాయ్, సీ యూ. సో నెక్స్ట్ డే ఏమంటుంది? వెల్కమ్, థ్యాంక్స్ చెప్తే వెల్కమ్ చెప్పాలి. దేనికి ఏమంటారు? బాయ్, నేను కూడా సీ యూ. సో ఇలా కనుక రాస్తే 1 మార్క్ పడుతుంది. డైలాగ్ రైటింగ్ లో ఫెయిల్ అయ్యే వాళ్ళు ఏం చేస్తారు? పర్ఫెక్ట్ గా మీకు కనుక రాకపోతే ఈ ఫాలో ఫ్రెండ్స్ అయితే హాయ్ హౌ ఆర్ యు అని మాట్లాడతాం. ఫైన్, హౌ ఈస్ యువర్ ప్రిపరేషన్ ఇది కూడా అడగవచ్చు. ఫైన్, ఐఎమ్ ప్రిపేరింగ్ వెల్, ఐ గాట్ గుడ్ మార్క్స్ ఇన్ మై ఇంటర్ సెకండ్ ఇయర్ అండ్ ఫస్ట్ ఇయర్ ఇలా రాయవచ్చు. లాస్ట్ కి బాయ్ సీ యూ, బాయ్ సీ యూ. అఫీషియల్స్ కి అయితే సార్ వెల్కమ్. సో ఫస్ట్ ఏముంటుంది? గుడ్ మార్నింగ్ సార్ ఆర్ మేడం, గుడ్ మార్నింగ్ అని వాళ్ళు చెప్తారు. ఇలా 1 పేర్ అయిపోతుంది, లాస్ట్ ఒక పేర్ అయిపోతుంది. మధ్యలో ఇచ్చిన డైలాగ్ కి రిలేటెడ్ గా రాయాలి, సరిపోతుంది. సో ఇలా అయితే ఒక 2-3 పేర్స్ రాసిన, సింపుల్ గా రాసిన, ఇది సింపుల్ గా రాయొచ్చు. ఫ్రెండ్స్ అయితే హాయ్ హౌ ఆర్ యు, హలో అని ఉంటాయి కదా, లాస్ట్ కి సీ యూ బాయ్. అఫీషియల్స్ అయితే థ్యాంక్ యూ సార్ అని అంటారు. అది రాస్తే ఈజీగా 1 మార్క్ వస్తుంది. మీకు ఏం తెలియకపోయినా, దాని గురించి ఏం పర్ఫెక్ట్ గా లేకపోయినా. రైట్. సో కాబట్టి ఇది డైలాగ్ రైటింగ్. సో ఇలా 5 పేర్స్ రాయండి, 2 కలిపి ఒక పేరు అంటాం మనం. ఇలా 5 పేర్స్ ఆర్ 6 పేర్స్ రాస్తే 1 పేజీ రాస్తే మీకు 4 మార్క్స్ అవార్డ్ చేస్తారు. సో ఇది సంబంధించిన సెకండ్ ఇయర్ కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ అనాలిసిస్. ఈ విధంగా కనుక మీరు టిప్స్ ఫాలో అవుతూ పర్ఫెక్ట్ గా కనుక రాస్తే 95 మార్క్స్ కూడా ఈజీగా మీరు పొందే ఛాన్స్ ఉంది. 95 మార్క్స్ కూడా మీరు ఈజీగా పొందవచ్చు. సో అది మనకు ఫస్ట్ ఇయర్ కి సంబంధించింది. రైట్. నా బ్యాటరీ వచ్చేసి 10% ఉంది. ఒక్క నిమిషం నాకు టైం ఇస్తే వీలైతే పవర్ బ్యాంక్ పెట్టే ఛాన్స్ కూడా ఉంది. జస్ట్ గివ్ మీ సమ్ సెకండ్స్. ఛార్జింగ్ అవైలబుల్ లో లేదు. వీలైతే నేను రైట్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఇయర్ కి సంబంధించి సపరేట్ రేపు చేయమంటే నేను డెఫినెట్ గా లైవ్ షాట్ రేపు కూడా చేస్తాను. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కి సంబంధించి సారీ ఫ్రెండ్స్ ఏమనుకోకండి, ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఏమనుకోకండి, ఎందుకంటే బ్యాటరీ పవర్ లెస్ దాన్ 10% ఉంది. సో కాబట్టి ఇప్పుడు నేను పవర్ బ్యాంక్ యూజ్ చేసిన, అది పవర్ బ్యాంక్ నేను పెట్టుకోలేదు, నేను ఇంతసేపు లైవ్ చేస్తానని అనుకోలేదు. సో మీరు అడిగారు, నేను సమాధానం చెప్తున్నాను. సో మీరు ఓపిక్ గా చూసారు, ఓపిక్ గా నేను కూడా సమాధానం చెప్పాను. సో ఫ్రెండ్స్, నేను వీలైతే రేపు ఫస్ట్ ఇయర్ కి సంబంధించిన లైవ్ ప్రోగ్రామ్ చేస్తాను. ఏమనుకోకండి ఫస్ట్ ఇయర్ వాళ్ళు. సెకండ్ ఇయర్ వాళ్ళు కూడా ఇంకా ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే రేపైనా మీ లైవ్ ప్రోగ్రామ్ లో అడగవచ్చు. సరే ఫ్రెండ్స్, ఏమనుకోకండి, ఎందుకంటే ఛార్జింగ్ నా ఫోన్ లో కూడా లేదు. సో రైట్, నో ప్రాబ్లం సార్. డూ లైవ్ ఆన్ ఆఫ్టర్ 1 day ఫర్ ఫస్ట్ ఇయర్స్. 1 day తర్వాత చేయమంటారా, నెక్స్ట్ డే ఫాలోయింగ్ డే చేయమంటారా? ఒకసారి చెప్పండి. పవర్ బ్యాంక్ ఉందా? ఒకసారి కనెక్ట్ చేయవా? ఇందులో తక్కువ ఉంది పర్సంటేజ్. చార్జర్ పెట్టి కింద పెట్టేసి వస్తుంది, చిన్నగా ఉంది. సో వీలైతే నేను ఫస్ట్ ఇయర్ కూడా చెప్తాను, పవర్ బ్యాంక్ యూజ్ చేస్తున్నాను. 10% మాత్రమే ఉంది. రైట్. సో ఫస్ట్ ఇయర్ కి సంబంధించింది చూద్దాం మనం. రైట్. గౌతమ్ ఆర్ మిగతా ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో జస్ట్ లైవ్ లోనే ఉండండి. వీలైతే ఎంతవరకు లైవ్ వీలైతే అంతవరకు చేసేస్తాను. సో చార్జ్ కూడా చేస్తున్నాను నా ఫోన్ ని, పవర్ బ్యాంక్ ద్వారా చేస్తున్నాను. ఇటు 2 దాంట్లో పెట్టేసి ఇటు రైట్ దీన్ని పెట్టేసి ప్లేస్ సరిపోతుందా? ఒక్క నిమిషం ఫ్రెండ్స్, చార్జర్ పెడుతున్నాం.
మా వైఫ్ నాకు హెల్ప్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ. చార్జ్ అవుతుందా? రైట్, 1% ఉంది. ఫోన్ పవర్ బ్యాంక్ లో కూడా 1% ఉంది. థ్యాంక్ యూ. రైట్, ఫాలోయింగ్ డే చేయండి సార్. మీరు ఫుడ్ కూడా తినలేదు. రైట్, మీకోసం ఫుడ్ తినకపోయినా నేను చేస్తూ ఉంటాను. 10-15 వరకు అట్లా చేసేసి క్లోజ్ చేస్తాను. నేను కూడా ఫ్రెండ్స్ ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఇయర్ నేను కొంచెం ఫాస్ట్ గా చెప్పే ప్రయత్నం చేస్తాను. మీరు మీకోసం నేను ఇంత కష్టపడుతున్నాను కాబట్టి మీరే నా యూట్యూబ్ ఛానల్ కి ప్రమోటర్స్. నా యూట్యూబ్ ఛానల్ కొంచెం ప్రమోట్ చేయండి, కొంచెం నాకు సపోర్టివ్ గా ఉండండి. ఇంత కష్టపడి ఫుడ్ తినకుండా కూడా నేను లైవ్ ప్రోగ్రామ్ చేస్తున్నాను కాబట్టి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఎక్కువ మందిని మీ ద్వారా ఎక్కువ పాపులారిటీ అవుతుంది కాబట్టి ఫ్రెండ్స్, ఇట్స్ మై రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని, కొంచెం సబ్స్క్రైబర్స్ ని ఎక్కువ చేయండి. సో ఇన్కమ్ వచ్చింది అనుకోండి నాకు, దాని ద్వారా నేను నాకు సంబంధించిన ఎక్విప్మెంట్ కొని మీకు డిజిటలైజ్ రూపంలో కూడా ఫ్యూచర్ లో చెప్తాను కంపల్సరీ. రైట్, సో ఫస్ట్ ఇయర్ సంబంధించి చూద్దాం. సో ఫస్ట్ ఇయర్ కి సంబంధించి లైవ్ 90+ మార్క్స్ ఎలా సాధించాలి అంటే ఏముందంటే, నేను ఆల్రెడీ చెప్పాను. సెక్షన్ ఏలో ఆల్రెడీ ఎన్ని మార్క్స్ ఉన్నాయి మనకి? 40 మార్క్స్ ఉన్నాయి. ఇది క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఫస్ట్ వీక్ వచ్చేసి ప్రోజ్ నుంచి అనోటేషన్స్ అడుగుతారు. ప్రోజ్ నుంచి అనోటేషన్స్ 3 అడుగుతారు, 2 రాయాలి, 8 మార్కులు ఉంది. తర్వాత రెండవ బిట్ వచ్చేసి పోయట్రీ నుంచి అనోటేషన్స్ రాయడం లేదు, కొంచెం అర్థం చేసుకోండి. 3 ఇస్తారు, 2 రాయాలి, 8 మార్కులు. సో మూడవ బిట్ వచ్చేసి ప్రోజ్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. ఇవి కూడా 3 ఇస్తారు, 2 రాయాలి, 8 మార్కులు. సో నాలుగో బిట్ వచ్చేసి పోయట్రీ నుంచి క్వశ్చన్ 3 ఇస్తారు, 2 రాయాల్సి ఉంటుంది, 8 మార్కులు. సో ఐదో బిట్ వచ్చేసి షార్ట్ స్టోరీ నుంచి క్వశ్చన్స్ ఇవ్వబడడం జరుగుతుంది. 3 అడుగుతారు, 2 రాయాలి, 8 మార్కులు. రైట్, సో ఇది మొత్తం కలిపి 40 మార్కులు. రైట్, సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, 180 మినిట్స్ ఉంటుంది మీకు టైం. దీనే 3 గంటలు అంటాం మనం, 3 అవర్స్. 1 మినిట్స్ లో కనుక చేస్తే 180 మినిట్స్, 100 మార్క్స్ ఉన్నాయి. 100 మార్క్స్ కు మీరు ఏం చేయాలి అంటే 90 నిమిషాలలో ఇది కంప్లీట్ చేయండి. సెక్షన్ ఏని 90 నిమిషాల్లో ఫినిష్ చేసుకోండి. అంటే ఒక్క క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసి 9 మినిట్స్. ఒక ఆన్సర్ వచ్చేసి 9 మినిట్స్ కంటే ఎక్సీడ్ కాకండి. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కొంచెం ఛాన్స్ ఉంది. ఏంటంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి గ్రామాల్లో చాలా ఫాస్ట్ గా చేయవచ్చు కాన్సెప్ట్ తెలిస్తే. కాబట్టి మీరు 9 to 10 మినిట్స్ రాయండి. ఒక మినిట్ అంటే మీకు 10 నిమిషాలు ఎక్స్ట్రా వస్తుంది. 90 మినిట్స్ కాకుండా 100 మినిట్స్ అవుతుంది. మీరు 10 మినిట్స్ కనుక ఒక ఆన్సర్ కి రాస్తే, మీ గ్రామంలో ఈజీగా రాస్తే, ఫాస్ట్ గా మీరు గ్రామర్ పర్ఫెక్ట్ ఉంటే 10 మినిట్స్ తీసుకోండి ఒక ఆన్సర్ కి, లేకపోతే 9 మినిట్స్ మాత్రమే తీసుకోండి, సరిపోతుంది. రైట్, సో ఈ ఎక్స్ట్రా రాయకండి. సో ఆన్సర్స్ కు సంబంధించి క్వశ్చన్ అది అనోటేషన్స్ కానివ్వండి, క్వశ్చన్స్ కానివ్వండి, 2 అడిగితే 2 రాయండి. ఎక్కువ మాత్రం ఎట్టి పరిస్థితులలో రాయకండి. మీకు ఒకవేళ ఎక్స్ట్రా నాకు రాయాలి, నేను సాటిస్ఫై కాలేదు అంటే టోటల్ క్వశ్చన్ పేపర్ మొత్తం అటెంప్ట్ చేసిన తర్వాత మీకు ఏమైనా ఎక్స్ట్రా టైం ఉంటే అప్పుడు ఈ చాయిస్ ని అటెంప్ట్ చేయండి, కానీ చాయిస్ ఎట్టి పరిస్థితుల్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లో రాయకండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఫస్ట్ ఇయర్ వాళ్ళు. రైట్, ఈ 8 మార్కులు ఉన్నాయి, 2 రాయాలి ప్రతి నుంచి. రోజు ఫస్ట్ వీక్ లో క్లోజ్ నుంచి అనోటేషన్స్ ఉంటాయి. పోయట్రీ కొంతమంది రాస్తుంటారు, రాయకండి. ఫస్ట్ వీక్ లో క్లోజ్ నుంచి అనోటేషన్స్ ఎలా రాయాలి? ఇంట్రడక్షన్ రాయాలి. ఇంట్రడక్షన్ లోనే దీస్ లైన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ద prose lesson My Mother, written by APJ Abdul Kalam. APJ Abdul Kalam is Missile Man of India, and he also called as People's President. And Rasi, his famous works are and Rasi, My Experiments with ఆయన ఆత్మకథ పేరు ఉంది కదా, అది రాయండి. సో అలా రైటర్ కి సంబంధించిన, పోయిట్ కి సంబంధించిన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇంట్రడక్షన్ లో రాయండి. కాంటెక్స్ట్ లో ఏం రాస్తాం? ఫస్ట్ ఏం రాస్తాం? అనోటేషన్ కి ఇంట్రడక్షన్, తర్వాత కాంటెక్స్ట్, తర్వాత ఎక్స్ప్లెనేషన్ రాస్తాం. తర్వాత ఏం రాస్తాం అంటే క్రిటికల్ కామెంట్.
క్రిటికల్ కామెంట్ రాస్తాం. సో ఇవన్నీ సైడ్ హెడ్డింగ్ గా ఉంటాయి. సో ఇంట్రడక్షన్ లో ఎవరు రాస్తాం, రైటర్ యొక్క ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ రాస్తాం. తర్వాత కాంటెక్స్ట్ అనోటేషన్ ఏ కాంటెక్స్ట్ లో తీసుకోబడ్డది లెసన్ లో అనేది అది రాస్తాం. తర్వాత ఎక్స్ప్లెనేషన్ లో ఈ కాంటెక్స్ట్ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ లైన్స్ మొత్తం దాని ఎక్స్ప్లెనేషన్ దాని మీనింగ్ ఏదనేది రాస్తాం. క్రిటికల్ కామెంట్ రైటర్ ఇది చెప్పడానికి గల కారణం ఏంటి, ఇది రాయడానికి గల కారణం ఏంటి, సో రైటర్ ఉద్దేశంలో సిచ్యువేషన్ ఎందుకు ఇలా తీసుకున్నాడు అనేది క్రిటికల్ కామెంట్ లో రాయాల్సి ఉంటుంది. ఇలా రాస్తే మీకు 3.5 నుంచి 4 మార్క్స్ పడతాయి. ఇది అనోటేషన్ కి సంబంధించి. క్వశ్చన్ లో మాత్రం క్వశ్చన్ కు సంబంధించిన ఆన్సర్ లో ఇవి ఉండవు, గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ కు సంబంధించిన ఆన్సర్ లో ఇంట్రడక్షన్, కాంటెక్స్ట్, ఎక్స్ప్లెనేషన్ ఏమి ఉండదు. రాస్తే మీరు లాస్ట్ లో ఏం రాయాలి, క్రిటికల్ కామెంట్స్ రాస్తే రాయొచ్చు ఆన్సర్స్. ఇంకొకటి అనోటేషన్ లో అయినా క్వశ్చన్ లో అయినా ఈ ఎక్స్ప్లెనేషన్ లో లేదా ఆన్సర్ లో అయితే మిడిల్ లో మీరు ఏం రాస్తారు, టెక్స్చువల్ లైన్స్ రాయండి. టెక్స్చువల్ లైన్స్ రాసి దానికి ఎక్స్ప్లెనేషన్ టెక్స్చువల్ లైన్స్ ఈ టెక్స్చువల్ లైన్స్ కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ మీరు అందులో రాస్తే మీకు ఈజీగా ఎక్కువ మార్కులు, ఒక్కోసారి 4 కి 4 మార్క్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. యాక్చువల్ గా 3 వేస్తారు కానీ 4 కి 4 వేసే ఛాన్స్ కూడా ఉందన్నమాట. సో కాబట్టి ఈ విధంగా రాసే ప్రయత్నం చేయండి. అనోటేషన్స్ ఈ విధంగా 4 ఏంటి, ఇంట్రడక్షన్, కాంటెక్స్ట్, ఎక్స్ప్లెనేషన్ లో టెక్స్చువల్ లైన్స్ కంపల్సరీ ఉండాలి. క్రిటికల్ కామెంట్ లాస్ట్ లో రాయండి. ఆన్సర్ అనుకోండి, క్వశ్చన్ కి ఆన్సర్ అనుకోండి, ఇంట్రడక్షన్, కాంటెక్స్ట్ ఏమి ఉండదు, డైరెక్ట్ రాయండి. ద ప్రోజ్ లెసన్ మై మదర్ రిటర్న్ బై ఏపీజే లైన్ రాసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి, సరిపోతుంది. ఇది ఆన్సర్ కి సంబంధించి. రైట్. సో ప్రోజ్ ఫస్ట్ బిట్ లో ప్రోజ్ నుంచి అనోటేషన్స్, సెకండ్ బిట్ లో పోయట్రీ నుంచి అనోటేషన్స్, థర్డ్ బిట్ ప్రోజ్ నుంచి క్వశ్చన్స్, ఫోర్త్ బిట్ పోయట్రీ నుంచి క్వశ్చన్స్, నెక్స్ట్ ఫిఫ్త్ బిట్ లో షార్ట్ స్టోరీ నుంచి క్వశ్చన్స్. ఈ 5 బిట్లలో 2 మాత్రమే రాయండి, 3 ఎట్టి పరిస్థితుల్లో రాయకండి. ఎప్పుడన్నా టైం మిగిలితే మూడోది చాయిస్ క్వశ్చన్ ని లాస్ట్ ఎండింగ్ లో రాయండి. సో దాని ముందు అయితే రాయకండి. గ్రామర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి, ఎందుకంటే గ్రామర్ కి 60 మార్కులు ఉన్నాయి. సో సెక్షన్ ఏది మనం ఎన్ని నిమిషాల్లో ఫినిష్ చేసుకుంటాం, 90 మినిట్స్ లో ఫినిష్ చేసుకుంటాం. 90 మినిట్స్. సో టైం మేనేజ్మెంట్ ఇది సెక్షన్ ఏ. సెక్షన్ ఏ ఇది. నెక్స్ట్ బి అండ్ సి కూడా ఈ 2 90 మినిట్స్ లోనే ఫినిష్ చేసుకోవాల్సి ఉంటుంది. రైట్. సో సెక్షన్ బి చూద్దాం ఇప్పుడు. సెక్షన్ బి లో ఏమేమి ఉన్నాయి దాని సింపుల్ టాపిక్స్ కూడా చెప్తాను మీకు. రైట్. ఇందులో కూడా మీకు సెక్షన్ బి కి 16 మార్కులు అలాట్ చేయబడతాయి. సో 6వ బిట్ లో సీన్ ప్యాసేజ్ ఉంటుంది. సీన్ ప్యాసేజ్. సో దీనికి 7వ బిట్ లో అన్సీన్ ప్యాసేజ్ ఉంటుంది. సో దీనికి 4 మార్కులు చొప్పున ఉంటుంది. రైట్. సారీ, సెక్షన్ మీకు 8 మార్కులు, అది సెకండ్ ఇయర్ పేపర్ చూసాను సార్. సారీ ఫ్రెండ్స్, ఏమనుకోకండి. సెక్షన్ బి కి మనకి ఫస్ట్ ఇయర్ కి సంబంధించి 8 మార్క్స్ మాత్రమే అలాట్ చేయబడ్డాయి. సో అదేంటంటే సీన్ ప్యాసేజ్ ఒకటి, అన్సీన్ ప్యాసేజ్. రైట్. సో ఈ సీన్ ప్యాసేజ్ ఎక్కడి నుంచి అడుగుతారు, ఆల్రెడీ నేను చెప్పాను, షార్ట్ స్టోరీ వెనకాల ఉన్న ప్యాసేజ్ గురించి అడుగుతారు. సో ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారు, 6 క్వశ్చన్స్ అడుగుతారు. 6కి 6 చేయండి. యాక్చువల్ గా 4కి ఆన్సర్ చేస్తే సరిపోతుందని అనుకోకండి. సో 6 క్వశ్చన్స్ కి 6 అటెంప్ట్ చేయండి, ఈ అన్సీన్ సీన్ ప్యాసేజ్ కి సంబంధించి. ఓకేనా ఫ్రెండ్స్. ఎక్కడి నుంచి అడుగుతారు, సీన్ ప్యాసేజ్ కంప్లీట్ గా షార్ట్ స్టోరీస్ వెనకాల ఉన్న ప్యాసేజ్ నుంచి మాత్రమే అడుగుతారు. సో అవి మాత్రం చదువుకుంటే సరిపోతుంది సీన్ ప్యాసేజ్ కి. ఇంకొకటి, ఈ ప్యాసేజ్ లోనే మీ క్వశ్చన్ పేపర్ లోనే ఆన్సర్ ఉంటుంది, మీరు ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఎలా ఐడెంటిఫై చేస్తారంటే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ పారాగ్రాఫ్ లో నుంచి తీసుకోవడం జరుగుతుంది అని అలా ప్రాక్టీస్ చేయండి. ఇది ప్యాసేజ్ ఎలా చదువుతారంటే ఫస్ట్ షార్ట్ స్టోరీ వెనకాల ఉన్న 3 ప్యాసేజ్, ప్రతి ఒక్క షార్ట్ స్టోరీ వెనకాల 3 ప్యాసేజ్లు ఉంటాయి. 3 అంటే మనకు 5 షార్ట్ స్టోరీస్ ఉన్నాయి కాబట్టి ఎన్ని ప్యాసేజ్లు ఉంటాయి, 15 ప్యాసేజెస్ ఉంటాయి. సో 15 ప్యాసేజెస్ ఉంటాయి. సో ఈ 15 ప్యాసేజెస్ కనుక చదివితే మీకు 4 మార్కులు వస్తాయి. ఇందులో బట్టి పట్టాల్సిన అవసరం లేదు, ఏదో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం రివిజన్ కనుక చేసుకుంటూ పోతే ఈజీగా అయిపోతుంది. మీరు చదివేటప్పుడు ఏం చేయండి, ఫస్ట్ ప్యాసేజ్ టు లాస్ట్ ప్యాసేజ్, లాస్ట్ పేజ్ అయిపోగానే మళ్ళీ రివిజన్ చేయాలనుకుంటే
మళ్ళీ ఫస్ట్ ప్యాసేజ్ నుంచి చదవండి. ఇలా మీరు ఒక 3-4 టైమ్స్ కనుక ప్యాసేజ్ ని రివిజన్ కనుక చేసుకుంటే మీరు డెఫినెట్ గా ఈజీగా మీరు టైం సేవ్ చేయొచ్చు. ఎగ్జామినేషన్ లో 4 మార్కులు వస్తాయి. సో 6 క్వశ్చన్స్ ఇస్తారు, మీరు 6 క్వశ్చన్స్ ని అటెంప్ట్ చేయండి డెఫినెట్ గా. అర్థమైందా? ప్యాసేజ్ సంబంధించి అన్సీన్ ప్యాసేజ్ ఎక్కడ నుంచి ఇస్తారంటే లెసన్ వెనకాల నుంచి ఇస్తారు. తర్వాత బుక్ ఎండింగ్ లో కాంప్రహెన్షన్ ప్యాసేజ్ అని ఉంటుంది. ఈ 2 చదవాలి. లెసన్ లెసన్ వెనకాల 2 ప్యాసేజ్ ఉంటాయి, అంటే 10 ప్యాసేజ్లు, ఒక నియర్లీ 13 ప్యాసేజ్లు ఉన్నాయి. 10+13 నియర్లీ ఒక 20 ప్యాసేజెస్ కనుక చదివితే సో 4 మార్కులు వస్తాయి. దీని కింద కూడా ప్యాసేజ్ కింద 6 క్వశ్చన్స్ కూడా జరుగుతుంది. 6కి 6 ఆన్సర్ మీరు చేయండి. ఇది కూడా ప్యాసేజ్ ఎలా ప్రాక్టీస్ చేస్తారు అంటే ఫస్ట్ క్లోజ్ వెనకాల నుంచి లాస్ట్ వరకు కాంప్రహెన్షన్ ప్యాసేజ్ టెక్స్ట్ బుక్ లో లాస్ట్ వరకు ఉంది, అక్కడ వరకు చదవండి, మళ్ళీ రివిజన్ చేయండి. ఇంతకుముందు సీట్ ప్యాసేజ్ విధంగా రివిజన్ చేయండి. 6కి 6 ఆన్సర్స్ రాయండి, స్కిప్ చేయకండి దీంట్లో మాత్రం, ఎందుకంటే అప్పుడప్పుడు తప్పు రాస్తుంటారు కొంతమంది. సో అదనమాట. రైట్, ఇది సెక్షన్ ఏంటి బికి సంబంధించిన 2 ఉన్నాయి. సో సీన్ ప్యాసేజెస్, అన్సీన్ ప్యాసేజెస్ 8 మార్కులు ఉన్నాయి. ఇది క్వశ్చన్ పేపర్ లోనే మీకు ఆన్సర్స్ ఉంటాయి. నెక్స్ట్ సెక్షన్ సి కి వెళ్దాం. సెక్షన్ సి కనుక వెళ్తే ఎన్ని మార్కులు ఉన్నాయి అంటే సో మీకు 52 మార్కులు ఉన్నాయి. ఎన్ని? 52 హైయెస్ట్ మార్క్స్ ఈ సెక్షన్ కి ఉండడం జరిగింది. సో కాబట్టి ఈ సెక్షన్ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. ఇందులో 8వ బిట్ లో ఆర్టికల్స్ ఉన్నాయి. ఆర్టికల్స్ 8వ బిట్ లో ఆర్టికల్స్ ఉన్నాయి. 8 ఆర్టికల్స్ మీరు ఐడెంటిఫై చేస్తే 4 మార్కులు, అంటే హాఫ్ మార్క్ ఉన్న ఒక ఆర్టికల్ ని మీరు ఐడెంటిఫై చేస్తే హాఫ్ మార్క్ మీకు ఉండడం జరిగింది. రైట్, సో ఆర్టికల్స్ ఏమేమి ఉన్నాయి మనకి సింపుల్ గా చెప్పిస్తాను. ఏ అండ్ ది, ఈ 3 ఆర్టికల్స్ మనకు ఉన్నాయి. సో ఏ అనేది సింగిల్, ఒక అనే అర్థం వచ్చినప్పుడు, వన్ అనే అర్థం వచ్చినప్పుడు ఏ యూజ్ చేస్తాం. ఇంకెప్పుడు యూజ్ చేస్తాం అంటే ఒక వర్డ్ కాన్సోనెంట్ సౌండ్ తో కనుక స్టార్ట్ అయితే, కాన్సోనెంట్ సౌండ్ తో కనుక స్టార్ట్ అయితే ఏ అనేది యూజ్ చేస్తాం. ఇది ఏ యొక్క యూజ్. అర్థమైనా? షార్ట్ కట్ లో చెప్తా, కొంచెం వినండి. సో వన్ అనే సిచ్యువేషన్ కనుకుంటే వన్, ఏ బుక్ అంటే ఒక బుక్, ఏ బోర్డ్ ఒక బోర్డు, ఏ మార్కర్ ఒక మార్కర్. సో ఇలాంటివి వచ్చినప్పుడు ఏ అని యూజ్ చేస్తాం. కాన్సోనెంట్ సౌండ్ తో కనుక ఏదైనా వర్డ్ స్టార్ట్ అయితే ఏ అనే ఆర్టికల్ ని యూజ్ చేయాలి. అదే ఓవల్ సౌండ్ తో కనుక స్టార్ట్ అయితే, ఓవల్ సౌండ్ తో కనుక స్టార్ట్ అయితే యాన్ అనేది యూజ్ చేయాలి. యాన్ ఆరెంజ్, యాన్ ఎగ్, యాన్ ఓల్. రైట్, సెకండ్ ఇయర్ కి సంబంధించి ఏమన్నారు, ఎస్ఆర్కి ఏమన్నారు, వాట్ కైండ్ ఆఫ్ ఎ ప్లేస్ బై ఉమా పరమేశ్వర్. వీడియో మీరు పెట్టలేదు సార్? లేదు సార్. రైట్, నేను ఆల్రెడీ వీడియో పెట్టలేదు, నేను చెప్పాను ఆల్రెడీ. దాని ఏమంటారు, దాని మీనింగ్ ఒక 2 minutes లో చెప్పేశాను ఈ లైవ్ ప్రోగ్రామ్ లోనే. ఫస్ట్ లో అడిగారు, చెప్పాను. వీలైతే ఈ లైవ్ ప్రోగ్రామ్ మీకు వీడియో రూపంలో తర్వాత సేవ్ అయ్యి మీకు కనబడుతుంది, అప్పుడు ఒకసారి చూడండి. వీలైతే డెఫినెట్ గా పెడతాను. చాలా మంది గ్రామర్ టాపిక్స్ మీద అడుగుతున్నారు కాబట్టి ఎక్కువ గ్రామర్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను. వీలైతే ఈ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ లెసన్స్ కూడా పెడుతున్నాను. ఆపర్చునిటీస్ ఫర్ యూత్ అనేది సెకండ్ ఇయర్ కూడా నేను చేయలేని వీడియో, దాన్ని కూడా చేసి అప్లోడ్ చేస్తాను. చాలా మంది అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మీరు నా యూట్యూబ్ ఛానల్ కొంచెం ప్రమోట్ చేయండి. సో డెఫినెట్ గా మీకోసం నేను వర్క్ చేస్తాను. రైట్, ఇది ఆర్టికల్ సంబంధించి ఓవల్ సౌండ్ తో ఏదైనా వర్డ్ స్టార్ట్ అయితే యాన్ అనే అది యూజ్ చేస్తాం. దా ఎప్పుడు యూజ్ చేస్తామంటే చాలా యూజెస్ ఉన్నాయి. సో దా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ పేర్ల ముందు, ట్రైన్స్ పేర్ల ముందు, షిప్స్ పేర్ల ముందు, తర్వాత పేపర్స్ మ్యాగజైన్స్ పేర్ల ముందు, న్యూస్ పేపర్స్ పేర్ల ముందు, ఐలాండ్స్ పేర్ల ముందు, తర్వాత ఓషన్స్ పేర్ల ముందు, రివర్స్ పేర్ల ముందు, మౌంటైన్ రేంజెస్ శ్రేణుల పేర్ల ముందు, తర్వాత హిస్టారికల్ ఈవెంట్స్ పేర్ల ముందు, హిస్టారికల్ బిల్డింగ్స్ పేర్ల ముందు, చారిత్రక కట్టడాలు, చారిత్రక సంఘటనల పేర్ల ముందు, తర్వాత హోలీ బుక్స్ ఉన్నాయి కదా, ఖురాన్, బైబుల్, తర్వాత భగవద్గీత, రామాయణ, వేదాస్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటి ముందు కూడా దాని యూజ్ చేస్తాం. సో ఇలా దా యూనివర్స్ ముందు కూడా దా యూజ్ చేస్తాం. ద స్కై, ద సన్, ద ఎర్త్. సో ఇలాంటి యూనివర్సల్ థింగ్స్ పేర్ల ముందు కూడా దా యూజ్ చేయడం జరుగుతుంది. తర్వాత మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి కదా, సంగీత వాయిద్యాలు, సంగీత పరికరాల పేర్ల ముందు కూడా దా యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇలా నేను వీడియోస్ చేశాను ఆర్టికల్స్ సంబంధించి, ఒకసారి చూడండి. సో సింపుల్ గా దా యొక్క యూజ్ ఇప్పుడు చెప్పాను. ఏంటి,
షిప్స్ పేర్ల ముందు ఏరోప్లేన్స్, ప్లేన్స్, తర్వాత న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్, ఓకేనా, ఐలాండ్స్, ఓషియన్స్, సీస్, రివర్స్, మౌంటైన్ రేంజెస్, హిస్టారికల్ మూమెంట్స్, హిస్టారికల్ బిల్డింగ్స్, హోలీ బుక్స్ పేర్ల ముందు, తర్వాత సూపర్లేటివ్ డిగ్రీస్ ఉంటాయి కదా, టాలెస్ట్, షార్టెస్ట్, లాంగెస్ట్, థికెస్ట్, థిన్నెస్ట్, ఇవన్నీ ఉంటాయి కదా, వాటి సూపర్లేటివ్ డిగ్రీస్ ముందు కూడా దాన్ని యూజ్ చేస్తాం. డబుల్ కంపారిటివ్ కనుక ఉంటే దాని ముందు కూడా వన్స్ అపాన్ టైం దేర్ వాజ్ ఎ కింగ్ ఫుల్ స్టాప్ పెట్టేసి ద కింగ్ వాస్ వెరీ కైండ్. ఎగ్జాంపుల్, ద కింగ్ వాస్ వెరీ కైండ్ అంటే ఒక పారాగ్రాఫ్ లో ఒక వ్యక్తి గురించి కానీ, ప్లేస్ గురించి కానీ, అదే తర్వాత వస్తువు గురించి కానీ రెండోసారి చెప్పినప్పుడు ఆ పేరు, వ్యక్తి పేరు ముందు కానీ, వస్తువు పేరు ముందు కానీ, ప్లేస్ పేరు ముందు కానీ దా అనే డెఫినెట్ ఆర్టికల్ ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా దా అనేది యూజ్ చేయొచ్చు. సో మరి ఎక్కడ యూజ్ చేయకూడదు? ప్లూరల్ ముందు ఏ యూజ్ చేయకూడదు, రైట్? కాన్సోనెంట్ సౌండ్ తో కనుక స్టార్ట్ అయితే హ్యాండ్ యూజ్ చేయకూడదు, ఓకేనా? నెక్స్ట్ ఇంకా దా ఎప్పుడు యూజ్ చేయకూడదు? మెటీరియల్ నామ్స్ ఉన్నాయి కదా, గోల్డ్, సిల్వర్, వుడ్, పేపర్, టీ, మిల్క్, రైస్, షుగర్, ఇవన్నీ ఉన్నాయి కదా, వీటి ముందు ఎలాంటి ఆర్టికల్ రాదు. బ్రింగ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ పర్టికులర్ గా చెప్పినప్పుడు మాత్రం, సో కొన్నిటి ముందు ఈ సిల్వర్, గోల్డ్ ఇవన్నీ ఉన్నాయి కదా, డైమండ్, వీటి ముందు ఎలాంటి ఆర్టికల్ యూజ్ చేయరు, నో ఆర్టికల్ అని రాయాలి మీరు. సో అది దాదాపుగా రేర్ గా ఇవ్వరు, చెప్తున్నా. మ్యాన్ అండ్ ఉమెన్ ముందు కూడా ఎలాంటి ఆర్టికల్ యూజ్ చేయడానికి వీలు లేదు. ఇంకోటి, బ్రేక్ఫాస్ట్ ముందు ఎలాంటి ఆర్టికల్ యూజ్ చేయడానికి వీలు లేదు. ఏ యూజ్ చేయం, హ్యాండ్ యూజ్ చేయం, దా యూజ్ చేయం. బ్రేక్ఫాస్ట్ అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, టిఫిన్, మీల్స్ పేర్ల ముందు ఎలాంటి యూజ్ చేయము. కలర్స్ పేర్ల ముందు ఎలాంటి ఆర్టికల్స్ యూజ్ చేయము, ఓకేనా? డిసీజెస్ పేర్ల ముందు ఎలాంటి ఆర్టికల్స్ యూజ్ చేయము. రోగాల పేర్ల ముందు ఎలాంటి ఆర్టికల్ మనము యూజ్ చేయమన్నమాట. సో ఇలా కొన్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్, నేచర్ అండ్ సొసైటీ, ఈ రెండు వర్డ్స్ తో కూడా ఆర్టికల్ ని యూజ్ చేయడానికి వీలు లేదు. ఏ యూజ్ చేయం, హ్యాండ్ యూజ్ చేయం, దా యూజ్ చేయం. సో ఇలా ఆర్టికల్స్ మీకు దాదాపు ఇప్పుడే అర్థమైపోయిందని అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఉంటే ఆర్టికల్స్ మీకు అర్థమయ్యాయా అని ఒకసారి నాకు కామెంట్ పెట్టండి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇన్ని గుర్తుపెట్టుకొని, ఇన్ని రూల్స్ గుర్తుపెట్టుకొని చెప్తున్నారంటే ఒకసారి మీరు అర్థం చేసుకోండి. నేను చెప్పే కాలేజీలో మీరు చదివితే సో మీకు ఎన్ని మార్క్స్ వస్తాయో మీరే ఈజీగా చెప్పుకోవచ్చు, రైట్? సో ఇలా ఆర్టికల్స్ ఎప్పుడు వాడాలి, ఎప్పుడు వాడకూడదు అనేది ఉంది, రైట్? రైట్, ఇది ఆర్టికల్స్ కి సంబంధించి. నెక్స్ట్ 9వ బిట్ వచ్చేస్తే ఏమున్నాయంటే మనకి 9వ బిట్ లో ప్రిపోజిషన్స్ ఉన్నాయి. సో ప్రిపోజిషన్స్, దీనికి కూడా 4 మార్కులు ఉన్నాయి. 8 అడుగుతారు, హాఫ్ మార్క్, ఒక్కొక్క దానికి హాఫ్ మార్క్. సో 10 మీరు చేయాల్సి ఉంటుంది ప్రిపోజిషన్స్. 8 చేసినా 4 మార్కులు వస్తాయి, ఒక్కొక్క దానికి హాఫ్ మార్క్ ఉంది మీకు. సో కాబట్టి ప్రిపోజిషన్స్ తో ఏ వర్డ్ తో ఏ ప్రిపోజిషన్ అవుతుంది అనేది టెక్స్ట్ నేను నా లైవ్ నా యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ ప్రిపోజిషన్స్ మీద పెట్టాను. టైం కు ఎప్పుడు ఎలాంటి ఆర్టికల్స్ ప్రిపోజిషన్స్ యూజ్ చేస్తాం, తర్వాత ప్లేస్ కి ఎలాంటి ప్రిపోజిషన్స్ యూజ్ చేస్తాం, ఏ వర్డ్ వస్తే ఏ ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం అనేది ఉంది. ఆ ప్రిపోజిషన్ వీడియో కనుక మీరు చూస్తే ఈజీగా మీరు 4 మార్కులు డెఫినెట్ గా పొందగలుగుతారు. అంత కాన్ఫిడెన్స్ గా ఎందుకు చెప్పగలుగుతున్నానంటే ఇప్పటికే మీకు అర్థం కావచ్చు. సో నేనే బుక్ చూడకుండానే ఇన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను, ఇంత క్లియర్ గా చెప్తున్నాను అన్నప్పుడే మీకు అర్థమైపోతుంది. సో కాబట్టి ప్రిపోజిషన్స్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ అయి ఉంది నా యూట్యూబ్ ఛానల్లో, ఒకసారి చూసుకోండి. ఎందుకంటే నా ఫోన్ కూడా డెడ్ వచ్చేసింది, పవర్ బ్యాంక్ పెట్టాము, అది ఎంతసేపు వస్తుందో చెప్పలేము. సో అది మిగతా కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి ప్రిపోజిషన్ వీడియో చూడండి, చాలా ఈజీగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, సఫరింగ్ అని ఇచ్చారనుకోండి, ప్రిపోజిషన్ ఫ్రమ్ అనేది యూజ్ చేయాలి. ఎక్కువ సార్లు ప్రిఫర్ అనే వర్డ్ వస్తున్నారు. ఐ ప్రిఫర్డ్ కాఫీ టు టీ అన్నప్పుడు టు అనే ప్రిపోజిషన్ వాడతాం. ప్రిఫర్ అనే వర్డ్ వచ్చినప్పుడు టు. సీనియర్ అనుకోండి, సీనియర్, జూనియర్, సుపీరియర్. సో వీటన్నిటికీ ఈ సుపీరియర్ టు మీ, సీనియర్ టు మీ. సో ఇదండి. సో ఈస్ గుడ్ అన్నప్పుడు ఎట్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. బ్యాడ్ అన్నప్పుడు కూడా ఎట్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. సో ఈ విధంగా అన్ని ప్రిపోజిషన్స్ మీ టెక్స్ట్ బుక్ లో కూడా ఉన్నాయి. సో దానికి ఒక టేబుల్ రూపంలో ఇచ్చారు. ఆ టేబుల్ ఏ వర్డ్ వచ్చినప్పుడు ఏ వర్డ్. సో వీళ్ళు సువర్ణారెడ్డి అడిగారు, సార్ లెసన్స్ టీచ్ చేయాలా సెకండ్ ఇయర్? కొంచెం సెకండ్ ఇయర్ కి సంబంధించిన అన్ని లెసన్స్ కాకుండా కొన్ని లెసన్స్ మిగిలిపోయాయి. కొన్ని లెసన్స్ మాత్రం మీకు పోయమ్స్ మాత్రం
నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అయి ఉన్నాయి ఆల్రెడీ. ఒకసారి చూడండి, సువర్ణ రెడ్డి. మీరు ఒకసారి నా యూట్యూబ్ ఛానల్ ఒకసారి చెక్ చేయండి. చెక్ చేస్తే మీకు డెఫినెట్ గా సెకండ్ ఇయర్ కి సంబంధించిన ప్రోజ్ లెసన్స్, పోయమ్స్, షార్ట్ స్టోరీస్ ఆల్రెడీ నేను అప్లోడ్ చేసి పెట్టాను. ఒకసారి చూడండి. మిగతా కూడా వీలైతే మధ్య మధ్యలో నేను చేస్తూ ఉంటాను. రైట్. సో ఇది కొన్ని ఎగ్జాంపుల్స్ యొక్క ప్రిపోజిషన్స్ కు. అవి మీ టెక్స్ట్ బుక్ లో ప్రిపోజిషన్స్ టాపిక్ లో ఉన్నాయి. ఏ వర్డ్ వచ్చినప్పుడు ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి అవి ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి, సరిపోతుంది. రైట్. ఇది ప్రిపోజిషన్ 9th బిట్ లో మనకు ఉన్నాయి. రైట్. నెక్స్ట్ 10th బిట్ ఏముందో ఒకసారి చూద్దాం. 10th బిట్ కొంచెం హరీగా చెప్తున్నాను, కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఇయర్ 10th బిట్ లో మనకి ఏమున్నాయి అంటే వర్బ్స్ ఉన్నాయి. రైట్. వర్బ్స్ ఉండడం జరిగింది. సో వర్బ్స్ అంటే నథింగ్ బట్ టెన్స్. ఇది ఇప్పుడు చెప్పాలంటే చాలా టైం తీసుకుంటుంది. టెన్స్, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, అట్లా 12 ఫార్మ్స్ మీకు కంపల్సరీ రావాలి. సో సింపుల్ ప్రజెంట్ ఫార్మేషన్ ఏంటి, సెంటెన్స్ ఫార్మేషన్ ఏం రావాలి. ఫస్ట్ మీరు వర్బ్స్ లో మీరు కరెక్ట్ గా రాయాలంటే అది ఏ టెన్స్ గుర్తుపట్టండి. మీకు సెంటెన్సెస్ ఇస్తారు, సెంటెన్సెస్ ఇచ్చి మధ్యలో గ్యాప్ ఇస్తారు, ఇక్కడ వర్బ్ రాస్తారు, ఏదో ఒక వర్బ్ రాస్తారు బ్రాకెట్ లో. ఇక్కడ అది ఏమవుతుంది, వర్బ్ ఎలా చేంజ్ చేయాలని. సో అది సింపుల్ టెన్సా, సారీ ప్రజెంట్ టెన్సా, పాస్ట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా. సో ఫ్యూచర్ టెన్స్ అనేది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ప్రజెంట్ టెన్సా, పాస్ట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా. ఒకవేళ ప్రజెంట్ టెన్స్ అనుకోండి, సింపుల్ ప్రజెంటా, ప్రజెంట్ కంటిన్యూసా, ప్రజెంట్ పర్ఫెక్టా, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో ఇది కంపల్సరీ మీరు ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. దాన్ని బట్టి దాని వర్బ్ ఫార్మేషన్. సింపుల్ ప్రజెంట్ అనుకోండి, సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. అదే ప్రజెంట్ కంటిన్యూస్ అనుకోండి, సబ్జెక్ట్ ప్లస్ am, is, are ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. సో ఈ కనుక ఇలా నేను అన్ని చెప్పగలుగుతాను. సో టకటకా కూడా చెప్పగలుగుతాను. సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ అవుతాయి అని చెప్తాను. ఇది ఫార్ములా అనుకోండి సింపుల్ గా. సో ఈ ఫార్ములా మీకు గుర్తుంటేనే ఇక్కడ ఏమొస్తుంది, వర్బ్ ఎలా చేంజ్ అవుతుందా, యామ్ వస్తుందా, ఈజ్ వస్తుందా, ఆర్ వస్తుందా, వాజ్ వస్తుందా, వర్ వస్తుందా, హ్యాజ్ వస్తుందా, హ్యావ్ వస్తుందా, హ్యాడ్ వస్తుందా అనేది మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆ సెంటెన్స్ ఏ టెన్స్ తెలుసుకోండి. ప్రజెంట్ టెన్సా, ప్రజెంట్ టెన్స్ అయితే ప్రజెంట్ టెన్స్ లో ప్రొటెక్షన్ ఉన్నాయి కదా, అందులో ఏదో మీరు ఐడెంటిఫై చేయగలగాలి. అలాంటి టైంలో అలా మీరు ఐడెంటిఫై చేసినప్పుడు మాత్రమే మీకు 4కి 4 మార్కులు వస్తాయి. 4 సెంటెన్స్లు ఇస్తారు లేదా 5-6 సెంటెన్స్లు ఇస్తారు. మీరు 4కి పర్ఫెక్ట్ గా అయితే 4 రాయండి, లేదా చాయిస్ తీసుకోకుండా అన్నిటికీ రాసే ప్రయత్నం చేయండి. సో సాయి చరణ్ పెట్టాడు, get the notes of today's class in the description. ఈ రోజు క్లాస్ కు సంబంధించి ఆల్రెడీ నేను చెప్పాను. ఈ వీడియో ఆల్రెడీ సేవ్ అవుతుంది, మీకు యూట్యూబ్ లో ఉంటది. మీరు ఈ వీడియోని మళ్ళీ చూడవచ్చు. సో లైవ్ లో ఎవరైతే పాల్గొనలేకపోయారో మీ ఫ్రెండ్స్ కి దీన్ని షేర్ చేయండి. షేర్ చేస్తే వాళ్ళు ఈ లైవ్ ని మీరు చూడొచ్చు. మీరు కూడా ఈ లైవ్ ప్రోగ్రామ్ ని మళ్ళీ ఒకసారి చూడవచ్చు. ఇది ఎన్నిసార్లు అయినా చూడవచ్చు, ఇది ఆటోమేటిక్ గా సేవ్ అయిపోతుంది లైవ్. సో కాబట్టి లైవ్ సేవ్ అయిన వీడియోని మరొకసారి మీరు చూడవచ్చు. దేర్ ఇస్ నో ప్రాబ్లం, లింక్ అవసరం లేదు. ఆల్రెడీ యూట్యూబ్ లో, నా యూట్యూబ్ లో ఇది సేవ్ అయి ఉంటుంది. మీరు డెఫినెట్ గా చూడవచ్చు. ఎక్కడైనా మిస్ అయితే మీరు మళ్ళీ చూడవచ్చు. రైట్. ఇది వర్క్ ప్యాటర్న్ సంబంధించి మీకు టెన్స్ కంపల్సరీ రావాలి. మీరు టెన్స్ ని ఐడెంటిఫై చేస్తేనే మాత్రమే మీకు 4 మార్కులు వస్తాయి, లేకపోతే రాదు. దీనికి ఏం షార్ట్ కట్ లేదు, టిప్స్ ఏం లేవు. ఇది టెన్స్ కు సంబంధించింది కావాలి. రైట్. సో నెక్స్ట్ 11వ బిట్ లో ఏముంది అంటే మనకి 11వ బిట్ లో వచ్చేసి రీరైట్ ద సెంటెన్సెస్. ఇందులో ఏముంటుందంటే యాక్టివైజ్, ప్యాసివైజ్ ఉంటుంది. యాక్టివైజ్, ప్యాసివైజ్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, తర్వాత సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్, సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్, తర్వాత డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, లాస్ట్ లో క్వశ్చన్ ట్యాగ్. క్వశ్చన్ ట్యాగ్ ఉంటుంది. సో చాలా ఈజీ. సో మీరు మీ సార్లు ఆల్రెడీ చెప్తుంటారు యాక్టివైజ్, ప్యాసివైజ్. యాక్టివైజ్ ఇచ్చి ప్యాసివైజ్ లోకి చేంజ్ చేయమంటారు, అది ఒకటి ఇస్తారు. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, డైరెక్ట్ స్పీచ్ లో ఇచ్చి ఇండైరెక్ట్ స్పీచ్ లోకి చేంజ్ చేయమంటారు, ఇవి 2 ఇస్తారు. సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ ఒకటి ఇస్తారు. తర్వాత డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఒక క్వశ్చన్ ఇస్తారు, క్వశ్చన్ ట్యాగ్ ఒకటి ఇస్తారు. మీరు ఇందులో ఏవి రాస్తారు గుర్తుపెట్టుకోండి, 4 రాస్తే సరిపోతుంది. పర్ఫెక్ట్ గా ఉంటే యాక్టివైజ్, ప్యాసివైజ్ ఈజీ, అది రాయండి. క్వశ్చన్ ట్యాగ్ చాలా ఈజీ,
అది చాలా ఈజీ, అది రాసేయండి. తర్వాత డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ పొందిస్తారు ఇవి. తర్వాత సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ కొంచెం కష్టంగా ఉంటాయి కాబట్టి ఆ రెండు స్కిప్ చేసినా పర్లేదు. ఏం రాస్తారు, యాక్టివైజ్ ప్యాసివైజ్ నుంచి ఒకటి ఇస్తారు, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి రెండు ఇస్తారు, క్వశ్చన్ టైం మొత్తం 4 అయితే 4 రాసేయండి సరిపోతుంది. క్వశ్చన్ టైం విషయానికి వచ్చేసి మీకు యాక్టివైజ్ ప్యాసివైజ్ టేబుల్ ఉంటుంది, అది టెన్స్ వస్తేనే యాక్టివైజ్ ప్యాసివైజ్ చేయగలుగుతారు, లేకపోతే మాత్రం యాక్టివైజ్ నుంచి ప్యాసివైజ్ లోకి కన్వర్ట్ చేయడం చాలా కష్టం అవుతుంది. రైట్, నెక్స్ట్ సాయి చరణ్ అన్నాడు కెప్ట్ నోట్స్ టుడే. రైట్, ఆల్రెడీ చెప్పేశాను. ఇంకెవరైనా ఉంటే మీ డౌట్స్ ఉంటే కామెంట్ లో పెట్టండి. ఇప్పటి వరకు చెప్తుంది మీకు అర్థమవుతుందా? ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఎవరైనా లైవ్ లో ఉన్నారు, 4 ఉన్నారు, ఉంటే మీరు ఒకసారి చెప్పండి, నాకు మెసేజ్ పెట్టండి, మీకు అర్థమవుతుందా, ఇంకెవరు చెప్పాలనేది ఒకసారి నాకు కామెంట్ రూపంలో పెట్టండి. రైట్, ఇది ఒకటి ఇస్తారు, యాక్టివైజ్ ప్యాసివైజ్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ రెండు ఇస్తారు, ఇది ఒకటి ఇస్తారు, 1 2 3 4. సో ఈ 4 రాసేయండి సరిపోతుంది. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, యాక్టివైజ్ ప్యాసివైజ్, క్వశ్చన్ టైం. సో యాక్టివైజ్ ప్యాసివైజ్ కి సంబంధించి ఏ సెంటెన్స్ లో ఇస్తే ఏ టెన్స్ లో ఇస్తే ఏ టెన్స్ కి మారుతుంది అనేది యాక్టివైజ్ ప్యాసివైజ్ టేబుల్ ఉంటుంది, అది ఒకసారి చదువుకోండి. సో క్వశ్చన్ టైం ఏంటంటే, క్వశ్చన్ టైం దేంతో స్టార్ట్ అవుతుందంటే హెల్పింగ్ వర్బ్ తో స్టార్ట్ అవుతుంది, హెల్పింగ్ వర్బ్ తో స్టార్ట్ అవుతుంది. సార్ వి ఆర్ అండర్స్టాండింగ్. రైట్, థాంక్యూ గౌతమ్. రైట్, యాక్టివైజ్ ప్యాసివ్ సారీ క్వశ్చన్ టైం హెల్పింగ్ వర్బ్ తో స్టార్ట్ అవుతుంది. ఇంకొకటి, మీరు సెంటెన్స్ లో నెగటివ్ ఉందా లేదా చూసుకోవాలి. నాట్, నెగటివ్ మీన్స్ నాట్. ఒకవేళ సెంటెన్స్ లో నాట్ కనుక ఉంటే క్వశ్చన్ టైం లో నాట్ రాదు, ఒకవేళ సెంటెన్స్ లో నాట్ లేకపోతే క్వశ్చన్ టైం లో నాట్ రావడం జరుగుతుంది. చిన్నవాను ఓకే, పర్లేదు. రైట్, సో క్వశ్చన్ టైం లో సారీ ఇచ్చిన సెంటెన్స్ లో ఒకవేళ మీకు హెల్పింగ్ వర్బ్ కనబడితే ఆ హెల్పింగ్ వర్బ్ ని క్వశ్చన్ ట్యాగ్ లో ఫస్ట్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈజ్ కనబడింది అనుకో, ఈజ్ తీసేసుకోండి, ఏం సెంటెన్స్ అవసరం లేదు. ఇక్కడ నా సెంటెన్స్ లో నాట్ కనకపోతే నాట్, ఇజంట్ అని రాయాలి. ఎన్ఓటి ఎన్ రాసి అపాస్ట్రఫీ టీ ఇట్లా పెట్టాలి. సో నాట్ అని రాయకూడదు, ఇజంట్. సో ఇజంట్. తర్వాత ఎగ్జాంపుల్ రాము అని ఇచ్చారు అనుకోండి, రాము ఈజ్ ప్లేయింగ్ క్రికెట్. ఈ సెంటెన్స్ ఇచ్చి దీనికి క్వశ్చన్ ట్యాగ్ తయారు చేయమని. సో ఇక్కడ ఈజ్ అనేది ఏంటి, హెల్పింగ్ వర్బ్. సో కాబట్టి ఈజ్ తీసుకున్నాను. ఇక్కడ ఒక సింపుల్ సెంటెన్స్ చెప్తాను, మీకు ఈజీగా అర్థమైంది. ఇక్కడ ఏం చెప్పాము, రాము ఈజ్ ప్లేయింగ్ క్రికెట్. రైట్, సో మనం ఫస్ట్ ఏం చూడాలి, ఈ సెంటెన్స్ లో మనకి ఇచ్చిన సెంటెన్స్ లో హెల్పింగ్ వర్బ్ ఉందా లేదా, ఉందంటే అది ఆటోమేటిక్ గా తీసేసుకోవాలి. నెక్స్ట్ చూడాలి, ఈ సెంటెన్స్ లో నాట్ ఉందా లేదా. రాము ఈజ్ ప్లేయింగ్ క్రికెట్, సో దేర్ ఇస్ నో నాట్ ఇన్ సెంటెన్స్. సో కాబట్టి ఇక్కడ నాట్ పెట్టేస్తాం, ఈజంట్. తర్వాత ఈ సబ్జెక్ట్ ని ఆబ్జెక్ట్ గా మార్చాలి. ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ గా మార్చితే రాము మార్స్తే ఏమవుతాడు, హీ. లాస్ట్ లో ఏం పెడతాం, క్వశ్చన్ మార్క్ పెట్టేస్తాం. ఈజన్ హీ, ఆయన ఆడట్లేదా, అది అనమాట. సో ఈ విధంగా మనం క్వశ్చన్ ట్యాగ్ చేయాలి, చాలా ఈజీ. 10 సెకండ్లలో ఆన్సర్ రాసేయచ్చు, 1 మార్క్ వచ్చేస్తుంది. సో రాసి క్వశ్చన్ మార్క్ కంపల్సరీ పెట్టాలి ఎండింగ్ లో. క్వశ్చన్ ట్యాగ్ అంటేనే అది కాబట్టి క్వశ్చన్ మార్క్ కంపల్సరీ ఉండాల్సిన అవసరం ఉంటుంది. రైట్, సో ఒకవేళ మీరు కనుక అది ఏ సెంటెన్స్ అర్థం కాలేదు, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు, ఈజ్ గానీ హెల్పింగ్ వర్బ్ ఇవ్వలేదు, క్వశ్చన్ ట్యాగ్ సంబంధించి హెల్పింగ్ వర్బ్ మీకు సెంటెన్స్ లో ఇవ్వలేదు అనుకోండి, ప్రజెంట్ టెన్స్ అనుకోండి, డూ ఆర్ డస్ అనేది హెల్పింగ్ వర్బ్ తో మనం స్టార్ట్ చేయాలి. అదే పాస్ట్ టెన్స్ అనుకోండి, డిడ్ తో మనం హెల్పింగ్ వర్బ్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అర్థమైనా? సో ప్రజెంట్ టెన్స్ కనుక హెల్పింగ్ వర్బ్ సెంటెన్స్ లో కనుక ఇవ్వకపోతే డూ తో ఆర్ డస్ తో యూజ్ చేయాలి. డస్ తో ఏది, డస్ ఈ షీ ఇట్ కి డస్ యూజ్ చేయాలి, మూడిటికి డస్ యూజ్ చేయాలి, మిగతా అన్నిటికి డూ డూ దే, అట్లా మిగతా అన్నిటికి డూ యూ ఆ విధంగా యూజ్ చేయాలి. డస్ ఎప్పుడు యూజ్ చేస్తాం, ఈ షీ ఇట్ కి మన ప్రజెంట్ టెన్స్ అయి ఉంటే అది ఆ సెంటెన్స్ ప్రజెంట్ టెన్స్ అయి ఉండి అందులో హెల్పింగ్ వర్బ్ కనుక ఇవ్వకపోతే డూ ఆర్ డస్ యూజ్ చేస్తాం. పాస్ట్ టెన్స్ ఏదైనా కానివ్వండి డిడ్ తో మనం స్టార్ట్ చేస్తాం. ఇది హెల్పింగ్ వర్బ్ కు సంబంధించిన ఓవరాల్ ఎక్స్ప్లెనేషన్. ఇది మా పిల్లలకి ఇదే చెప్పాను, ఇంత సింపుల్ గా చెప్పాను, వాళ్ళు ఇప్పుడైతే టక్నా చెప్పేస్తారు. ఇది దేనికి సంబంధించి, క్వశ్చన్ ట్యాగ్స్ కు సంబంధించి. రైట్, ఇది 11వ బిట్. సో 12వ బిట్ చూద్దాం. కొంచెం హరీగా చెప్తున్నాను, మళ్ళీ ఒకసారి అర్థం అవుతాయి, మళ్ళీ వీడియో చూడండి, ఆల్రెడీ సేవ్ అయి ఉంటుంది మీకు యూట్యూబ్ లో. సో 12th బిట్ లో వచ్చేసి మీకు ఏముందంటే కరెక్షన్ ఆఫ్ ది ఎర్రర్స్, కరెక్టింగ్
కరెక్టింగ్ ద ఎర్రర్స్. సో దీనికి కూడా 4 మార్క్స్ ఉన్నాయి. ఇది టెక్స్ట్ బుక్ లో నుంచి ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. టెక్స్ట్ బుక్ లో మీకు కరెక్షన్ ఆఫ్ ది ఎర్రర్స్ అనేది ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏం చేయాలంటే రీరైట్ ద సెంటెన్స్, రీరైట్ ద సెంటెన్స్. సో పూర్తి వాక్యాన్ని తిరిగి మళ్ళీ చేయాలి. సో మీకు ఎర్రర్ ఎక్కడ ఉందో అనేది అండర్లైన్ చేసి ఇస్తాను. మీకు ఇచ్చిన క్వశ్చన్ పేపర్ లో ఎక్కడైతే ఎర్రర్ ఉంటుందో అక్కడ మీకు అండర్లైన్ చేస్తారు. ఆ ఎర్రర్ ని కరెక్ట్ చేస్తూ మొత్తం సెంటెన్స్ ని ఏం చేయాలి, మళ్ళీ పూర్తి వాక్యాన్ని తిరిగి రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం. మై కజిన్ బ్రదర్ ఈజ్ ఏ డాక్టర్, రైట్. సో ఇక్కడ అండర్లైన్ చేస్తాడు. ఎక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటి, మై కజిన్ బ్రదర్ ఈజ్ ఏ డాక్టర్. సో కజిన్ బ్రదర్ అన్న కాడ ఏం చేశాడు అండర్లైన్ చేశాడు. ఇక్కడ కజిన్ బ్రదర్ అనేది అండర్లైన్ చేశాడు. సో ఈ వాక్యాన్ని మనం తిరిగి రాయాలి. ఎలా రాయాలి, కరెక్ట్ చేస్తాం. సో అప్పుడు మనం కరెక్షన్ ఎట్లా చేస్తాం, మై కజిన్ ఈజ్ ఏ డాక్టర్, ఇది రైట్ అన్నమాట. సో ఇట్లా పూర్తి వాక్యాన్ని మనం మళ్ళీ ఆన్సర్ షీట్ లో రాయాల్సి ఉంటుంది. ఇది అన్నిటికీ వర్తిస్తుంది. ఇది 4 సెంటెన్స్లు అడుగుతారు, ఒక్కొక్క దానికి 1 మార్క్ అన్నమాట. 4 సెంటెన్స్లు కనుక రాస్తే కరెక్షన్ చేస్తూ పూర్తి వాక్యాన్ని మళ్ళీ తిరిగి రాయాలి. నేను యాన్యువల్ పేపర్ దిద్దుతున్నప్పుడు చాలా సార్లు నేను వాళ్ళని సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అని కూడా అడుగుతాం. ఓన్లీ ఇక్కడ కజిన్ బ్రదర్ అని రాయకుండా కజిన్ అని రాసేస్తాం. ఒకటో నెంబర్ వేసి కజిన్ అని రాసేస్తే దానికి మార్క్స్ అలాట్ చేయబడవు. చాలా సార్లు మార్క్స్ ఇవ్వట్లేదు మేము. సో పూర్తి వాక్యాన్ని కరెక్ట్ చేస్తూ రాయాల్సి ఉంటుంది. రైట్, గౌతమ్ పెట్టాడు సిలబస్ మే వేరీ ఫ్రమ్ టిఎస్, ఆస్క్ హిమ్ వన్ బ్రదర్ సాయి చరణ్, రైట్. సో మీకు ఒకవేళ దీనికి ఏపీకి కొంచెం డిఫరెన్స్ ఉంటే ఒకసారి చూడండి, నాకు ఒకసారి పెట్టండి అని చెప్పాను. మెయిల్ కూడా చేయమన్నాను. మెయిల్ చేస్తే నేను కూడా దానికి సంబంధించిన లైవ్ ప్రోగ్రామ్ మీరు అడిగితే చేస్తాను. అది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సంబంధించి, రైట్. కొన్ని వాటర్ ఇచ్చేసాయి. రైట్ ఫ్రెండ్స్, ఇది కరెక్షన్ ఆఫ్ ది ఎర్రర్ కు సంబంధించి. సో మీకు అండర్లైన్ చేసి ఉంటుంది, ఎక్కడ తప్పు ఉందో సెంటెన్స్ లో దాన్ని కరెక్ట్ చేస్తూ పూర్తి వాక్యాన్ని మీరు రాయాల్సి ఉంటుంది అనమాట. ఇది 12వ బిట్. ఇది టెక్స్ట్ బుక్ లో ఉన్న అన్ని కరెక్షన్ ఆఫ్ ది ఎర్రర్స్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి, సరిపోతుంది. అందులో నుంచి ఎక్కువగా అడగడం జరుగుతుంది. నెక్స్ట్ 13వ బిట్ వచ్చేసి ఇందులో మిస్సింగ్ లెటర్స్. సో 13వ బిట్ వచ్చేసి మిస్సింగ్ లెటర్స్. సో దీనికి 4 మార్కులు ఉన్నాయి, దీనికి హాఫ్ మార్క్. 8 మీరు మిస్సింగ్ లెటర్స్ ని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క దానికి హాఫ్ మార్క్ ఉంది. మీరు ఏం చేయాలంటే టెక్స్ట్ బుక్ లో రోజు వెనకాల పోయం వెనకాల మీకు మిస్సింగ్ లెటర్స్ ఉన్నాయి, వెకాబులరీ చదివితే సరిపోతుంది. ఆ మిస్సింగ్ లెటర్స్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. రివిజన్ టెస్ట్ అని ఒకటి బుక్ లో మోడల్ పేపర్ కూడా ఇచ్చారు, అందులో కూడా కొన్ని ఇచ్చారు. అవి చదువుకోండి, అవి ఇనఫ్. అందులో నుంచి అడుగుతారు. టెక్స్ట్ బుక్ లో ఉన్న రోజు లెసన్ వెనకాల పోయం వెనకాల మిస్సింగ్ లెటర్స్ ఉన్నాయి, అవి చదువుకోండి. అందులో నుంచి అడగడం జరుగుతుంది. మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. మిస్సింగ్ లెటర్స్ లో ఈఈ గాని, ఎల్ఎల్ గాని, ఈఏ గాని, ఏఈ గాని ఇలాంటి ఎక్కువగా అడుగుతా ఉంటారు. సో ఒకసారి చూసుకోండి, సరిపోతుంది. అర్థమవుతుందా? ఈ డబ్ల్యూ గాని, డబ్ల్యూఎల్ గాని, ఈఏ గాని, ఏఈ గాని ఇలాంటి అడుగుతారు మిస్సింగ్ లెటర్స్. ఇవి 4 మార్కులు ఉన్నాయి, టెక్స్ట్ బుక్ లో ఉన్నాయి, చదువుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా మీరు చేయగలుగుతారు. నెక్స్ట్ 14వ బిట్కి వచ్చేస్తే సైలెంట్ లెటర్స్. సైలెంట్ లెటర్స్, దీనికి కూడా 4 మార్కులు ఉన్నాయి. సో దీనికి కూడా హాఫ్ 8 ఇస్తారు. 8 కనుక చేస్తే 4 మార్కులు, ఒక్కొక్క దానికి హాఫ్ మార్క్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓ తర్వాత ఆర్ వస్తే సైలెంట్ లెటర్ గా మారిపోతుంది, ఓకేనా. తర్వాత ఎం తర్వాత బి వచ్చినా ఎన్ వచ్చినా సైలెంట్ అయిపోతుంది. ఎం తర్వాత బి వచ్చినా ఎన్ వచ్చినా సైలెంట్ అయిపోతుంది. నైట్, నైఫ్ ఇలాంటి ఉన్నాయి కదా, నైఫ్, నో. సో ఇందులో కే సైలెంట్ గా ఉంటుంది. సో సైన్ అనుకోండి, సైన్, జీ సైలెంట్ గా ఉంటుంది. ఫారిన్ లో కూడా జీ సైలెంట్ గా ఉంటుంది. చాంబర్ అనుకోండి, చాంబర్, సో ఆర్ సైలెంట్ గా ఉంటుంది. బి ఎం తర్వాత బి వచ్చిన
చాంబర్. ఓకేనా? ఎం తర్వాత బి వచ్చినా ఎన్ వచ్చినా సైలెంట్ లెటర్ గా మారిపోతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అది సింపుల్ ట్రిక్. చాలా ఒకటని అడుగుతాడు. ఎం తర్వాత బి వచ్చినా ఎన్ వచ్చినా అది సైలెంట్ లెటర్ గా మారిపోతుంది. దానికి సంబంధించి అడగడం జరుగుతుంది. మీ టెక్స్ట్ బుక్ లో ఏ లెటర్ లో ఏది ఏ టు జెడ్ అనేది ఇవ్వడం జరిగింది. దాంతో పాటు మీకు సైలెంట్ లెటర్స్ క్లోజ్ వెనకాల పోయట్రీ లెసన్ వెనకాల గ్రామర్ టాపిక్ లో ఉన్నాయి. అవి కూడా ప్రాక్టీస్ చేయండి, సరిపోతుంది. సో ఇది కూడా సేమ్ మిస్సింగ్ లెటర్స్ అండ్ సైలెంట్ లెటర్స్ ఇవన్నీ ప్రతి క్లోజ్ లెసన్ వెనకాల, పోయం వెనకాల, షార్ట్ స్టోరీస్ వెనకాల కూడా ఉన్నాయి. అవి ప్రాక్టీస్ చేయండి, సరిపోతుంది. ఇవి కూడా చాలా ఈజీ. సైలెంట్ లెటర్స్, మిస్సింగ్ లెటర్స్ 4 మార్కులు ఈజీగా పొందవచ్చు. దానికి బాగా కష్టపడాల్సిన అవసరం లేదు. కొన్ని మాత్రమే నేను చెప్పాను. వీలైతే మళ్ళీ నేను దీనికోసం సెపరేట్ ఒక వీడియో చేస్తాను. రైట్? 15 ఏముంది? సో సెక్షన్ సి లో 15 రైట్. 15వ బిట్ చూద్దాం ఒకసారి. 15వ బిట్ వచ్చేసి పార్ట్స్ ఆఫ్ స్పీచ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంది. దీనికి సెంటెన్స్ ఇస్తారు, 4 మార్కులు. దీనికి కూడా మీకు ఏంటంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా ఏమన్నా ఉన్నాయంటే హాఫ్ మార్క్ ఉండడం జరిగింది. సో 8 ఇస్తారు, మీరు 4 రాయాల్సి ఉంటుంది. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కనుక మీరు ఐడెంటిఫై చేస్తే 4 మార్కులు. ఒక్కొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఐడెంటిఫై చేసినందుకు మీకు హాఫ్ మార్క్. మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సెంటెన్స్ ఇస్తారు. సెంటెన్స్ ఇచ్చి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కింద అండర్లైన్ చేస్తారు. సో ఆ అండర్లైన్ చేసిన పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏంటి అనేది మీరు రాస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 15 బిట్ వేస్తారు ఇలా. ఫస్ట్ వన్ ఏంటి? నౌన్. అలా రాసేయండి సార్. సెకండ్ బిట్ వర్బ్. థర్డ్ బిట్ అడ్జెక్టివ్. సో ఈ విధంగా రాయండి. కానీ మొత్తం సెంటెన్స్ మొదలు తీసుకొని రాయకుండా ఇట్లా నెంబర్స్ వేసేసి 15 బిట్ 1 2 ఇట్లా వేసేసి అది నౌనా వర్బా లేదండి. ఇంకొకటి అడ్వర్బ్స్ ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఎల్వై తో కనుక ఒక వర్డ్ ఏంటైతే సో ఏం చేయండి? ఎల్వై తో ఏంటైతే ఇదేంటి? ఒక వర్డ్ ఎల్వై తో కనుక ఎండ్ అయింది అనుకోండి, అదేంటి? అడ్వర్బ్. సో ఈ మార్క్ కనుక ఉంటే ఇది ఇంటర్జెక్షన్ అని రాసింది. కనుక మూసుకోండి. ఇంటర్జెక్షన్. సో నౌన్స్ ఎలా మీరు ఐడెంటిఫై చేస్తారు? అది చాలా ఈజీ. ఈ ఒక గీత ఉండి దాని కింద డాట్ కనుక ఉంటే అది ఏం రాయండి? ఇంటర్జెక్షన్ అని రాయండి. ఏదైనా 2 పదాలని 2 వాక్యాలని కలుపుతుందనుకో దాన్ని ఏమనొచ్చు? కంజంక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ అండ్, తర్వాత బట్, సో, నైదర్, ఐదర్. సో ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కంజంక్షన్స్. సో అడ్జెక్టివ్స్ ఏం చెప్తుందంటే వ్యక్తి లేదా వస్తువు లేదా ప్రదేశం యొక్క గుణగణాలు, స్వభావం ఏదైతే చెప్తుందో బ్యూటిఫుల్, అగ్లీ, బ్యాడ్, గుడ్, తర్వాత స్ట్రాంగ్, బ్రేవ్, ఇవన్నీ అడ్జెక్టివ్స్ కింద తీసుకోవడం జరుగుతుంది. వర్బ్స్ మీకు తెలుసు కదా, చేసే ప్రతి పని యాక్షన్ ని వర్బ్ అంటారు. సో ఇప్పుడు ఏం చేస్తున్నా? టీచింగ్. టీచింగ్ అనేది వర్బ్. మీరు ఏం చేస్తున్నారు? వాచింగ్. లైవ్ ప్రోగ్రామ్ ని వాచ్ చేస్తున్నారు కాబట్టి వాచింగ్ అనేది కూడా వర్బ్. రైటింగ్, రాయడము, లిసనింగ్, ఇవన్నీ వర్బ్స్. సో మీకు ఈజీగా ఉంటుంది కాబట్టి కొన్ని చెప్పేశాను. చాలా ఈజీ. పార్ట్స్ ఆఫ్ స్పీచ్. అండర్లైన్ మీకు సెంటెన్స్ లో అండర్లైన్ చేస్తారు. ఆ అండర్లైన్ చేసిన వర్డ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మాత్రమే రాయాలి. టోటల్ సెంటెన్స్ ఇస్తారు, ఒక వర్డ్ ని అండర్లైన్ చేస్తారు ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో. దాని యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీరు రాయండి. 8 ఉంటాయి పార్ట్స్ ఆఫ్ స్పీచ్. రైట్? ఇవి పార్ట్స్ ఆఫ్ స్పీచ్. 8 మీరు చేయాల్సి ఉంటుంది. సో 4 మార్కులు మీకు వస్తాయండి. రైట్? నెక్స్ట్ 16వ బిట్ లో ఏముంది? 16వ బిట్ లో మనకి సార్ ఫిల్ అప్ ఫార్మ్స్. సెకండ్ ఇయర్ ఆల్రెడీ ఫార్మ్ ఫిల్లింగ్ చెప్పాను నేను. సో ఒకసారి లైవ్ చాట్ చూడండి. విజయ పెట్టారు, అమర విజయ పెట్టారు. మీరు ఒకసారి లైవ్ ప్రోగ్రామ్ మీకు సేవ్ అవుతుంది యూట్యూబ్ లో. ఒకసారి మళ్ళీ చూడండి లైవ్ ప్రోగ్రామ్. మీకు అందులో ఫిల్లింగ్ ఫార్మ్స్ చెప్పాను. రైట్? వీలైతే నేను వీడియో కూడా చేస్తాను సెకండ్ ఇయర్స్. రైట్? నెక్స్ట్ 16వ బిట్ వచ్చేసి ఫస్ట్ ఇయర్ లో సెక్షన్ సి లో మ్యాచ్ ద ఫాలోయింగ్. మ్యాచ్ ద ఫాలోయింగ్. సో మీకు ఇది ఎక్కడ ఉందంటే ప్రోస్ లెసన్ వెనకాల, పోయమ్స్ వెనకాల, వీలైతే షార్ట్ స్టోరీస్ వెనకాల కూడా ఉన్నట్టున్నాయి. ఒకసారి చూడండి. టెక్స్ట్ బుక్ లో ఉన్న మ్యాచ్ ద ఫాలోయింగ్స్ అన్ని చదవండి, సరిపోతుంది. ప్రోస్ వెనకాల, పోయట్రీ వెనకాల ఉన్న అన్ని షార్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్స్ చదవండి ఫస్ట్ ఇయర్ వాళ్ళు. మీకు ఇది సరిపోవడం జరుగుతుంది. ఇవి ప్రాక్టీస్ చేయండి. దీనికి సంబంధించినవి కూడా ఎక్కడ ఉంటాయి ఆన్సర్స్? క్వశ్చన్ పేపర్ లోనే ఆన్సర్స్ ఉంటాయి. మీరు ఈ బిట్. సో ఇది ఎలా రాస్తారంటే మ్యాథ్ ద ఫాలోయింగ్ 15 to 16 బిట్ వేసి
రోమన్ లెటర్స్ ఇస్తారు వర్డ్స్ కి, ఏబిసిడి అలాట్ చేస్తారు. సో ఫస్ట్ దానికి ఏ, సెకండ్ దానికి ఫర్ ఎగ్జాంపుల్ డి అనుకోండి, థర్డ్ దానికి ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ అనుకోండి, హెచ్, నెక్స్ట్ ఫోర్త్ దానికి డి. ఇట్లా రాయండి, కానీ ఇలా రాయండి. ఫస్ట్ ఏ, సెకండ్ డి, థర్డ్ హెచ్. ఈ హెచ్ రాసినప్పుడు క్యాపిటల్ లెటర్ రాయండి, హెచ్ బి సేమ్ ఉంటాయి. మీరు రాసినప్పుడు ఈ క్యాపిటల్ లెటర్స్ రాస్తే ఈజీగా అందరికి దిద్దే వాళ్ళకి ఐడెంటిఫై కావడం జరుగుతుంది. మీకు టైం కూడా సేవ్ అవుతుంది. కొంతమంది ఆల్రెడీ నేను సెకండ్ ఇయర్ వాళ్ళకి చెప్పాను, ఇలా రాసి ఇలా కొన్ని సెంటెన్సెస్ ఉంటాయి, ఏబిసిడిలలో కూడా కొన్ని సెంటెన్సెస్ ఉంటాయి. మీరు ఇలా ఏం చేస్తారంటే ఇలా పెడతారు, ఇలా పెడతారు, ఇలా పెడతారు, ఇలా పెడతారు, ఇలా గజిబిజి అవుతుంది. ఇలా చేస్తే గజిబిజి అవుతుంది. ఈ ఫస్ట్ దానికి ఏది ఆన్సర్ అనేది ఐడెంటిఫై కావడం చాలా కష్టం. ఇది రాంగ్ మెథడ్, ఇది ఎవరు చేయకండి, ఇది చాలా తప్పు. సో ఎలా చేయాలి? 16 బిట్ మ్యాథ్ ద ఫాలోయింగ్. ఇలా ఏదైతే ఫస్ట్ దానికి ఏ క్యాపిటల్ లెటర్, సెకండ్ దానికి డి క్యాపిటల్ లెటర్, థర్డ్ దానికి హెచ్, ఎగ్జాంపుల్ చెప్పాను హెచ్ క్యాపిటల్ లెటర్, ఫోర్త్ దానికి బి. ఇలా రాయండి సరిపోతుంది, కానీ మొత్తం వర్డ్స్ దాని మీనింగ్స్ రాయాల్సిన అవసరము లేదు. ఇలా రాస్తే దిద్దే వాళ్ళకి కూడా ఈజీ అయిపోతుంది. ఇలా మాత్రం రాయకండి. వర్డ్స్ మీనింగ్స్ రాసి ఏం చేయదు, సో మ్యాచ్ చేయకండి, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. దిద్దే వాళ్ళు తప్పు కూడా వేస్తారు. సో అది వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తేనే కరెక్ట్ చేస్తారు, తప్పేస్తే తప్పు. అది మీరు మళ్ళీ రీవాల్యుయేషన్ పెట్టుకున్నా మళ్ళీ దిద్దే వాళ్ళకి కూడా సేమ్ కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి మార్క్స్ రావు. సో ఈ పద్ధతి ఫాలో అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ సి ఇలా అలా 4, 5 రాస్తారు కదా, సో అలా రాసేయండి, ఈ పద్ధతిలో రాసేయండి సరిపోతుంది. రైట్, ఇది వొకాబులరీ మ్యాథ్స్ ద ఫాలోయింగ్. నెక్స్ట్ 17 ఈ మ్యాథ్స్ ద ఫాలోయింగ్ టెక్స్ట్ బుక్ లో ఉన్న ప్రోజ్ వెనకాల, పోయిటరీ వెనకాల, షార్ట్ స్టోరీస్ వెనకాల ఉన్నాయి. అన్ని 5 యూనిట్లు ప్రాక్టీస్ చేయండి సరిపోతుంది. అందులో నుంచే ఇవ్వడం జరుగుతుంది. రైట్, నెక్స్ట్ మనకి సంబంధించి నెక్స్ట్ 17 బిట్లో ఏమున్నాయంటే నాన్ వర్బల్ డాటా. నాన్ వర్బల్ డాటా, దీనికి కూడా 4 మార్కులు కేటాయించడం జరిగింది. నాన్ వర్బల్ డాటా కూడా. సో మీకు ఇందులో ఏం చేస్తారంటే ప్యాసేజ్ ఇస్తారు, ప్యాసేజ్ ఇచ్చి డయాగ్రామ్ లోకి చేంజ్ చేయమంటారు, లేదా డయాగ్రామ్ ఇస్తారు ప్యాసేజ్ లోకి కన్వర్ట్ చేయమంటారు. సో ఇందులో 2 ఆప్షన్స్ ఉంటాయి. ప్యాసేజ్ ఇచ్చి డయాగ్రామ్ లోకి చేంజ్ చేయమంటారు. డయాగ్రామ్ అంటే ఏమేమి ఉంటాయి? మనకి టేబుల్స్ ఉంటాయి, తర్వాత బార్ గ్రాఫ్ ఉంటుంది, తర్వాత పై చార్ట్ ఉంటుంది, ఫ్లో చార్ట్ ఉంటుంది, తర్వాత ట్రీ డయాగ్రామ్ ఉంటుంది. ఈ 5 ఉంటాయి. ఆల్రెడీ సెకండ్ ఇయర్ వాళ్ళకి చెప్పినప్పుడు చెప్పాను. సో ఒక ప్యాసేజ్ ఇచ్చి దాన్ని టేబుల్ లోకి కన్వర్ట్ చేయాలా వాళ్ళే చెప్తారు. క్వశ్చన్ పేపర్ లోనే ఉంటుంది. ప్యాసేజ్ ఇచ్చి టేబుల్ కి కన్వర్ట్ చేయమంటారా, బార్ గ్రాఫ్ కి కన్వర్ట్ చేయమంటారా, పై చార్ట్ కి కన్వర్ట్ చేయమంటారా, ఫ్లో చార్ట్ కి కన్వర్ట్ చేయమంటారా, ట్రీ డయాగ్రామ్ కి కన్వర్ట్ చేయమంటారా అనేది వాళ్ళే చెప్పడం జరుగుతుంది. లేదా డయాగ్రామ్ ఇస్తారు, ఏదో ఒకటి ఇస్తారు. టేబుల్ ఇచ్చి ప్యాసేజ్ రాయమంటారు, దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని ప్యాసేజ్ రూపంలో రాయమంటారు. బార్ గ్రాఫ్ ఇచ్చి ప్యాసేజ్ రూపంలో రాయమంటారు. పై చార్ట్ ఇచ్చి ప్యాసేజ్ రూపంలో రాయమంటారు. ఫ్లో చార్ట్ ఇచ్చి ఏంటి ప్యాసేజ్ రూపంలో రాయమంటారు. ట్రీ డయాగ్రామ్ ఇచ్చి సో ఎందులో రాయమంటారు, ప్యాసేజ్ రూపంలో రాయమంటారు. ఇంకా లేకపోతే ఈ ప్యాసేజ్ ఇచ్చేసి దాన్ని ఏంటంటే రూట్ మ్యాప్ లోకి చేంజ్ చేయమంటారు. రూట్ మ్యాప్. సో రూట్ మ్యాప్ ఎట్లా అంటే ఇలా తీసుకుంటాం రూట్ మ్యాప్. సో వీటిని క్రాసింగ్స్ అంటారు. వీటిని ఏమంటారు? క్రాసింగ్. మళ్ళీ క్రాసింగ్ తర్వాత ఎలా తీసుకుంటాం? ఫర్ ఎగ్జాంపుల్ టీ జంక్షన్ అనుకోండి. సో దీన్ని టీ జంక్షన్ అంటారు. రైట్, రూట్ మ్యాప్స్ అన్నమాట. ఇదేంటి? రూట్ మ్యాప్. సో ఇలా ఇది బస్ స్టాండ్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఇల్లు ఇక్కడ ఉంది అనుకోండి, ఇలా రాయాలన్నమాట. ఇది ప్యాసేజ్ రూపంలో ఇస్తారు. ప్యాసేజ్ రూపంలోని రూట్ మ్యాప్ లోకి కన్వర్ట్ చేయమంటారు, లేదా రూట్ మ్యాప్ ఇచ్చి దాంట్లోకి ఏంటి ప్యాసేజ్ లోకి కన్వర్ట్ చేయమని అడగవచ్చు. ఇన్ని రకాలు అడుగుతారు. 2 ఇస్తారు. ఒకటి ప్యాసేజ్ ఇచ్చి మ్యాప్ లోకి లేదా టేబుల్ లోకి కన్వర్ట్ చేయమంటారు. డయాగ్రామ్స్ ఇచ్చి ప్యాసేజ్ లోకి కన్వర్ట్ చేయమంటారు. ఒక్కొక్కసారి రూట్ మ్యాప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. రూట్ మ్యాప్ ఇచ్చి ప్యాసేజ్ లోకి కన్వర్ట్ చేయాలని అడగడం జరుగుతుంది. సో ఇలా ఉంటే నేను ఒకసారి మళ్ళీ చెప్తాను. రూట్ మ్యాప్ లో కొన్ని చెప్తాను, అవి మీకు ఈజీగా ఉంటుంది. రూట్ మ్యాప్ కనుక ఒకవేళ అడిగితే ఎలా అవుతుందో అనేది చెప్తాను. సో కనుక ఇలా ఇలా ఉండి
ఇలా ఇలా కనుక ఉంటే దీన్ని క్రాస్ రోడ్స్ అంటారు. క్రాస్ రోడ్, రైట్. ఇలా ఉంటే టీ జంక్షన్. ఇదేంటి టీ షేప్ లో ఉంది కాబట్టి టీ జంక్షన్, రైట్. ఇలా కనుక ఉంటే కొంచెం నాకు ఏమట్లేదు, ఇది ఎక్స్ రూపంలో ఉంది కాబట్టి ఎక్స్ జంక్షన్. నెక్స్ట్ వై జంక్షన్ ఉంటుంది. వై జంక్షన్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. వై జంక్షన్ ఇది వై రూపంలో ఉంటుంది కాబట్టి వై జంక్షన్. నాకు కొంచెం పిక్చర్స్ క్లియర్ కాదు. సో వై జంక్షన్ వై రూపంలో ఉంటుంది, ఇలా ఉంటుంది రోడ్డు. టీ జంక్షన్ ఇలా ఉంటుంది, ఆల్రెడీ వేసాను. ఇది క్రాస్ రోడ్, ఇది ఎక్స్ రోడ్. ఇది ఎక్స్ రూపంలో ఉంది కాబట్టి దీన్ని ఏమంటాం, ఎక్స్ జంక్షన్ అంటాం. ఇది వై రూపంలో ఉంది కాబట్టి వై జంక్షన్ అని అనడం జరుగుతుంది. ఇలా ఉంటుంది అన్నట్టు వై జంక్షన్. టీ రూపంలో ఉంటే టీ జంక్షన్, ఎక్స్ జంక్షన్. సో ఇలా జంక్షన్స్ ఉంటాయి, అవి మీరు గుర్తుపెట్టుకోవాలి. సో సరిపోతుంది. ఇది రూట్ మ్యాప్ సంబంధించింది ఇదన్న, రైట్. సో అర్థమైందా రూట్ మ్యాప్? ఒకసారి నాన్ వర్బల్ డాటా అర్థమైందా? ఒకసారి చూస్తూ ఉంటే, లైవ్ చూస్తూ ఉంటే ఒకసారి కామెంట్ పెట్టండి. నలుగురు చూస్తున్నారు. సో సాయి చరణ్ పెట్టాడు, ద టైమ్ విచ్ యూ హ్యావ్ స్పెంట్ ఫర్ ఎడ్యుకేషన్ అస్ విల్ టెల్ అస్ యువర్ ప్యాషన్ టువర్డ్స్ టీచింగ్, రైట్. సాయి చరణ్ అడిగాడు. సో మీకోసం చాలా టైం స్పెండ్ చేస్తున్నా. సో నాకు టీచింగ్ అంటే ఎంత ఇష్టమో అర్థమవుతుందని సాయి చరణ్ పెట్టాడు. సో థ్యాంక్ యూ సాయి చరణ్. నా యూట్యూబ్ ఛానల్ కొంచెం ప్రమోట్ చేయి, మీ వంతు అయిన మీకు వీలైనంత వరకు పెట్టేయండి. సో కొంచెం ప్రమోట్ చేయండి, నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. నెక్స్ట్ 18వ బిట్లో ఏముంది అంటే మనకి 18వ బిట్లో ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఉంది, ఫోనెటిక్స్ ఉన్నాయి. సో దీనికి 4 మార్కులు ఉన్నాయి. సో ఫోనెటిక్స్ ఆల్రెడీ 44 సౌండ్స్ ఉంటాయి. ఈ 44 సౌండ్స్ లో 20 ఓవల్ సౌండ్స్, 24 కాన్సనెంట్ సౌండ్స్ ఉంటాయి. సో కాన్సనెంట్ టోటల్ 44 సౌండ్స్ ఉంటాయి. నేను ఆల్రెడీ ఇంతకుముందు స్టార్టింగ్ లో మన గౌతమ్ లేదా కుమార్ ఎవరు అడిగారో దానికి ఎక్స్ప్లెనేషన్ చేశా. ఈ సింబల్స్ 44 సింబల్స్ తెలుసుకుంటే మీకు డెఫినెట్ గా వస్తుంది. ఇది కొంచెం టఫ్ గా ఫీల్ అవుతుంటారు చాలా మంది, ఎందుకంటే ఫోనెటిక్స్ అంత ఈజీ కాదు. సో ఫోనెటికల్ గా ప్రొనౌన్స్ చేయాలన్నా చాలా కష్టం అవుతుంది, వర్డ్స్ ప్రొనౌన్స్ చేయాలి అంటే. సో ఇది కొంచెం నేర్చుకోండి. 44 సౌండ్స్ సింబల్స్ మీకు సింబల్స్ మాత్రం డెఫినెట్ గా తెలిసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కా సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది, ఇది పా సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది, ఇది పా సౌండ్, ఇది డా సౌండ్. సో ఇలా ఉంది. ఇది షా సౌండ్, ఈ షా ఉంది కదా, ఈ షా సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది జా సౌండ్, జా ఉంది కదా, ఈ జా అనేది ఈ జా, జా సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది జా, ఇది ఈ జా, రైట్. సా సౌండ్ ఎలా ఉంటుందంటే సా. తర్వాత రా ఇలా ఉంటుంది, హా ఇలా ఉంటుంది, మా ఇలా ఉంటుంది, నా ఇలా ఉంటుంది, ఇంగ్ ఇంగ్ ఇలా ఉంటుంది. వెనక్కి కొంచెం తోక ఎక్కువ ఉంటే ఇంగ్, ఐఎన్జి ఇంగ్ ఉంది కదా. సో ఇది మనం ఫాలో కావాలి. ఇట్లా 44 సౌండ్స్ ఉన్నాయి. ఈ 44 సౌండ్స్ చాలా ఈజీ, చాలా ఫన్నీగా ఉంటుంది. ఏ సౌండ్ ఎలా ప్రొడ్యూస్ అవుతుందో కూడా నేను చెప్పగలను, ఎందుకంటే పీజీలో స్పెషలైజేషన్ 1 ఇయర్ మొత్తం ఈ ఫోనెటిక్స్ చదివాను. సో ఇంకో నా పీజీ స్పెషల్ ఏంటంటే డిఫరెన్స్ తెలుసు, ఇండియన్ ఇంగ్లీష్, బ్రిటిష్ ఇంగ్లీష్, అమెరికన్ ఇంగ్లీష్, వీటి వేరియేషన్ ఏంటనేది నాకు తెలుసు. అప్పుడు ఫోనెటిక్స్ నేను చాలా బాగా నేర్చుకున్నాను. ఫోనెటికల్ గా కూడా నేను ప్రొనౌన్స్ చేయగలుగుతాను అన్ని వర్డ్స్ ని. సో ఈ ఫోనెటిక్స్ మీద కూడా వీలైతే వీడియో చేస్తాను. ఆ 44 సౌండ్స్ ఏంటి అనేది కూడా నేను చెప్తాను, వాటిని తెలుగులో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. వీలైతే డెఫినెట్ గా వీడియో ఈ మంత్ ఎండింగ్ లో చేస్తాను ఫస్ట్ ఇయర్స్ కోసం, ఎందుకంటే చాలా మంది ఫోనెటిక్స్ కన్ఫ్యూజ్ అవుతారు. నాకైతే చాలా ఈజీ ఫోనెటిక్స్. సో ఈ తగ్గడగా చెప్పేశాను కదా. సో ఈ ప్యూర్ ఇందులో 20లో ఓవల్స్ లో ప్యూర్ ఓవల్స్ 12 ఉంటాయి, 8 డిప్థాంగ్స్ ఉంటాయి, అవి కూడా చెప్తాను ఒకవేళ వీడియో చేస్తే. సో ఇప్పటి వరకు అయితే ఈ 44 సౌండ్స్ మీరు నేర్చుకొని, సింబల్స్ నేర్చుకొని చదివితే తర్వాత టెక్స్ట్ బుక్ లో ప్రాక్టీస్ చేయండి. ఎక్కువ ఈజీగా ఉన్నాయని అడుగుతాను మిమ్మల్ని, రైట్. ఇది ఫోనెటిక్స్
18వ బిట్కు సంబంధించినవి. నెక్స్ట్ 19వ బిట్కు సంబంధించి ఏమేమి ఉన్నాయి ఇది చెప్పేస్తున్నాను. సో 18వ బిట్ అయిపోయింది, మనకి ఇంకా 2 బిట్స్ ఉన్నాయి. కొంచెం సో తొందరలో చేస్తున్నాను, ఎందుకంటే నేను కూడా 5 వరకు అన్నం తినలేదు. ఆల్రెడీ 10:30 అవుతుంది. నేను 7:15 ఏమో స్టార్ట్ చేసాను లైవ్ ప్రోగ్రామ్, ఇంకా రన్ అవుతూనే ఉంది మన లైవ్. నెక్స్ట్ తర్వాత 19వ బిట్ ఆడ్ సౌండ్స్. 19వ బిట్ ఆడ్ సౌండ్స్, ఇది చాలా ఈజీ, 4 మార్కులు ఈజీగా పొందొచ్చు మనం. సో దీనికి 4 మార్కులు ఉన్నాయి. ఆడ్ సౌండ్స్ మీకు 3 వర్డ్స్ ఇస్తారు. 3 వర్డ్స్ లో ఒకటే దాన్ని ఏం చేస్తారు, ఒక లైట్ ఒక లెటర్ ని థిక్ గా ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఉంది అనుకోండి, మూడిట్లలో ఈని కామన్ గా తీసుకుంటారు. సో దీన్ని కొంచెం థిక్ లెటర్ గా ఇస్తారు. సో ఈ మూడిట్లలో 2 సేమ్ పలుకుతాయి, ఒకటి డిఫరెంట్ గా పలుకుతుంది. దాన్ని మనం ఆడ్ సౌండ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను టెక్స్ట్ బుక్ లో నుంచి ఒకటి మీకు తీసుకొని చెప్తాను. సో ఇది చాలా ఈజీ, మా పిల్లలు అయితే ఆన్ ద స్పాట్ అట్లా చెప్పేస్తారు ఈ ఆడ్ సౌండ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వర్డ్ తీసుకుంటున్నా టెక్స్ట్ బుక్ లో నుంచి, డార్క్. డార్క్ లో ఏని మనల్ని కొంచెం థిక్ గా ఇచ్చారు. డేలో ఏ కూడా తీసుకోవడం జరిగింది. తర్వాత డేంజర్. ఇది ఒకటే తీసుకొని చెప్తాను మీకు, సో ఈజీగా మీకు అర్థం అవుతుంది. ఎక్స్ట్రా అంటే కొంచెం కష్టం, ఎందుకంటే మనకి టైం లేదు, నాకు కూడా ఆకలి అవుతుంది. సో ఫోన్ కూడా డెడ్ గా అయ్యే ఛాన్సెస్ ఉంది. సో ఇందులో కూడా ఏ తీసుకున్నాం. సో డార్క్, డే, డేంజర్. సో ఈ మూడిట్లలో కామన్ గా ఉన్నది ఏది థిక్ గా ఇచ్చారు, ఏని ఇచ్చారు లేదా అండర్లైన్ చేశారు. సో ఇక్కడ డార్క్. సో డార్క్ లో ఏ అనే లెటర్ ఏది సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది, ఆ అనే సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఏంటి, ఆ. డార్క్, సో కాబట్టి ఆ సౌండ్. డే ఏ సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది, డేంజర్. సో చూడండి, డార్క్ లో ఆ సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది, ఏ అనేది అనే లెటర్ ఉంది కదా, ఈ ఏ అనే లెటర్ డార్క్ లో ఆ సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది, ఆ. డే లో డే ఏ సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది, ఏ. డేంజర్ లో కూడా ఏ సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే ఈ 2 వర్డ్స్ లలో సేమ్ సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది ఏ అనే లెటర్. ఇది డార్క్ లో ఆ సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి దిస్ ఇస్ ఆర్ సౌండ్. సో దీని ఆన్సర్ ఏంటి, డార్క్. సో ఈ విధంగా మనం సో ఆడ్ సౌండ్స్ ని ప్రొనౌన్స్ చేయాల్సి ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. మీకు పదం పలకడం వస్తే సరిపోతుంది. ఆడ్ సౌండ్ ని మనం ఈజీగా ఈ 3 డార్క్, డే అండ్ డేంజర్, ఈ 3 ఇచ్చారు కదా, ఈ మూడిట్లలో ఏది ఆడ్ సౌండ్, డార్క్ ఈజ్ ఆడ్ సౌండ్. ఎందుకు ఆడ్ సౌండ్, డార్క్ లో ఉన్న ఏ అనే లెటర్ ఆ సౌండ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. డే లో ఉన్న ఏ అనే లెటర్ ఏ సౌండ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. డేంజర్ లో ఏ అనే సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది, ఇది ఆ సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇది డిఫరెంట్ సౌండ్. ఇది ఆడ్ సౌండ్ అంటే డిఫరెంట్ సౌండ్ అని అర్థం. ఆడ్ మీన్స్ డిఫరెంట్. సో కాబట్టి డార్క్ అనేది ఆన్సర్. సో మీరు 19వ బిట్ వేసి ఫస్ట్ దానికి డార్క్ అని రాయండి, సరిపోతుంది. ఇది ఆడ్ సౌండ్స్ అని అర్థం. సో ఈ విధంగా మనం ఆడ్ సౌండ్స్ చేయడం జరుగుతుంది. మీరు చాలా ఈజీగా చేయగలుగుతారు. 4కి 4 మార్కులు ఎట్టుకోవు, చాలా ఈజీగా రాయగలుగుతారు. లాస్ట్ బిట్ వచ్చేసి 20వ బిట్ వచ్చేసి సిలబుల్స్. 20 వచ్చేసి సిలబుల్స్. సో సిలబుల్స్ కూడా అడిగారు. సో ఇది ఎన్ని ఇస్తారు అంటే మీకు 4 ఇస్తారు లేదా 6 ఇస్తారు. 4కి మీరు ఆన్సర్ చేయాలి, 4 మార్కులు. సో సిలబుల్స్ కూడా చాలా ఈజీ. సిలబుల్స్ కూడా చాలా ఈజీ. ఎలా గుర్తుపెట్టాలి అంటే వోవెల్ సౌండ్, మళ్ళీ మీకు ఫోనెటిక్స్ సంబంధించి వస్తుంది. వోవెల్ సౌండ్ తో కనుక ఎండ్ అయితే దాన్ని సిలబుల్ గా తీసుకోవచ్చు. పదంలో ఉన్న శబ్దం అన్నమాట. ఒక పదంలో చాలా శబ్దాలు ఉంటాయి, ఆ శబ్దాలలో వోవెల్ సౌండ్ తో కనుక ఎండ్ అయితే దాన్ని ఒక సిలబుల్ గా మనం తీసుకుంటాం. ఇంకా మీకు ఈజీగా అర్థం కావాలంటే ఒక క్షణకాలంలో చదవగలిగే పద శబ్దాన్ని సిలబుల్ అంటాం. ఇది అన్అఫీషియల్ గా సింపుల్ గా అర్థం కావడం కోసం చెప్తాను. యాక్చువల్ గా అఫీషియల్ డెఫినేషన్ ఆఫ్ సిలబుల్ ఈస్ when a word is ending with a vowel sound it is called a syllable. ఒక vowel sound తో కనుక ఒక పదంలో ఒక శబ్దం కనుక క్లోజ్ అయితే దాన్ని సిలబుల్ గా తీసుకుంటాం. సో మీకు ఇంకా ఈజీగా అర్థం కావాలంటే ఒక క్షణకాలంలో పలకగలిగే శబ్ద భాగాన్ని సిలబుల్ అంటారు. సో సిలబుల్ లో కూడా మీకు టెక్స్ట్ బుక్ లో కొన్ని ఉన్నాయి, నేను కొన్ని మాత్రమే తీసుకుంటాను మీకు అర్థం కావాలి కాబట్టి. సిలబుల్ ఫర్ ఎగ్జాంపుల్ సండే ఉంది, తర్వాత నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్,
బ్యూటిఫుల్. తర్వాత వచ్చేసి ఫ్యాన్. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వర్డ్స్ తీసుకున్నాను. సన్ ఒక సిలబుల్, డే ఒక సిలబుల్, కాబట్టి 2 సిలబుల్స్ ఇందులో ఉండడం జరిగింది. బ్యూటిఫుల్ ఎన్ని సిలబుల్స్? 3 సిలబుల్. ఫ్యాన్ ఒకటే సిలబుల్. సో ఈ విధంగా మనం ఆ వర్డ్ ని పలకడం వచ్చినా కూడా మనం ఈజీగా సన్, డే 2 సిలబుల్, బ్యూటిఫుల్ 3 సిలబుల్, బ్యూటిఫుల్ 3 సిలబుల్స్, ఫ్యాన్ ఒకటే సిలబుల్. తర్వాత గో తీసుకోండి, గో కూడా 1 సిలబుల్. ఫోన్ ఎగ్జాంపుల్ ఫోన్ 1 సిలబుల్. ఇలా మీరు ఏదైనా పెన్ ఎగ్జాంపుల్ పెన్ 1 సిలబుల్. సో మీకు పదాలని కొంచెం మీరు సిలబుల్ చదివేటప్పుడు కనుక పదాలని కనుక కొంచెం చదవండి, డివైడ్ చేస్తూ చదవండి. ఫోటోగ్రాఫర్ ఎన్ని ఉన్నాయి? ఫోటోగ్రాఫర్ లో 4 ఉన్నాయి. సో ఈ విధంగా మీరు ఏ వర్డ్ అయినా సో చదివేటప్పుడు ఏం చేయండి అంటే, సో ఏం చేస్తారు అంటే విడదీసి చదవండి, అలా ప్రాక్టీస్ చేసి చదవండి. ఆన్సర్ షీట్ లో కూడా అలానే చదవండి. అలా చదివితే ఏమవుతుంది మీకు? సో డెఫినెట్ గా మీరు అందులో సిలబుల్స్ ని ఐడెంటిఫై చేస్తారు, 4 మార్కులు ఈజీగా వస్తాయి. రైట్, ఇది ఫ్రెండ్స్. ఇంకా ఫస్ట్ ఇయర్ వాళ్ళు లైవ్ లో కనుక ఉంటే ఒకసారి మీరు కామెంట్ చేయండి, మీకు ఇది అర్థమైందా అనేది, ఒకసారి మీకు ఇది యూజ్ అయిందా అనేది కొంచెం కామెంట్ చేస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నేను కూడా దాదాపుగా 2.5 గంటల నుంచి నాన్ స్టాప్ గా చెప్తూనే ఉన్నాను మీకోసం కష్టపడుతున్నాను. సో నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి మీ ఫ్రెండ్స్ ని. ఇంకా చాలా టాపిక్స్ మీకు ఆల్రెడీ ఉన్నాయి నా యూట్యూబ్ లో, అవి కూడా చూడండి. వీలైతే గ్రామర్ టాపిక్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ డెఫినెట్ గా నేను చేస్తాను. గౌతమ్ పెట్టాడు సిలబస్ టాపిక్ క్లియర్డ్, థ్యాంక్ యూ సార్ అని పెట్టాడు. సో చాలా ఈజీ గౌతమ్, చాలా ఈజీగా అన్ని బిట్స్ చాలా ఈజీ. అది సింప్లిఫై చేయడం చాలా మందికి రాదు, ఎలా సింప్లిఫై చేసి చదవాలనేది చాలా మందికి లెక్చరర్స్ చెప్పలేరు. సో నేనేంటంటే లోయెస్ట్ పిల్లలు కూడా అర్థం కావాలి నేను చెప్పేది. సో బాగా స్టాండర్డ్స్ ఉన్న పిల్లలకి ఏం చేస్తా అంటే రూల్ ప్రకారం చెప్తాను. సో చదవని పిల్లలకు వాళ్ళ మినిమం పాస్ కావాలి కాబట్టి కొన్ని చిన్న టిప్స్ చెప్తాను. సో ఆ టిప్స్ వాళ్ళు ఫాలో అయితే డెఫినెట్ గా పాస్ అవుతారు. శరత్ కుమార్ కూడా పెట్టాడు, థ్యాంక్ యూ సార్ అని పెట్టాడు శరత్ కుమార్. సో ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే ఇప్పటికీ మీరు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆన్ ది స్పాట్. ఇలాంటి వీడియోస్ మీకోసం చాలా చేస్తాను. ఇంకొకటి ఏంటంటే మీరే నా ప్రమోటర్స్, నా యూట్యూబ్ ప్రమోటర్స్. మీరు ఈ యూట్యూబ్ ఛానల్ కొంచెం ప్రమోట్ చేయండి. ప్రతి వాళ్ళని అడగలేను కదా, ఎందుకంటే నచ్చిన వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయమని నేను ఎప్పుడూ అడగను. ఎందుకంటే నా టీచింగ్ మీద నాకు నమ్మకం ఉంది, నేను ఎలా టీచ్ చేయగలుగుతాను. సో నా వే ఆఫ్ టీచింగ్ కూడా నాకు తెలుసు, నేను ఎలా సింప్లిఫై చేస్తాను టాపిక్స్ అనేది. నేను 10 సంవత్సరాల నుంచి టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నాను. సో కాబట్టి చాలా ఎర్లీ ఏజ్ లో టీచింగ్ ఫీల్డ్ కి వచ్చాను. ఇంకా చాలా ఇయర్స్ ఉన్నాయి నేను టీచ్ చేయడానికి. నియర్లీ ఇంకొక 30 ఇయర్స్ నేను ఈజీగా టీచ్ చేయగలుగుతాను. సో కాబట్టి ఆ 30 ఇయర్స్ లోపు ఎంత టీచ్ చేయగలుగుతాను అంత టీచ్ చేస్తాను యూట్యూబ్ ద్వారా. ఫ్రీగా నేను మీ ముందుకు వస్తాను, మీ దగ్గరకు వస్తాను, మీ ఇంట్లోకి. దట్ మీన్స్ మీ ఇంటి దగ్గరే మీరు కూర్చొని ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు, పర్ఫెక్ట్ గా నేర్చుకోవచ్చు. ఫర్దర్ ఫ్యూచర్ లో ఇంగ్లీష్ లో క్లాసెస్ చెప్పడానికి కూడా ట్రై చేస్తాను. సో ఇంగ్లీష్ లో చాలా మంది ఆల్రెడీ క్లాసెస్ చెప్తున్నారు. తెలుగు మీడియం స్టూడెంట్స్ బాగా ఇబ్బంది పడుతున్నారు, ఇంగ్లీష్ రాయడంలో ఫెయిల్ కావడం, చాలా మంది ఫెయిల్ అవుతున్నారు అనే ఉద్దేశంతో నేను తెలుగులో చెప్తున్నాను. యాక్చువల్ గా ఇంగ్లీష్ లో చెప్పడమే చాలా ఈజీ తెలుగులో కంటే. ఫర్దర్ ఫ్యూచర్ లో నెక్స్ట్ ఇంగ్లీష్ లో కూడా నేను వీడియోస్ చేయబోతున్నాను. ఇదే కాకుండా ఒకవేళ డిగ్రీ వాళ్ళు కావాలి అంటే డిగ్రీ సిలబస్ నాకు కనుక పెట్టేస్తే డిగ్రీ కూడా నేను చేస్తాను. ఇంకొకటి ఈ సమ్మర్లో ఎంఏ ఇంగ్లీష్ ఎంట్రన్స్ కు సంబంధించిన వీడియోస్ కూడా చేయబోతున్నాను. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పీరియడ్ వైజ్ గా చెప్పబోతున్నాను. సో శరత్ కుమార్ సార్ సెకండ్ ఇయర్ కూడా కావాలి, ఎలా చెప్పండి నెక్స్ట్ వీడియో ప్లీజ్. సెకండ్ ఇయర్ కు సంబంధించిన ఎలా రాయాలి అనేది ఈ లైవ్ ప్రోగ్రామ్ లో ఫస్ట్ లో చెప్పాను. ఈ ప్రోగ్రామ్ ఆల్రెడీ సేవ్ అయి ఉంటుంది. ఆ సేవ్ అయిన లైవ్ ప్రోగ్రామ్ మీరు చూడండి, డెఫినెట్ గా మీకు సెకండ్ ఇయర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేశాను, ఫస్ట్ ఇయర్ కంటే ఎక్కువ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేశాను. సో కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఫస్ట్ నుంచి, సో ఎవరైతే లైవ్ లో ఉన్నారో మీకు వీలైనంత మీ ఫ్రెండ్స్ కి చెప్పండి.
వాళ్ళు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. వీలైతే నాకు కొంచెం మీ ద్వారా ఇన్కమ్ వస్తే బోర్డు కూడా చేంజ్ చేస్తాను. ఇప్పుడు ఫోన్ తోనే వీడియో చేస్తున్నాను, ఫోన్ తోనే అప్లోడ్ చేస్తున్నాను వీడియోస్. మంచిగా నెక్స్ట్ ఒక కెమెరా తీసుకోవాలనుకుంటున్నాను, మినిమం 30,000-40,000 ఉంది క్యామ్ కి. అదంతా మీరే జనరేట్ చేయండి ఇన్కమ్ అని నేను అనట్లేదు. నేను కూడా కొంత మనీ పెట్టి తీసుకుంటాను. మీరు కనుక నాకు యాడ్స్ రూపంలో నాకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సో కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఎక్కువ వ్యూస్ వచ్చి ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉంటే నాకు కొంచెం మనీ వస్తే బోర్డ్ చేంజ్ చేస్తాను, నెక్స్ట్ క్యామ్ తీసుకుంటాను. చాలా మంది అడుగుతున్నారు ఇప్పటికే, సార్ మైక్రోఫోన్ కొంచెం చేంజ్ చేయండి, మైక్రోఫోన్ నెక్స్ట్ వైర్లెస్ తీసుకుందాం అనుకుంటున్నాను. గౌతమ్ కూడా పెట్టారు, ప్లీజ్ సెండ్ ఆన్సర్స్ టు annotations and questions. I will mail you. Thank you, sir. నేను ఆల్రెడీ గౌతమ్ ఇంకెవరో పెట్టారు, మనకి ఆయన పేరు కూడా ఉంది. ఆయన ఇవాళ హాస్టల్కి వెళ్తా అన్నాడు, రేపు హాస్టల్కి వెళ్తా, కుమార్ అనుకుంటా. సో నేను ఇప్పుడు చూస్తాను మీ మెయిల్స్. వీలైతే సెకండ్ ఇయర్ అయితే ఇప్పుడు పెట్టగలుగుతాను, ఫస్ట్ ఇయర్ పీడిఎఫ్ రూపంలో లేదు. ఫస్ట్ ఇయర్ కి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మాత్రం 1-2 days లో మీకు పీడిఎఫ్ రూపంలో ఇస్తాను. సో రైట్, ఎవరెవరు ఉన్నారు ఒకసారి జస్ట్ మెయిల్ చేయండి. సో ప్రోగ్రామ్ ని క్లోజ్ చేయబోతున్నాను. సో మీరు 5 ఉన్నారు లైవ్ చాట్ లో. ఒకసారి మీకు నచ్చిన ఈ లైవ్ ప్రోగ్రామ్ మీరు మీ ఫ్రెండ్స్ కి షేర్ చేస్తారా, వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగుతారా, ఒకసారి కామెంట్ చేయండి. దాంతో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి లైవ్ ప్రోగ్రామ్ ని క్లోజ్ చేస్తున్నాను. సో నా రిక్వెస్ట్, ఎందుకంటే మీకు నచ్చితేనే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి వీడియోస్, వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని అడగండి. ఎందుకంటే బలవంతంగా చేస్తే ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోరు. సో మీకు టాలెంట్ ఉంది, నాలో టాలెంట్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది. తర్వాత మీ కనుక నా వే ఆఫ్ టీచింగ్ కనుక నచ్చితే, సో మీరు ఆల్రెడీ చూస్తున్నారు కాబట్టి మీరు మీ ఫ్రెండ్స్ కి చెప్పండి. సో వాళ్ళకి యూజ్ఫుల్ అవుతుందంటేనే వాళ్ళకి షేర్ చేయండి వీడియోస్, సబ్స్క్రైబ్ చేయమనండి. బలవంతంగా నేను ఇప్పటి వరకు ఎవరిని సబ్స్క్రైబ్ చేయలేదు. ఇప్పుడు నా సబ్స్క్రైబర్స్ లో ఏ ఒక్కరు బలవంతంగా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు జెన్యున్ గా ఉన్న సబ్స్క్రైబర్సే నాకున్నారు, అందుకే తక్కువ ఉన్నారు. ఎందుకంటే చాలా మంది ఫ్రెండ్స్, మీరు కూడా చూస్తున్నారు, యూట్యూబ్ లో వాల్యూ ఉన్న వీడియోస్ ఎవరు చూడట్లేదు. ఆ కామెడీ ప్రూఫ్స్ పనికిమాలిన వీడియోస్ అనకూడదు కానీ, సో స్టడీ వాళ్ళకి అది పెద్దగా యూజ్ లేని వీడియోస్ చాలా మంది చూస్తున్నారు. సో దాంతో పాటు ఇలాంటి అంటే సబ్జెక్ట్ కి సంబంధించిన వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయండి. యూట్యూబ్ లో ఫ్యూచర్ లో మీరు ఇంట్లో ఉండి చదువుకునే ఛాన్స్ ఉంటుంది, ఎక్కువ నేర్చుకునే ఛాన్స్ ఉంటుంది మీ ఫ్రీ టైంలో ఇలాంటి వీడియోస్ చూడడం వల్ల. ఎవరెవరైతే ఎడ్యుకేషన్ మీద వీడియోస్ చేస్తున్నారో వాళ్ళని కొంచెం సపోర్ట్ చేయండి. ఎవరైతే అన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో వీడియోస్ చేస్తున్నారో అవి బాగా చూస్తున్నారు, కామెడీ వీడియోస్. ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఇలాంటి మాలాంటి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి యూట్యూబ్ లో. ఎందుకంటే మేము చాలా కష్టపడి లైవ్ చేస్తున్నాం, మీరే చూస్తున్నారు. నియర్లీ 2.5 hours నాన్ స్టాప్ గా చెప్పాలి అంటే ఎంత ఎనర్జీ కావాలి మీరు ఒకసారి అర్థం చేసుకోండి. సో గౌతమ్ పెట్టాడు, థ్యాంక్ యూ సార్ ఫర్ వర్కింగ్ హార్డ్ టు షేర్ నాలెడ్జ్. యువర్ వర్క్ డిజర్వ్ మోర్. ఐ సజెస్ట్ దెమ్ ఫర్ షూర్. Yes, by watching first video, I subscribe your channel. Your teaching improved me a lot. Thank you. So thank you Gautam. నీకు వీలైనంత మందికి చెప్పే ప్రయత్నం చేయి, ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ పెంచే ప్రయత్నం చేయి, నువ్వే ప్రమోటర్. సో సాయి చరణ్ కూడా పెట్టాడు, సార్ ఐఎమ్ గోయింగ్ టు షేర్ దిస్ వీడియో ఫర్ నియర్ బై ఆల్ ద స్టూడెంట్స్ ఇన్ మై క్లాస్. సో ఇవి కాదు, ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. రేపు ఎల్లుండి కూడా చాలా వీడియోస్ రాబోతున్నాయి గ్రామర్ టాపిక్స్ మీద. సో చరణ్ కూడా పెట్టాడు, థ్యాంక్ యూ సార్ అని పెట్టాడు. సో చరణ్ మీరు కూడా సో ఏం చేయండి అంటే వీలైనంత ప్రమోట్ చేయండి నా యూట్యూబ్ ఛానల్ ని. సో టాలెంట్ ఉంది కాబట్టి టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్నాను నేను ఆల్రెడీ. మానిటైజేషన్ కూడా అయిపోయింది నా యూట్యూబ్ ఛానల్ కి. నియర్లీ 6 months లోనే, నాకు 6 to 8 months లోనే మానిటైజేషన్ కూడా వచ్చింది. టార్గెట్ ని ఫినిష్ చేయడం జరిగింది. కానీ కొంచెం డిసప్పాయింట్ అయ్యాను ఫస్ట్ లో, ఎందుకంటే ఎడ్యుకేషన్ సిన్సియర్ గా చెప్పే వాళ్ళని ఎవరు సపోర్ట్ చేయట్లేదు, వాళ్ళ వీడియోస్ ఎవరు చూడట్లేదు. సో కొంతమంది అయినా మీరు నాకు కొంచెం హెల్ప్ చేయండి ఫ్యూచర్ లో. సో చాలా మందికి నేను హెల్ప్ చేస్తాను, అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో నేను ఎడ్యుకేషన్ ని షేర్ చేస్తున్నాను, నా నాలెడ్జ్ ని షేర్ చేస్తున్నాను, సింప్లెస్ట్ వేస్ నేను చెప్తున్నాను అన్నిట్లలో. కాబట్టి ప్రతి ఒక్కరు నేర్చుకోగలుగుతారు. తెలుగు మీడియం స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ లో పాస్ కాగలుగుతారు. పాస్ కావడం చాలా కష్టంతో కూడుకున్నది.
తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు. సో నేను కూడా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, అందుకే నాకు ఆ కష్టం తెలుసు కాబట్టి మీరు నన్ను సపోర్ట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇది మన లైవ్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ మీకు కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, వాళ్ళని అడగండి, సబ్స్క్రైబ్ చేయమనండి. ఎన్నిసార్లు అడుగుతున్నాను అంటే మీరు అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, గుడ్ నైట్.